Thanks everyone for joining the session. Welcome to Tungabhadra Networks. తుంగభద్ర నెట్వర్క్స్ అనేది ఒక ప్యూర్లీ నెట్వర్కింగ్ కంపెనీ. ఇట్స్ ఏ నెట్వర్కింగ్ కంపెనీ. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇన్స్టిట్యూట్. సో ఇది ఏదో ఇన్స్టిట్యూట్ లాగా మాత్రం మీరు అనుకోకండి. ఓకే, యా, సమ్వన్ ఈస్ కాలింగ్ మీ. ఓకే, ఫైన్. సో ఇది ఇన్స్టిట్యూట్ లాగా అనుకోకండి. ఇది ప్యూర్లీ నెట్వర్కింగ్ కంపెనీ. మీరు ఒకవేళ ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, సో ప్రతి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఉంటుంది. సో ఆ కంపెనీని ఎక్కడ రిజిస్టర్ చేస్తారు? మన ఇండియాలో గవర్నమెంట్ పోర్టల్ అయిన ఎంసీఏ పోర్టల్. సో ఎంసీఏ పోర్టల్‌లో చెక్ చేస్తారు. ఎంసీఏ పోర్టల్ ఇండియా. సో మీరు జస్ట్ తుంగభద్ర నెట్వర్క్స్ అని గూగుల్‌లో కొడితే మీకు తెలిసిపోతుంది. ఈ కంపెనీ రిజిస్టర్ అయిందా? లేదా? ఇది అసలు కంపెనీనేనా? ఏంటి? ఎవ్రీథింగ్ యూ విల్ కమ్ టు నో. ఓకే. సో యూ కెన్ సీ ఆహ్, తుంగభద్ర నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంసీఏ portal. Okay. You can just search it. Okay, AI can also, so you can see right here the Falcon. So these guys, okay, you can check here. సో ఒక కంపెనీని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనం ఎంసీఏ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని చేసుకోవాలి. సో ప్రాపర్ డాక్యుమెంట్స్తో ప్రూఫ్స్ తోటి. సో నేను నా కొలీగ్ ఇద్దరం కలిసి, నా కజిన్, సో వి ఎస్టాబ్లిష్ దిస్ కంపెనీ. వీఆర్ ద కో ఫౌండర్స్. మా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి చూడండి. కంపెనీ రిజిస్టర్ అయిన వెంటనే ఇలా యుఎన్ నెంబర్ వస్తుంది మనకి. ఓకే, యుఎన్ఐ నెంబర్. ఓకేనా? సో యా, సో ఈ నెంబర్ మనకి ఏం చెప్తుందంటే, కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత యూ విల్ సీ దిస్ నెంబర్, సిఐఎన్ నెంబర్. యా, కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకే. సో ఇలా ఉంటుంది. డీటెయిల్స్ ఉంటుంది. ఎక్కడ ఏంటి అనేది పబ్లిక్‌లోనే ఉంటుంది. లేదా మీరు ఎంసీఏ పోర్టల్‌లోకెళ్ళైనా సరే అఫీషియల్‌గా వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ తుంగభద్ర నెట్వర్క్స్. ఓకేనా? సో యాహ్! అండ్ నౌ ఇక్కడ మేము చాలా సక్సెస్‌ఫుల్‌గా ఈ కంపెనీ రన్ చేస్తున్నాం. సో వి ప్రౌడ్‌లీ సే థట్ వి ఆర్ పార్ట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్ యాస్ వెల్ యాస్ పార్ట్ ఆఫ్ స్టార్టప్ ఇండియా. ఓకే. మా కంపెనీ అనేది స్టార్టప్ ఇండియాలో రిజిస్టర్ అయింది. యాస్ వెల్ యాస్ వి ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఓకే. అండ్ యాహ్! వి ఆర్ ప్రొవైడింగ్ హియర్. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇస్తున్నాం. యాస్ వెల్ యాస్ ఐటీ సర్వీసెస్. ఐటీ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్‌లో లాగా ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! క్లయింట్స్ ఉంటారు గదా! సేమ్ అలాగే మాది గూడా ఒక కంపెనీ. మేము గూడా ఒక ఐటీ సర్వీసెస్ ఇస్తున్నాం. మాకు కూడా కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మేము కూడా L2, L3 సపోర్ట్ ఇస్తున్నాం. సో ఇట్ ఈస్ ఏ కంపెనీ. వి ప్రొవైడెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ యాస్ వెల్ యాస్ ఐటీ సర్వీసెస్. ఓకే. వి ఆర్ ఆల్సో ప్లానింగ్ టు బిల్డ్ ఎ ప్రొడక్ట్స్. సో నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వి ఆర్ ట్రైయింగ్ టు యూ నో డూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అండ్ మేబీ very few years we will also launch a product. It's going to become a product based company soon, but currently we are providing these services, educational services as well as IT services. సో ఇక్కడ మేము ఈ ట్రైనింగ్ కోర్సెస్ ఏంటంటే, మాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో ఈ నెట్వర్కింగ్ డొమైన్‌లో ఏ కోర్సులు చాలా ఇంపార్టెంట్, ఇండస్ట్రీకి తగ్గట్టు డిమాండ్ ఉన్న కోర్సెస్, డిమాండ్ ఇన్ ద సెన్స్ వెరీ హైలీ పాపులర్‌గా యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటి అని మేము రీసెర్చ్ చేసి అండ్ దాని మీద వర్క్ చేసాం కాబట్టి, వాటిని పిక్ చేసుకొని ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకేనా? యాహ్! సో ఇవన్నీ ఆ కోర్సెసే అన్నమాట. సో సీసీఎన్ఏ, సీసీఎన్‌పీ, జునిపర్, పాలో ఆల్టో, లైనెక్స్, ఏడబ్ల్యూఎస్, నెట్వర్క్ ఆటోమేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ వి ఆర్ గివింగ్ ఏ ట్రైనింగ్ ఆన్ దీస్ కోర్సెస్. ఓకే. నౌ let us introduce ourselves. Okay, so my name is Ramesh. Okay, I have total 13.5 years of experience in completely networking domain. సో నేను సిస్కో ప్రొఫెషనల్ టీమ్‌తో ట్రావెల్ చేసి వి బిల్డ్ డేటా సెంటర్స్. నేను డేటా సెంటర్ ఆర్కిటెక్చర్స్‌లో వర్క్ చేశాను. సర్వీస్ ప్రొవైడర్ అంటే జియో, ఎయిర్‌టెల్ ఇలా సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి కదా! యూఎస్‌లో ఏటీఎన్‌టీ, కామ్‌కాస్ట్, బ్రిటిష్ టెలికామ్, ఇట్లా ప్రపంచంలో చాలా సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి. వాటి మీద వర్క్ చేశాను. ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్స్ అంటే ఒక బిగ్ కంపెనీస్‌లో ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ అందరికీ ఇంటర్నెట్ కావాలి. వాళ్ళందరికీ ల్యాప్‌టాప్స్ ఉంటాయి గదా! వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. క్లయింట్ ప్రాజెక్ట్స్. వాళ్ళందరికీ ప్రాపర్ ఇంటర్నెట్ కావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ తీసుకుంటే అందులో ఫేస్‌బుక్, యూట్యూబ్ బ్లాక్ చేయాలి. ఓకే. కొన్ని వెబ్‌సైట్స్ బ్లాక్ చేయాలి. ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఈ థింగ్స్ అన్నీ మేమేం చేస్తామంటే నెట్వర్కింగ్‌లోనే ఉంటాయన్నమాట. ఈ నెట్వర్కింగ్‌లో మెయిన్‌గా 3 ఆర్కిటెక్చర్స్. డేటా సెంటర్ ఆర్కిటెక్చర్, సర్వీస్ ప్రొవైడర్ ఆర్కిటెక్చర్, ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్.
ఈ 3 ఆర్కిటెక్చర్స్‌లో నేను వర్క్ చేశాను. ఓవరాల్ 13.5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. అండ్ నేను సిస్కోలో వర్క్ చేశాను. సిస్కో టీమ్‌తో, నాట్ సిస్కోలో. ఓకే. బట్ నోకియాలో వర్క్ చేశాను డైరెక్ట్‌గా. అండ్ జునిపర్‌లో వర్క్ చేశాను. అమెజాన్ అండ్ రీసెంట్‌లీ ఆరికల్‌లో గూడా వర్క్ చేశాను. ఆరికల్‌లో రీసెంట్‌లీ అందరికి ఓపెన్ ఏఐ తెలిసే ఉంటుంది. చాట్ జీపీటీ అందరూ యూజ్ చేస్తారు గదా! ఆ చాట్ జీపీటీ వర్క్ చేయడానికి బ్యాక్ ఎండ్ ఒక ఏఐ డేటా సెంటర్ కావాలి. ఆ ఏఐ డేటా సెంటర్ ఎక్కడుంది? ఎబిలిన్‌లో ఉంది చూసుకోండి. ఆ అబిలిన్‌లో మా టీమ్ ఉంటుంది. సో, వి బిల్డ్ ఏఐ డేటా సెంటర్స్ ఫర్ యూ నో చాట్‌జిపిటి, ఓపెన్ ఏఐ. ఓకే. వాటి మీద వర్క్ చేసాం. ఓకేనా. సో, స్టిల్ వి ఆర్ ఇంక్రీజింగ్ ద కెపాసిటీ. బట్ నేను లెఫ్ట్ అయిపోయాను ఇప్పుడు ఆర్గనైజేషన్‌లో. అందుకే ఇంత ఓపెన్‌గా మాట్లాడగలుగుతున్నాను. ఓకే. కరెంట్‌లీ అది చాలా కాన్ఫిడెన్షియల్, ఏది చెప్పకూడదు. బట్ నేను ఇంకా ఏది చెప్పలేదు. బట్ జనరల్‌గా నేను ఎక్కడ వర్క్ చేశానని చెప్పాను. ఓకే. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్. సో, రీసెంట్‌గా మనం ఏఐ డేటా సెంటర్‌ని ఎలా బిల్డ్ చేయాలి, ఏంటి అనే దాని మీద కూడా నేను వర్క్ చేశాను. ఓకే. యాహ్! సో, అలాంగ్ విత్ మీ Karthik Kumar, he is my colleague and cousin. Okay, he's a Palo Alto TAC engineer. So నేను కూడా TAC engineer. TAC engineer అనేది హైయెస్ట్ రోల్ ఇన్ నెట్వర్కింగ్ డొమైన్. ఓకే. సో అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఆ రోల్ ఏంటనేది. సో హి వాస్ వర్కింగ్ ఇన్ ఎ సెక్యూరిటీ. హి వాస్ ఎ Palo Alto TAC engineer. He has 7+ years of experience. సో ట్రైనర్స్ కోర్ నెట్వర్కింగ్, రౌటింగ్, స్విచ్చింగ్, సెక్యూరిటీ మేమిద్దరమే డీల్ చేస్తాం. అది కూడా ప్యాకెట్ లెవెల్‌లో. తుంగభద్ర నెట్వర్క్స్‌లో ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ప్యాకెట్ లెవెల్ ట్రైనింగ్. అది ఎక్కడ మీకు దొరకదు. ఓకే. ఆ ప్యాకెట్ లెవెల్ ట్రైనింగ్ ఎక్కడా దొరకదు. ఈవెన్ సైబర్ సెక్యూరిటీకి ఆ డొమైన్‌లో మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు గూడా వాళ్ళకసలు ప్యాకెట్ లెవెల్‌లో ఆల్రెడీ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ తీసుకొని, అక్కడ జాబ్స్ లేక మన దగ్గరకు వచ్చి నేర్చుకొని నెట్వర్క్ ఇంజినియర్‌గా జాయిన్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. రీసెంట్‌గానే జాయిన్ అయ్యారు. ఇప్పుడు నేను చెప్తానండి. సో, వి వర్ టాక్ ఇంజినీర్స్ అండ్ వి హాడ్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. సో, వి వర్ టుగెదర్ అండ్ గివింగ్ ట్రైనింగ్ ఆన్ కోర్ నెట్వర్కింగ్. ఓకే. యాహ్! సో, నౌ ఈ టెక్నాలజీ అంటే ఏంటి? నెట్ గో ఆన్ మ్యూట్. రిక్వెస్టింగ్ యూ గో ఆన్ మ్యూట్. సమ్‌వన్ ఈస్ అన్‌మ్యూటెడ్ అండ్ ఐ యామ్ గెట్టింగ్ ఎ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఆహ్, మణికర్ణిక. యాహ్! అమ్మ. థాంక్ యూ. సో, యాహ్! సో ఈ టెక్నాలజీ అంటే ఏంటి? సో, మీరు చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లోను, యూట్యూబ్‌లోను చూసే వచ్చుంటారు. అవునా? సో, మేమంతా అడ్వర్టైజ్ చేస్తుంటాం. వీళ్ళకి జాబొచ్చింది. ఇంత ప్యాకేజ్ అని. సో, అసలు ఏ డొమైన్‌లో జాబొచ్చింది? నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ఇంటర్నెట్. ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ వర్క్ చేసేదే నెట్వర్కింగ్ డొమైన్. ఇంటర్నెట్. మీరే చెప్పండి. ఇంటర్నెట్ లేకుండా ఏదైనా పని చేస్తుందా? మీరు మార్నింగ్ లేవగానే చూసేదే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ యూట్యూబ్. జనరల్‌గా. పోనీ మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే మీరు టీమ్స్‌లోనో, స్లాక్‌లోనో ఓపెన్ చేస్తారు. అసలు ఇంటర్నెట్ లేకుంటే అసలు ఏ పని జరగదు. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయినా, హాస్పిటల్స్ అయినా, మిలిటరీ అయినా, స్కూల్స్ అయినా ఎక్కడైనా సరే ఇంటర్నెట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ ఇంటర్నెట్‌ని ప్రొవైడ్ చేసేదే, ఆ ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఉండేదెవరు? నెట్వర్క్ ఇంజినీర్స్ ఈ నెట్వర్కింగ్ డొమైన్. ఇప్పుడు మీకొక ఐడియా వచ్చుంటది. ఇంటర్నెట్ లేనిది ఏం జరగదు కాబట్టి ఈ టెక్నాలజీ మీద ఎంత డిమాండ్ ఉందో, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం నా కంపెనీ గురించి, మేము చేసే సర్వీసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఈ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందనేది బేసిక్ ఐడియా ఉండాలి మీ అందరికి. ఓకే. సో, అదంతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? ఎలా పనిచేసే ముందు ఇంటర్నెట్ ఎలా యూజ్ చేసుకుంటున్నాం? ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా తీసుకుంటున్నాం? మీకు తెలుసు యూ ఆర్ యూజింగ్ ఎయిర్టెల్ ఆర్ జియో. రైట్? మీరు 5జీ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు. అవునా? 4జీ, 5జీ సర్వీసెస్. సో, హౌ యూ విల్ యాక్సెస్ ఎ ఇంటర్నెట్? ఓకే. ఓకే. సో, దేర్ ఈస్ స్లైడ్ సేయింగ్ థట్ ఇట్స్ నాట్ ఏ ఇన్‌స్టిట్యూట్. మళ్ళీ చెప్తున్నాను, ఇన్‌స్టిట్యూట్ అనుకోకండి. ఓకే. ఇట్స్ ఎ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ వేర్ వి గివ్ యూ రియల్ వరల్డ్ ల్యాబ్స్. అంటే మేము నెట్వర్క్ ఇంజినీర్‌గా వర్క్ చేసింటాం కదా! ఒక హై ఎండ్ ప్రొఫైల్‌లో. ఆ నెట్వర్క్ ఇంజినీర్‌గా వర్క్ చేసినప్పుడు, ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో రియల్ డివైజెస్. ఒక్కొక్క డివైస్ కొన్ని క్రోర్స్‌లో ఉంటుంది. అంత అంత పెద్ద డివైస్ కాకుండా మినిమమ్ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన డివైసెస్ అన్ని కొని, అవన్నీ మనం లైవ్‌లో ప్రతి బ్రాంచ్ ఆఫీసెస్‌లో ఇన్‌స్టాల్ చేసేసి, మీరు మొత్తం ఎవ్రి ప్రాజెక్ట్ లైవ్‌లో చేస్తారు. లైవ్‌లో నేర్చుకుంటారిక్కడ. ఓకేనా? మెయిన్ థింగ్ ఏంటంటే, యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ ఆన్ లైవ్. ఓకే. యాహ్! థట్స్ వై ఇట్స్ కాల్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్. ఓకే. యాహ్! ఫస్ట్ మనం ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. సో, మీకు తెలుసు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్. చాలామంది ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నందుకే గదా మీటింగ్‌లో జాయిన్ అయ్యారు. అవునా?
అది ఒకటి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అంటే వైఫై. సో, యూ విల్ టేక్ ఎ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్. ఎలా తీసుకుంటారు? అది ఎయిర్‌టెల్ ఐఎస్పీ ఎక్స్‌ట్రీమ్ ఐఎస్‌పీ నుంచి. యాహ్! ఐఎస్పీ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఆర్ జియో ఫైబర్ ఆర్ లోకల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ ఉంటే అక్కడి నుంచి తీసుకుంటారు. వాళ్ళు మీకు ఫైబర్ కేబుల్ ఇది ఏది గ్రీన్ కలర్‌లో కనిపించేది ఫైబర్ కేబుల్. ఈ ఫైబర్ కేబుల్ కనెక్ట్ చేసి యూ హావ్ ఎ కన్వర్టర్. ఓకే. సో, నౌ ఇక్కడ ఒక వైఫై రౌటర్ ఉంటుంది మీ ఇంట్లో. అవునా? ఆ వైఫై రౌటర్ యొక్క కాస్ట్ ఎంత? మాక్సిమం 2000 గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. ఓకే. ఆ వైఫై రౌటర్ నుంచి మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటారు. ఓకే. అది ఒక వన్ వే. అండ్ అనదర్ వే వచ్చేసి మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్‌లో 4జీ, 5జీ సిమ్ ఉంటుంది. ఇక్కడ మొబైల్ టవర్ ఉంటుంది. ఎయిర్‌టెల్ అయితే ఎయిర్‌టెల్ టవర్ నుంచి మీకు ఈ వైర్‌లెస్ ద్వారా సిగ్నల్ వస్తుంది. అండ్ యూ విల్ యాక్సెస్ ఏ ఇంటర్నెట్ త్రూ మొబైల్ ఎల్టీఈ, 5జీ ఎల్టీఈ ఆర్ 4జీ. ఓకే. సో, 5జీ ఆర్ 4జీ ఎల్టీఈ నుంచి అదే ఈ మొబైల్ ద్వారా మీరు ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటారు. ఈ 2 పద్ధతులు గాకుండా ఇంకా ఏదైనా అదర్ వేస్ ఉన్నాయా ఇంటర్నెట్ మనం తీసుకోవడానికి? ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి? ఈస్ దేర్ ఎనీ అదర్ వే టు యాక్సెస్ ఇంటర్నెట్? శాటిలైట్. యాహ్! సాటిలైట్. అందరికి తెలుసా సాటిలైట్ ద్వారా గూడా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవచ్చని? లైక్ మన ఇప్పుడు టీవీ ఛానెల్స్ ఉన్నాయి. టీవీ ఛానెల్స్ ఎయిర్‌టెల్, డీటీహెచ్, సన్ డైరెక్ట్ ఉన్నాయి గదా! ఇవన్నీ సాటిలైట్ ద్వారానే మీకు ఛానెల్స్ యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు మీరు. సేమ్ అలాగే సాటిలైట్ ద్వారా ఇంటర్నెట్. సో, రీసెంట్‌లీ యూ సీ రైట్ ఎలన్ మాస్క్, స్టార్‌లింక్ విన్నారా? స్టార్లింక్. యాహ్! సో, ఏంటంటే సాటిలైట్స్ ద్వారా యూ నో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఇదే. చెప్తా అదేంటనేది. శాటిలైట్స్ ద్వారా వాళ్ళేం చేస్తారు, మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక్కడ నుంచి సిగ్నల్స్ ఒస్తాయి. మనం టాప్ ఆఫ్ ద ఫ్లోర్. సో, మన టాప్ ఫ్లోర్‌లో సో, టెర్రస్ మీద ఇలాంటి ఒక యాంటెన్నా ఉంటుంది. ఇక్కడి నుంచి మన వైఫై డివైస్ ఇది. కనెక్షన్ ఉంటుందనమాట. లైక్ సేమ్ మన సన్ డైరెక్ట్ డీటీహెచ్ లాగా పైన యాంటెన్నా ఉండి సిగ్నల్ వస్తుంది గదా! ఒక కేబుల్ సేమ్ అలాగే. ఇక్కడ నుంచి మనం వైఫై ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు ఇంటర్నెట్. ఓకే. సో, రీసెంట్‌లీ జెన్సన్ జీటీసీ 2026 ఈవెంట్ జరిగింది. జెన్సన్ తెలుసా అందరికి ఎన్విడియా సీఈఓ. అతను ఏం లాంచ్ చేసాడో ఒక చిప్ సేమ్. సో, ఇంతకుముందు జీబీ200 అనే ఒక ఎన్విడియా డివైస్ ఉండేది. అందులో 72 జీపీయూస్ ఉండేవి. ఇప్పుడు 144 జీపీయూస్ ఉండే ఒక డివైస్‌ని లాంచ్ చేశాడు. అందులోనూ డేటా సెంటర్స్‌ని స్పేస్‌లో బిల్డ్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో, డేటా సెంటర్స్‌ని స్పేస్‌లో బిల్డ్ చేయాలనుకుంటున్నారు. స్పేస్‌లో బిల్డ్ చేయడం వల్ల కంటిన్యూయస్‌లీ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఓకే. మీ అందరికి తెలిసినట్లయితే ఒక డేటా సెంటర్‌ని 1 గిగాబైట్ డేటా సెంటర్, 1 గిగావాట్ అంటారు. ఏంటది? సో, నేను ఏ డేటా సెంటర్ గురించి మాట్లాడినప్పుడు అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆఫ్టర్ 3, 4 స్లైడ్స్. ఓకే. కొంచెం నెట్వర్కింగ్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది అదంతా చెప్పిన తర్వాత ఈ డేటా సెంటర్స్ గురించి చెప్తాను. అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అదంతా. ఓకే. సో, శాటిలైట్ ద్వారా మనం ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! థిస్ ఈస్ 3 అదర్ వేస్. ఓకే. సో, మీకు ఈ ఫ్రంట్ ఎండ్ తెలిసిపోయిందిప్పుడు. ఇంటర్నెట్ మీరు డైలీ యూజ్ చేసుకుంటున్నారు. అది ఫ్రంట్ ఎండ్. యూ ఆర్ ద యూజర్స్. యూ ఆర్ పేయింగ్ మనీ అండ్ యూ ఆర్ గెట్టింగ్ ఎ ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే. యాహ్! ఇది, ఇది ఫ్రంట్ ఎండ్. కానీ దీని బ్యాక్ ఎండ్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? నేను మీ మొబైల్ ఫోన్‌లో యూట్యూబ్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. వీడియోస్ ప్లే అవుతున్నాయి. ఎలా? బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది? ఆ బ్యాక్ ఎండ్ గురించి తెలుసుకుంటే యూ ఆర్ ద నెట్వర్క్ ఇంజినీర్ అంతే. అంటే ఈ టెక్నాలజీ గురించి మీకు ఆల్రెడీ తెలుసండి. మీరు యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్‌ని. కానీ ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది? ఎలా వస్తుందని తెలుసుకుంటే చాలు యూ ఆర్ ద నెట్వర్క్ ఇంజినీర్ అంతే సింపుల్. సో, ఎలా జరుగుతుంది అనే దాని మీద క్యూరియాసిటీ బిల్డ్ చేసుకోండి. ఒక గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో వెబ్‌సైట్ టైప్ చేస్తున్నా. అరే! అప్లికేషన్ ఎలా లోడ్ అవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మీరంతా ఇంజినీర్సే గదా! బీటెక్ అన్నా చదివింటారు. లేకపోతే డిగ్రీ అన్నా చేసుంటారు. ఎంసీఏ వాటెవర్ ఇట్ ఈస్ ఎనీ డిగ్రీ ఉంటుంది మీకు. యూ గైస్ ఆర్ ద ఇంజినీర్స్. యూ నీడ్ టు థింక్ లైక్ థట్. ఈ ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఎలా పనిచేస్తున్నాయి మనం ఇచ్చే ఇన్‌పుట్‌ని బట్టి. సో, స్టార్ట్ థింకింగ్ థట్. సరే. మీకు ఆ థాట్‌ని రైజ్ చేయడానికి మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. అందరూ ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు గదా! కామన్‌గా యూజ్ చేసేయి ఏంటి? ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఈ 2 ప్రతి ఒక్కరు కామన్‌గా యూజ్ చేస్తుంటారు. సో, మీరొక మ్యారేజ్‌కి పోయారు. వెళ్లి మీ ఫ్రెండ్ పెళ్ళికెళ్లారు. ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోని మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి విష్ చేయాలనుకున్నారు. ఓకే. సింపుల్‌గా ఏం చెప్తున్నానంటే ఒక ఫోటోని గాని, వీడియో గాని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తే మీరు అప్‌లోడ్ చేసిన డేటా అనేది ఎలా ట్రావెల్ అవుతుంది? ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏంటి? అదంతా మీకొక ఓవర్‌వ్యూ ఇస్తాను. సపోజ్ ఇది మీ ఇంట్లో వాడే వైఫై రౌటర్. మీరు మీ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఓకే. ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. లాగిన్ అయ్యారు. ఇందులో ఒక ఫోటో అప్‌లోడ్ చేశారు. ఎక్కడ? మీ మొబైల్ ఫోన్‌లో ఉండే ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌లో.
ఏదైతే సర్వర్ ఏదైతే వాట్సాప్ ఉందో, ఇన్‌స్టాగ్రామ్ ఉందో, యూట్యూబ్ ఉందో వీటన్నిటికి ప్రతి ఒక్క అప్లికేషన్‌కి ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్స్ ఎక్కడుంటాయి? డేటా సెంటర్స్‌లో. సో, సపోజ్ మనం ఇన్‌స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా! మనమందరం ఇన్‌స్టాగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం గదా! సో, ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ అనేది డేటా సెంటర్‌లో ఉంది. ఇక్కడ ఉందనుకోండి. సో, ఇది ఇన్‌స్టాగ్రామ్ సర్వర్. ఇదేంటి ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్. ఇదెక్కడుంది? మీ మొబైల్ ఫోన్‌లో ఉంది. మీ మొబైల్ ఫోన్‌లో ఉండేది ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్. ఆ ఇన్‌స్టాగ్రామ్‌కి ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ డేటా సెంటర్‌లో ఉంది. ఇప్పుడు మీరు ఫోటో అప్‌లోడ్ చేస్తారు. ఆ ఫోటో ఎంతుంటే ఒక 4 ఎంబీ, 5 ఎంబీ ఆర్ ఒక వీడియో అప్‌లోడ్ చేస్తే ఒక 1 జీబీ ఆర్ 700 ఎంబీ ఇట్లా ఒక డేటా ఉంటుంది గదా! సపోజ్ ఒక ఫోటోనే అప్‌లోడ్ చేశారు. ఆ ఫోటో ఎంతుంది సైజ్ దాని సైజ్ ఎంత? 4 ఎంబీ డేటా. ఆ ఫోటోని అప్‌లోడ్ చేసిన వెంటనే అసలు ఇంటర్నెట్‌లో ఎలా ట్రావెల్ అవుతుంది? ఫస్ట్ మీ హోమ్ వైఫై రౌటర్‌కెళ్తుంది. వెళ్లి అక్కడి నుంచి మీరు తీసుకున్న సర్విస్ ప్రొవైడర్. మీరు ఇంటర్నెట్ సర్విస్ ప్రొవైడర్ కనెక్షన్ తీసుకున్నారు కదా! గో ఆన్ మ్యూట్ ప్లీజ్. సో, మీరు ఇంటర్నెట్ సర్విస్ ప్రొవైడర్ నుంచి కనెక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఒక రౌటర్ ఉంటుంది. ఆ రౌటర్ ఏంటంటే మన ఇంట్లో వాడే వైఫై రౌటర్ కాదు. ఇట్స్ ఎ వెరీ బిగ్ రౌటర్. మన ఇంట్లో వాడే రౌటర్ యొక్క కాస్ట్ రూ. 2000 ఉంటుంది. కానీ ఇక్కడ మినిమమ్ 3-5 లాక్ రూపీస్ ఉంటుంది ఆ రౌటర్ కాస్ట్. ఏంటా రౌటర్? ఎలా ఉంటుంది? అది నెక్స్ట్ స్లైడ్‌లో చూపిస్తా. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మన ఇంట్లో వాడే వైఫై రౌటర్ నుంచి మన సర్విస్ ప్రొవైడర్ అయిన జియో, ఎయిర్టెల్ వాళ్ళు గూడా ఒక రౌటర్స్‌ని మెయింటైన్ చేస్తారు. అందులో కనెక్ట్ అవుతుంది. అలాగా ఎవ్రీ 35-40 కిలోమీటర్స్‌కి ఒక రౌటర్ ఉంటుంది. సపోజ్ నేను హైదరాబాద్‌లో ఉన్నా. నేను కేపీహెచ్‌పీ హైదరాబాద్‌లో ఉన్నాను. ఈ ఇన్‌స్టాగ్రామ్ సర్వరు ముంబైలో ఉందనుకోండి. ముంబై. ఓకే. హైదరాబాద్ నుంచి ముంబై వరకు ఎవ్రీ 35-40 కిలోమీటర్స్ ఏముంటుంది? రౌటర్ ఉంటుంది. సో, ఈ సర్వర్ గూడా ఒక డివైసే గదా! ఈ సర్వర్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది? డేటా సెంటర్ దగ్గర ముంబైలోనే ఆ రౌటర్ కనెక్ట్ అవుతుంది. అలాగా ఎవ్రీ 35-40 కిలోమీటర్స్‌కి మనకొక రౌటర్ ఉంటుంది. ఆ రౌటర్ ఎక్కడుంటుంది? ఎక్కడ పెడతారు ఆ రౌటర్‌ని? ఆ 35-40 కిలోమీటర్స్‌కి రౌటర్ ఉంటుందంటున్నారు. మరి ఎక్కడ ఇన్‌స్టాల్ చేస్తారు ఆ రౌటర్ అంటే? మొబైల్ టవర్స్. సో, మొబైల్ టవర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి గదా! ఒక ఆర్తోగోనల్ స్పెక్ట్రమ్‌లో ఉంటాయి మొబైల్ టవర్స్. యాహ్! సో, ఇదన్నమాట. ఈ మొబైల్ టవర్స్ కింద మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చిన్నగా కింద ఒక రూమ్ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? టవర్ పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఎలాంటి రూమ్ అంటే ఇలా. ఇది ఒక మొబైల్ టవర్ అనుకుంటే దాని పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఈ రూమ్‌లో ఆ డివైసెస్ పెడతారు. ఏంటి? రౌటర్స్. దీనికేంటి? ఎలక్ట్రిసిటీ పవర్ ఉంటుంది. ఒకవేళ ఎలక్ట్రిసిటీ డౌన్ అయితే ఆటోమేటిక్‌గా జనరేటర్ ఆన్ అయ్యి యూపీఎస్ బ్యాకప్ ద్వారా గూడా పవర్ ఉంటుంది. అందుకే 24/7 మనం ఎప్పుడైనా కాల్స్ చేసుకోవచ్చు. ఓకే. సో, వాయిస్ డేటా కాల్స్ అంటే ఏంటి? వాయిస్ డేటా. ఆ వాయిస్ డేటా కావాలన్నా ఇంటర్నెట్ కావాలి. సో, బాగా అర్థం చేసుకోండి. మీరు వాయిస్ కానీ, ఇంటర్నెట్ కానీ యాక్సెస్ చేసుకునేది ఒకే టవర్ నుంచే. సో, మన ఎవ్రీ 35-40 కిలోమీటర్స్ వద్ద రౌటర్ ఉంటుంది. ఆ రౌటర్ ఎక్కడుంటుంది? మొబైల్ టవర్. సో, త్రూ వైర్‌లెస్ ద్వారా మీకు ఇంటర్నెట్ వస్తుంది. యాస్ వెల్ యాస్ త్రూ వైడ్ ద్వారా గూడా సేమ్. ఈ మొబైల్ టవర్ నుంచి కేబుల్స్ ఉంటాయి. సో, ఇలా. సో, మరి 35-40 కిలోమీటర్స్‌కి రౌటర్ ఉంటుంది గదా! అంటే యెస్. మన ఇండియా మొత్తం త్రూ అండర్‌గ్రౌండ్ ద్వారా వాళ్ళు ఆల్రెడీ ఏం జేశారు? ఫైబర్ కేబుల్స్. ఇదేంటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. మన ఇంటర్నెట్‌లో డేటా ఎలా ఫ్లో అవుతుందంటే త్రూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. మనం ఇంత హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటున్నామంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారానే. మీరు చూసింటారు ఆల్రెడీ మళ్ళీ చూపిస్తా. సో ఇండియా మొత్తం ఎయిర్‌టెల్ అనేది ఉంది గదా! సో, ఎక్కడికెళ్ళినా సరే ఎవ్రీ 35-40 కిలోమీటర్స్ ఒక రౌటర్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే టవర్. టవర్స్ రాండమ్‌గా వాళ్ళకుంటాయి గదా! ఆ టవర్స్ కింద రౌటర్స్ ఉంటుంది. మరి టవర్ టు టవర్ ఎలా కనెక్ట్ అవుతాయంటే కేబుల్ ద్వారా. అండర్ గ్రౌండ్‌లో కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తారు. సో, అండర్ గ్రౌండ్ డిగ్ చేసేసి అండర్ గ్రౌండ్ ద్వారా కేబుల్స్ లే చేస్తారు. సో, ఇట్లా ఏంటి ప్రతి ఇండియా మొత్తం ఎవ్రీ 35-40 కిలోమీటర్స్‌కి అండర్‌గ్రౌండ్ ద్వారా కేబుల్స్ లే చేసేసి, ఇట్లా టవర్స్ ఉంటాయి. టవర్ నుంచి మనకి యాంటెన్నాస్ ద్వారా వైర్‌లెస్ ద్వారా ఇంటర్నెట్ వస్తుంది. బట్ బ్యాక్ ఎండ్ అంతా వైర్డే. గుర్తుపెట్టుకోండి. బ్యాక్ ఎండ్ అంతా వైడే. కనెక్టివిటీ ఉంటుంది. డేటా సెంటర్ నుంచి మీ వరకు కనెక్టివిటీ ఉంటుంది. అలాగా ట్రావెల్ అవుతూ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్‌లో మీ ఇంటర్నెట్ స్పీడ్ బేస్ చేసుకొని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్‌లో మీరు అప్‌లోడ్ చేసిన ఫోటో అనేది ఇన్‌స్టాగ్రామ్ సర్వర్‌లో అప్‌లోడ్ అవుతుంది. సో, అప్‌లోడ్ అయిన వెంటనే పోస్ట్ అవుతుంది. వెంటనే మీ ఫాలోవర్స్ అందరూ మీ పోస్ట్ చూస్తారు. సో, అందరికి ఒక ఐడియా వచ్చిందా? మీరు అప్‌లోడ్ చేసే డేటా ఎలా ట్రావెల్ అవుతుంది ఇంటర్నెట్‌లో అన్నది. జస్ట్ ఇదొక హై లెవెల్ ఓవర్‌వ్యూ అన్నమాట. సో,
ఇక్కడ రౌటర్స్ ఉన్నాయి గదా! ఈ రౌటర్స్‌ని మేనేజ్ చేసేదెవరు? మనమే నెట్వర్క్ ఇంజినీర్స్. ఓకే. కొన్ని థౌసండ్స్ ఆఫ్ రౌటర్స్ ఉంటాయి. వీటన్నిటిని మేనేజ్ చేసేదెవరు? నెట్వర్క్ ఇంజినీర్స్. సో, బ్యాక్ ఎండ్ అంతా ఎవరుంటారు? నెట్వర్క్ ఇంజినీర్సే. ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ అంతా ఉండేది నెట్వర్క్ ఇంజినీర్సే. ఇక్కడ డేటా సెంటర్‌లో ఉండే నెట్వర్క్ ఇంజినీర్స్‌ని డేటా సెంటర్ నెట్వర్క్ ఇంజినీర్స్ అంటారు. ఇదంతా సర్వీస్ ప్రొవైడర్‌లో. సో, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌లో నెట్వర్క్ ఇంజినీర్స్ వర్క్ చేస్తారనమాట. అందరూ యూజ్ చేసే టెక్నాలజీ కామన్ టెక్నాలజీ నెట్వర్కింగ్. ఓకే. యాహ్! ఇదొక హై లెవెల్ ఓవర్‌వ్యూ. అంటే మీరు అప్‌లోడ్ చేసిన ఒక ఫోటోని ఇట్లా రౌటర్స్ ఇట్లా క్యారీ చేస్తూ, చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ సర్వర్‌కి పంపిస్తుంది. సర్వర్‌లో అప్‌లోడ్ అవుతుంది. ఇది ఒక డయాగ్రామ్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇప్పుడు రియల్ ఇమేజ్ చూపిస్తా చూడండి. సో, రియల్ ఇమేజ్ యొక్క రౌటర్స్ ఇలా ఉంటాయి. సో, ఇవన్నీ రౌటర్స్. ఈ రౌటర్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీసే సిస్కో, జునిపర్. మనం సిస్కో, సీసీఎన్ఏ అంటే ఏంటి? జునిపర్, పాలో ఆల్టో ఇట్లా అంటాం గదా! ఏంటవి? ఈ డివైస్ అన్నిటిని ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు గదా! సేమ్ అలాగే. ఈ డివైస్ అన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీసే రౌటర్స్ ఇవే సిస్కో అండ్ జునిపర్. ఓకే. సో, ఇందులో సిస్కో అనేది టాపు. ఓకే. అండ్ జునిపర్ అనేది సెకండ్ టాప్. ఈ 2 ఈ నెట్వర్కింగ్ బ్యాక్ ఎండ్ అంతా రూల్ చేస్తున్నాయి. సో, ఇంకా మనకు కొత్త డివైస్ వచ్చాయి ఏంటనేది నేను చెప్తా. ఓకే. ప్రెజెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. రౌటర్స్ ఇవే. సో, ఈ రౌటర్స్ యాహ్! సర్వీస్ ప్రొవైడర్ రౌటర్స్ అనొచ్చండి. యెస్. సో, ఈ రౌటర్స్ ఏంటంటే ఒక్కొక్కటి మినిమమ్ 3-5 లాక్ ఉంటుంది. ఈ రౌటర్స్ ఆల్రెడీ మన ఆఫీస్‌లో ఉన్నాయి. మీరెళ్ళొచ్చు ఈ డివైజెసే. సో, ఈ రౌటర్స్ ఒక్కొక్కటి ఎంతుంటుంది? మినిమమ్ 3-5 లాక్ రూపీస్. అప్పట్లో 2016లో. ఇప్పుడు ఈ ఏఎస్ఆర్ 920 రౌటరే మినిమమ్ 20 లాక్స్ ఉంటుంది. చాలా కాస్ట్‌లీ అండి రౌటర్స్. ఇప్పుడు ఈ వార్ సిట్యుయేషన్ వల్ల ఈ రౌటర్స్‌లో చాలా చిప్స్ ఉంటాయి. ఈ చిప్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఎవరు? తైవాన్. ఓకే. మన మొబైల్ ప్రాసెసర్స్ గాని, ఈ చిప్స్ ఎన్విడియాలో గాని మొత్తం ఈ ర్యామ్స్ ఇవన్నీ తయారు చేసేది తైవాన్‌లో ఎక్కువ జరుగుతుంది. తైవాన్‌లోనే ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో, ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత కూల్ చేయడానికి హీలియం గావాలి. ఇదంతా క్రూడ్ ఆయిల్ నుంచే తీసుకుంటారనమాట. సో, క్రూడ్ ఆయిల్ షార్టేజ్ వల్ల ఇండస్ట్రీస్ అన్ని మూతపడిపోతున్నాయి. ఒక క్రూడ్ ఆయిల్ నుంచి ఎంతో ఆహ్, చాలా థింగ్స్‌ని దట్ ఈస్ కాల్డ్ కండక్టర్ చిప్స్. ఓకే. సో, నేనేం చెప్తున్నానంటే, ఈ వార్ వల్ల ఆ క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యే ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఐటెమ్ అంతా షార్టేజ్ అవుతుంది. అయినా గూడా మీకోసం నేనేం చేశానంటే, లాస్ట్ మంత్, లాస్ట్ మంత్ మేము డివైజెస్ కొన్నాం. మీరు నన్ను ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంటది ఇన్‌స్టాగ్రామ్‌లో. ఒక బెంగుళూరు బ్రాంచ్ ఓపెన్ చేసేటప్పుడు చాలా డివైజెసే కొన్నాం అక్కడ. అండ్ అడ్వాన్స్ డివైజెస్ కొన్నాం. అప్పుడు ఇంకా వార్ స్టార్ట్ అవ్వలే. ఫిబ్రవరి 6 మేము అప్పుడు ఓపెన్ చేసింది. ఓకే. సో, ఫిబ్రవరి 28 వార్ స్టార్ట్ అయింది. మేమేం చేసాం, ఇంకా హైదరాబాద్‌లో జనాలు ఎక్కువయ్యారు. వాళ్ళ కోసం మంచి మంచి సర్వర్స్ కొనాలని చెప్పేసి ఎళ్తే, మేము తీసుకున్న రేట్ కన్నా డబుల్ చెప్పారు అక్కడ రేటు. అయినా గూడా పర్లేదని జెప్పి మేము కొన్నాం. 75 లాక్స్ ఇన్వెస్ట్ చేసి కొన్నాం. ఇంకా ఎక్కువ పెరగొచ్చు అని. ఓకే. అన్నట్టుగానే బాగా ఇంకా డబుల్, ట్రిపుల్ అయిపోయాయి. సో, మేము మొత్తం మా ఇన్‌కమ్ అంతా మేము దీని మీదనే ఇన్వెస్ట్ చేసాం. ఎందుకు? మీకు ప్రాక్టికల్‌గా నాలెడ్జ్ ఇవ్వడం కోసం. ఓకే. ఎనీహౌ ఆ డివైసెస్ అన్నీ ఇప్పుడు హైదరాబాద్‌కొస్తున్నాయి. కొత్త ఆఫీస్ ఓపెన్ ఓపెన్ చేస్తున్నాం హైదరాబాద్‌లోనే ఇంకొక ఆఫీస్. అది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి. సో, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఎనీహౌ ఔట్ ఆఫ్ ద స్కోప్ దీస్ ఆర్ ద డివైస్ బిహైండ్ ద ఇంటర్నెట్. అంటే ఈ రౌటర్స్ అంటున్నాం గదా! ఈ రౌటర్స్ ఇవే. మన ఇంట్లో వాడే రౌటర్స్ కాదండి. ఈ రౌటర్స్ ఒక్కొక్కరికి మన ఇంట్లో వాడే రౌటర్స్ ఒక 200, 250 మెంబర్స్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే, ఈ రౌటర్స్ మినిమమ్ 1,00,000 పీపుల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది. ఓకే. అదనమాట. సో, ఇప్పుడు మన ఆఫీస్‌లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి గదా! ఆ కంప్యూటర్స్ అన్నిటికి ఇంటర్నెట్ ఎక్కడి నుంచొస్తుంది? ఎట్లా కనెక్ట్ అవుతాయంటే, ఈ స్విచెస్. ఇవి స్విచెస్ అంటారు. ఇక్కడ చూస్తున్నారు గదా! పోర్ట్స్. ఇవే స్విచెస్. మన ఆఫీస్‌లో వాడే కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్ అన్నీ నెట్వర్క్ ప్రింటర్స్ అన్నీ ఈ స్విచెస్‌కి కనెక్ట్ అవుతాయి. ఓకే. ఇవన్నీ రౌటర్స్ చూడండి. ఇవి చాలా పెద్ద పెద్ద రౌటర్స్ ఇవి. ఓకే. ఇవి చాలా పెద్ద పెద్ద రౌటర్స్. ఇవి క్రోర్స్‌లోనే ఉంటాయి. 10,00,00,000-20,00,00,000 బిట్వీన్ ఉంటది కాస్ట్. ఇవన్నీ మెయింటైన్ చేసేదెవరు? మనమే. అండ్ ఫైర్ వాల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక పెద్ద ఆఫీసెస్‌కి, కంపెనీస్‌కి బయట వాచ్‌మెన్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు? అనాథరైజ్డ్ పీపుల్ రాకుండా ఉండడానికి. సేమ్ అలాగే ఏ ఆర్గనైజేషన్ సరే హ్యాకర్స్ కానీ, అనాథరైజ్డ్ ట్రాఫిక్ కానీ ఎంటర్ అవ్వకుండా ఫైర్ వాల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రతి ఒక్క కంపెనీకి ఫైర్ వాల్స్ కంపల్సరీ. ఇప్పుడు దాన్నే అడ్వాన్స్‌గా ఏమంటున్నారంటే, ఒకప్పుడు ఫైర్ వాల్ అనేవాళ్ళం. ఇప్పుడంతా సైబర్ సెక్యూరిటీ అంటున్నాం. సైబర్ సెక్యూరిటీ అంటే అటాక్స్ చాలా అవుతున్నాయి. ఓకే. అది చాలా వేస్‌లో ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ అటాక్స్ అన్నిటిని కలిపి ఒక సైబర్ సెక్యూరిటీ అంటున్నాం. సో, ఫైర్ వాల్.
ఈ ఫైర్‌వాల్‌లోనే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ప్రతి ఒక్క కంపెనీ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటారు కదా! వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలంటే ఏం కావాలి? ఫైర్‌వాల్ డివైస్ కావాలి. వీపీఎన్ కనెక్షన్స్ ఇవ్వడానికి. వీపీఎన్ కనెక్ట్ అవుతే అప్పుడు మీరు ఆఫీస్ ఆర్కిటెక్చర్‌లో లాగిన్ అయ్యి మీరు చేసుకోవచ్చు. సో, ఈ ఫైర్‌వాల్స్‌లో టాప్ ఫైర్‌వాల్ ఏంటి? పాలో ఆల్టో. సో, ఈ ఫైర్‌వాల్ యొక్క టాప్ ఫైర్‌వాల్ ఏంటి? పాలో ఆల్టో. సో, ఇక్కడ చూడండి యుడిమి స్కిల్స్ ఉంటాయి. యుడిమి అందరికి తెలిసిందే గదా! సో, యాహ్! టాప్ 100 స్కిల్స్‌లో మన పాలో ఆల్టో ఎన్నో ప్లేస్‌లో ఉంది? నంబర్ 1. సో, అంటే ఈ టెక్నాలజీ చెప్తున్నా. ఫస్ట్ లాంగ్ చైన్, సెకండ్ చాట్‌జీపీటీ జనరేటివ్ ఏఐ, థర్డ్ డైనాట్రేస్, ఫోర్త్ టెక్నాలజీ ఏంటి? పాలో ఆల్టో. సో, అంటే ఈ పాలో ఆల్టో డివైస్ సైబర్ సెక్యూరిటీ ఫీచర్స్ కానీ అన్నిటిని ఇంకా అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటుంది. సో, నెట్వర్కింగ్ అనేది టాప్ 4లో ఉందనుకోండి. ఓకే. సో, నెట్వర్కింగ్ అనేది టాప్ 4లో ఆల్ టెక్నాలజీస్‌లో. ఓకేనా? సో, నేను ఎందుకు ఇంత మంచిగా అందరికి జాబ్స్ ప్రొవైడ్ చేయగలుగుతున్నానంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ మనం ప్యాకెట్ లెవెల్‌లో ట్రైన్ చేస్తున్నాం. ప్యాకెట్ లెవెల్ అంటే ఏంటి? చెప్తాను, అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ రౌటర్స్, స్విచెస్, ఫైర్‌వాల్స్ ఉన్నాయి కదా! ఈ డివైసెస్ అన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీనే సిస్కో, జునిపర్, పాలో ఆల్టో ఇట్లా చాలా ఉన్నాయి. కానీ సిస్కో కంపెనీలోనే రౌటర్స్, స్విచెస్, ఫైర్‌వాల్స్ ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నారు? ఫైర్‌వాల్స్ అనేటివి సిస్కోవి వాడరు చాలామంది. సో, ఫార్టినెట్, పాలో ఆల్టో ఇట్లా వాడతారు. పాలో ఆల్టో అనేది నంబర్ 1 వెండర్. ఓకేనా? సో, ఎందుకు ఇప్పుడు మనం ఇంట్లోనే ఉన్నాం. మన ఇంట్లో టీవీ ఒక బ్రాండ్ ఉంటే, ఫ్రిడ్జ్ ఒక బ్రాండ్ ఉంటుంది. మిక్సర్ ఒక బ్రాండ్ ఉంటుంది. అవునా కాదా? అన్నీ సేమ్ బ్రాండ్ వాడుతున్నారు అందరూ? నో. ఎందుకు? ఒక్కొక్క బ్రాండ్‌లో ఒక్కొక్క బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్‌లో ఉంటున్నాయి. సేమ్ అలాగే ఇవి కూడా డివైసెసే. రౌటర్స్‌లో బ్రాండ్స్ చాలా ఉన్నాయి. సిస్కో, జునిపర్ అని. ఏ బ్రాండ్ బావుంటుంది? స్విచెస్‌లో ఏ బ్రాండ్ బావుంటుంది? పాలో ఆల్టో ఐ మీన్ లైక్ ఫైర్‌వాల్స్‌లో ఏ బ్రాండ్ బావుంటుంది? అలా కంపెనీస్ ఏం చేస్తాయి? క్వాలిటీ అండ్ ప్రైస్ అన్ని బెస్ట్ ఏదుందో అవి చూసి పర్చేస్ చేస్తాయి. కాబట్టి మన ఇంజినీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలి? మల్టీ వెండర్ నాలెడ్జ్ ఉండే ఇంజినీర్స్ కావాలి. అంతే గదా! ఈ ఐటీ అనేది ఒక కమర్షియల్ స్పేస్ అండి. డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. మీరే ఒక హోటల్ పెట్టారు. ఆ హోటల్‌లో ఇడ్లీ, పూరి, దోస ఇవన్నీ ఉంటాయి గదా! ఇడ్లీ జేయడానికి ఒక చెఫ్‌ని, పూరి చేయడానికి ఒక చెఫ్‌ని, దోస చేయడానికి ఒక చెఫ్‌ని హైర్ చేసుకుంటారా? లేకుంటే ఇవన్నీ తెలిసిన ఒకడినే హైర్ చేసుకుంటారా? కొంచెం డబ్బులు ఎక్కువిచ్చైనా పర్లేదని. మీరు చెప్పండి. ఒక్కొక్కరిని హైర్ చేసుకుంటారా? లేకుంటే ఒకరినే హైర్ చేసుకుంటారా? బేస్డ్ ఆన్ కండిషన్. కండిషన్ అంటే ఇడ్లీకొక చెఫ్, పూరికొక చెఫ్ ఇట్లా మల్టిపుల్ చెఫ్స్‌ని హైర్ చేసుకుంటారు. నాకు తెలిసి ఏ హోటల్ వాళ్ళు అలా జేయరు. ఓకే. ఒక్కరే సార్ ఒక్కరే. అట్లీస్ట్ ఒక్కరే 2, 3 టీమ్. సో, షిఫ్ట్ వైస్‌గా ఒకరే ఉంటారు జనరల్‌గా అయితే. ఓకేనా? సో, ద థింగ్ గిరాకీ ఈస్ యాహ్! సో, ద థింగ్ ఈస్ ఇక్కడ గూడా అంతే. ఇట్లా మల్టీ వెండర్ నాలెడ్జ్ ఉంటే, మల్టీ వెండర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో, అందుకే నేను మల్టీ వెండర్ నాలెడ్జ్ ఇస్తున్నా. ఒక్కసారి నా లింక్డ్ఇన్ చూడండి. నేను నోకియా డివైస్ మీద వర్క్ చేశా. జునిపర్ అండ్ సిస్కో, అరిస్తా అన్నిటి మీద వర్క్ చేశా. ఇక్కడ ఏంటంటే ఒక డివైస్ నేర్చుకుంటే మిగతా డివైసెస్ కూడా ఈజీ హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు జునిపర్ ఉంది. జునిపర్‌ని హెచ్‌పి కంపెనీ కొనేసింది. సో, జునిపర్, హెచ్‌పి, హువాయే ఇవన్నీ ఏంటి? లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. సో, ఈజీగా మీకు ఈ సీఎల్ఐ అర్థమైతది జునిపర్ నేర్చుకుంటే. అలాగే సిస్కో నేర్చుకుంటే అరిస్తా ఇవన్నీ ఈజీగా సిస్కో, అరిస్తా బ్రదర్స్ లాగా. సో, మార్కెట్‌లో డేటా సెంటర్స్‌లో యూజ్ చేసే కరెంట్ వెండర్ ఎవరైనా ఉన్నారు అంటే ప్రెజెంట్ అరిస్తా. అరిస్తా అండ్ సిస్కో ఈళ్ళిద్దరు బ్రదర్స్. లైక్ మన ఇండియాలో మారుతి సుజుకి, టొయోటాలోగా అండ్ కియా, హ్యుండై ఎట్లయితే ఉన్నాయో కార్ సెగ్మెంట్‌లో. అలాగా లైక్ వన్ ప్లస్ ఫోను అండ్ ఆ తర్వాత ఇవి ఉన్నాయి గదా! ఇంకోటేంటి వన్ ప్లస్, ఒప్పో ఫోన్స్ ఇవి ఉన్నాయి గదా! ఇవన్నీ ఒకే కేటగరీకి చెందినట్టు సేమ్ సీఎల్ఐ సేమ్. అందుకే సిస్కో నేర్చుకుంటే సిస్కో ఎంటర్‌ప్రైజ్‌లో తోపు. ఎంటర్‌ప్రైజ్ అంటే ఆఫీసెస్ ఉన్నాయి గదా! బ్యాంక్స్ కానివ్వండి, బ్యాంక్స్, ఎల్ఐసి ఆఫీసెస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వీటన్నిటికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలంటే సిస్కోనే యూజ్ చేస్తారు. అదే సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎయిర్‌టెల్, జియో వీటిలో ఎక్కువ జునిపర్ యూజ్ చేస్తారు. జునిపర్ అండ్ నోకియా ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ డేటా సెంటర్స్‌లో అరిస్తా ఎక్కువ యూజ్ చేస్తారు. సో, ఒక్కొక్క ఆర్కిటెక్చర్‌లో కొన్ని డివైసెస్ యూజ్ చేస్తారు. సో, మీరు సిస్కో నేర్చుకుంటే అరిస్తా ఈజీ. జునిపర్ నేర్చుకుంటే హువాయే అండ్ హెచ్‌పి ఈజీ. సో, అది అన్నమాట. సో, ఇవి మల్టీ వెండర్ నాలెడ్జ్ ఉంటే మీకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేది కాన్సెప్ట్స్ అడుగుతారు. సీఎల్ఐ కమాండ్స్ అడగరు. ఓకేనా? ఎనీహౌ ఇక్కడ నేను మల్టీ వెండర్ నాలెడ్జ్ ఆహ్, మీకివ్వడం కోసం కోర్సెస్ డిజైన్ చేసి అది లాస్ట్‌లో చెప్తా ఎట్లా ఏంటి అనేది. ఓకే. సో, ఇవన్నీ రౌటర్స్, స్విచెస్, ఫైర్‌వాల్స్ ఎవరు వీళ్ళన్నిటిని మెయింటైన్ చేసేది? మనమే నెట్వర్క్ ఇంజినీర్స్.
అసలు మీరు యాక్సెస్ చేసుకోవాలి ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఈ డివైసెసే ఉంటాయి. వీటన్నింటిని మేనేజ్ చేసేది, ట్రబుల్ షూట్ చేసేది, ఇందులో ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేసేది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీన్ని మేనేజ్ చేసేది ఎవరు? వి ఆర్ ద నెట్వర్క్ ఇంజినీర్స్. సింపుల్‌గా చెప్పాలంటే ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఉండేది ఎవరు? ఈ డివైసెసే. అండ్ ఇప్పుడు కొత్తగా డేటా సెంటర్ అంటున్నాం. ఇప్పుడు నార్మల్ డేటా సెంటర్ అంటే ఏముంటుంది? ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ డేటా సెంటర్ యూ సీ ఏ సర్వర్స్. చూడండి ఇప్పుడు చూడండి. ఇది నార్మల్ ఇమేజ్ గదా! సో, నేను ఇందాక ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేశా. మీరొక ఫోటో గాని అప్‌లోడ్ చేస్తే రౌటర్స్ నుంచి ఇట్లా ట్రావెల్ అయ్యి ఇట్లా ఎళ్తుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇన్‌స్టాగ్రామ్ స్టోరేజ్ సర్వర్‌లో స్టోర్ అవుతుంది. సో, రియల్‌గా చూడాలంటే ఇక్కడ థిస్ ఈస్ ఇన్‌స్టాగ్రామ్ ఇది ఒక డేటా సెంటర్ అనుకుంటే, ఇందులో రాక్స్ ఉన్నాయి గదా! ఈ రాక్స్‌లో ఇలాంటి స్టోరేజ్ సర్వర్స్ ఉంటుంది. అంటే మీరు అప్‌లోడ్ చేస్తున్నారు గదా! ఇన్‌స్టాగ్రామ్‌లో లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్‌లోడింగ్ దేర్ డేటా ఇన్ ఇన్‌స్టాగ్రామ్. ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ స్టోరేజ్ సర్వర్‌లో. లుక్ ఎట్ థిస్ ఇవన్నీ హార్డ్ డిస్క్స్. పెటా హార్డ్ డిస్క్ 1 జీబీ అంటే 1024 ఎంబీ అని. 100 జీబీ అంటే ఎంత? 1 టీబీ అని టెరాబైట్. అలా 1024 టీబీ అంటే 1 పెటాబైట్ అని. అలా హార్డ్ డిస్క్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఓకే. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ర్యామ్ కాస్ట్ చాలా హై ఎళ్ళిపోయింది. ట్రిపుల్ ఎళ్ళిపోయింది. ఎందుకు? ఎందుకంటే ఏఐ డేటా సెంటర్స్ వాళ్ళు చాలా డివైసెస్ స్టోరేజ్ చేసుకోవడం కోసం వాళ్ళకి హార్డ్ డిస్క్, ర్యామ్స్ కావాలి. సో, నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు మీరు ఏ ప్రొడక్షన్ అయితే చేస్తారో ప్రతి ఒక్క ర్యామ్, ప్రతి ఒక్క హార్డ్ డిస్క్ మాకే కావాలని జెప్పేసి మొత్తం అమౌంట్ మొత్తం ఇచ్చేసారు వాళ్ళకి. కాబట్టి మార్కెట్‌లో కమర్షియల్‌గా గేమింగ్ ల్యాప్‌టాప్స్ కానీ, లేకుంటే మన పర్సనల్ పర్పస్‌కి ఆఫీసెస్ కానీ ర్యామ్స్ దొరకట్లేదు. మొత్తం ఏఐ డేటా సెంటర్సే కొనేసుకున్నారు ఆల్రెడీ. సో, అందుకే షార్టేజ్ అయినాయి. షార్టేజ్ అయినందుకు ప్రైసెస్ హైక్ అయ్యాయన్నమాట. సో, మీరు అప్‌లోడ్ చేసే ప్రతి డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? డేటా సెంటర్‌లో ఉండే స్టోరేజ్ సర్వర్స్‌లో స్టోర్ అయి ఉంటుంది. చూడండి ఇదే ఆ స్టోరేజ్ సర్వర్స్. ఈ సర్వర్స్ అన్నిటిని హ్యాండిల్ చేసేది సర్వర్ ఇంజినీర్స్ ఉంటారు జనరల్లీ. ఓకే. బట్ ఈ సర్వర్స్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏంటి? ఇది చూడండి ఇది రియల్ డేటా సెంటర్ సర్వర్ గూగుల్. ఇది గూగుల్ డేటా సెంటర్. ఇక్కడ చూడండి మల్టిపుల్ రాక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ సర్వర్స్. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కేబుల్స్ అన్నీ ఎక్కడ కనెక్ట్ అయినాయి? ఇక్కడ ఒక డివైస్ అని ఉంటుంది. టాప్ ఆఫ్ రాక్ అని. చూస్తున్నారా? టార్ డివైస్. ఇక్కడ ఏముంటుంది? టాప్ ఆఫ్ రాక్. ఈ డివైస్ ఏంటి? ఇదే మన నెట్వర్కింగ్ డివైస్. నేను చెప్పాను గదా! సర్వర్ అనేది రౌటర్ కనెక్ట్ అయింటుందని. ఇక్కడ ఈ సర్వర్ అనేది రౌటర్ కనెక్ట్ అయింటుందని ఈడ కనెక్ట్ అయిన ఎలా ఇచ్చామో అది ప్రూఫ్ ఇక్కడ ఉంది చూడండి లైవ్‌లో. ఇది లైవ్ గూగుల్ డేటా సెంటర్ పిక్చర్. ఈ సర్వర్ ఎక్కడ కనెక్ట్ అయింది? చూడండి. మన రౌటర్ కనెక్ట్ అయింది. పైన కనిపిస్తున్నాయా? చూడండి ప్రతి ర్యాక్ పైన రౌటర్స్ ఉన్నాయి. చూస్తున్నారా ఇక్కడ? ఇక్కడ గూడా ఉన్నాయి చూడండి. అందరికి కనిపిస్తుందా? ఐయామ్ హైలైటింగ్ ఇట్. యాహ్! సో, ఈ సర్వర్స్ అన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతాయి? మన నెట్వర్కింగ్ డివైసెస్‌కి కనెక్ట్ అవుతాయి. వీటిని ఆపరేట్ చేసేదెవరు? నెట్వర్క్ ఇంజినీర్స్. దీని బ్యాక్ ఎండ్ మళ్ళీ లాక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ డివైసెస్ ఉంటాయండి. ఇవన్నీ సర్వర్స్. వీటి బ్యాక్ ఎండ్ క్లాజ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. డేటా సెంటర్‌లో ఏ ఆర్కిటెక్చర్ ఉంటుందంటే క్లాజ్ ఆర్కిటెక్చర్. క్లాజ్ ఆర్కిటెక్చర్ అంటే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఓకే. సో, స్పైన్ అండ్ లీఫ్ ఆర్కిటెక్చర్స్ అంటారు. సో, ఆ స్పైన్ అండ్ లీఫ్‌లో థౌసండ్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. ఎందుకంటే ఎంతమంది ఉంటారు? 1,00,000 అట్ ఎ టైమ్ ఒక 1,00,000 పీపుల్ ఒక సర్వర్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆ సర్వర్ తట్టుకోవాలి గదా! డేటా అనేది లోడ్ బ్యాలెన్స్ అవ్వాలి. సో, బ్యాక్ ఎండ్ అంతా మనకేముంటుంది? మన నెట్వర్కింగ్ డివైస్ అన్నీ యూజర్ సెర్చ్ చేసిన ప్రతి ఇన్‌పుట్‌ని స్మూత్‌గా సర్వర్‌కి చేరేలా చేస్తుందనమాట. అసలు మన నెట్వర్కింగ్ డివైస్ లేకుంటే ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ క్రియేట్ చేసావు. మరి ఇంటర్నెట్ లేకుంటే ఇన్‌స్టాగ్రామ్‌తో పనేంటి? వాట్సాప్ అప్లికేషన్ క్రియేట్ చేసావు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఎవరు క్రియేట్ చేసేది ఇవన్నీ? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. వాళ్ళు అప్లికేషన్స్ క్రియేట్ చేస్తారు. ఓకే. ఫెంటాస్టిక్. మళ్ళీ ఆ ఇంటర్నెట్ లేకుంటే నువ్వు క్రియేట్ చేసి ఏం లాభం? అర్థమవుతుందా నెట్వర్కింగ్ డొమైన్ యొక్కున్న పవరు? అవునా? సో, నువ్వు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నావు. మరి బ్యాక్ ఎండ్‌కి కనెక్టివిటీ లేకుంటే అది యూజ్ చేసి ఏం లాభం? నౌ యూ ఆర్ గెట్టింగ్ రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నెట్వర్కింగ్. అర్థమవుతుందా అందరికి? ఈ డేటా సెంటర్‌ని బిల్డ్ చేయాలన్నా నెట్వర్క్ ఇంజినీర్స్ కూడా కావాలి. సో, డేటా సెంటర్ బిల్డ్ చేయాలంటే ఎలక్ట్రికల్ ఇంజినీర్స్, సర్వర్ ఇంజినీర్స్, నెట్వర్క్ అందరూ కావాలి. కానీ నెట్వర్క్ ఇంజినీర్స్ యొక్క రోల్ ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే. సో, యాహ్! ఇది ఫిజికల్ డేటా సెంటర్. సో, ఇవన్నీ డివైజెస్‌ని మెయింటైన్ చేసేదెవరు? మన నెట్వర్క్ ఇంజినీర్స్. యాహ్! నౌ అందరూ అంటున్నారు కదా! ఏఐ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటర్. ఇప్పుడు మీకు క్వెషన్‌కి ఆన్సర్ మీరే చెప్తారు. అన్నా మరి ఏఐ నెట్వర్క్ ఇంజినీర్స్ మన నెట్వర్క్ ఇంజినీర్స్‌ని రీప్లేస్ చేస్తుందా అని? దానికి ఆన్సర్ మీరే చెప్తారు చూడండి. ఇది ఏఐ డివైస్.
దానికే ఆన్సర్ చెప్తున్నా బ్రో. మీరు చాట్ చేయకండి. నేను క్లాస్ చెప్పాలనా? మీకు క్వెషన్‌లకి ఆన్సర్ ఇచ్చుకుంటూ కూర్చోవాలనా చెప్పండి. ఈస్ దిస్ ఎ ప్రొఫెషనలిజం? నో. ప్లీజ్ స్టాప్ టెక్స్టింగ్ మీ ఆన్ ద చాట్. రిక్వెస్టింగ్ యూ. మీరు మీ క్వెషన్స్ అన్నిటిని అడగండి. ఎప్పుడు నేను చెప్తా ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత సబ్జెక్ట్ అనేది. మాట్లాడుకుందాం. ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకుందాం. ఓకే. ప్లీజ్ నేను డీవియేట్ అవుతున్నాను. మెసేజ్ చేయకండి చాట్‌లో. రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే. నౌ ఏఐ డేటా సెంటర్ ఇవే ఎన్‌విడియా డివైసెస్. ఏఐ డేటా సెంటర్‌లో మామూలుగా ఉండే డేటా సెంటర్‌లో ఏముంటాయంటే ఇలా సర్వర్స్ ఉంటాయి. దీన్ని నార్మల్ డేటా సెంటర్స్ అంటారు. వీటిని అప్లికేషన్ సర్వర్స్ అంటారు. అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి. స్టోరేజ్ సర్వర్స్ ఉంటాయి. అన్ని సర్వర్స్ ఉంటాయి. ఇది నార్మల్ డేటా సెంటర్. ఇప్పుడు ఏ డేటా సెంటర్ అంటే ఏంటంటే ఒక చాట్ జీపీటీ లేదా డీప్‌సీక్ ఇట్లా ఏఐస్ ఉన్నాయి. క్లాడ్ ఏఐ. సో, ఈ ఏఐస్ పని చేయాలంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి. అదే చాట్ జీపీటీ మీరు డౌన్‌లోడ్ చేసుకొని వాడుతున్నారు. మరి బ్యాక్ ఎండ్ మీరు సెర్చ్ చేసేది ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఏదైనా అడుగుతున్నారంటే ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేయాలంటున్నారంటే మీరు ఇన్‌పుట్ ఇచ్చిందంతా ఎక్కడికెళ్తుంది? ఈ డివైస్‌కొస్తుంది. ఇలాంటి కొన్ని వందలు అగైన్ ఐ యామ్ ఆస్కింగ్ జగదీష్ అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ డు నాట్ టెక్స్ట్ ఇట్ ఓకే. ఐ యామ్ ఆన్సరింగ్ థట్. ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ థట్. యూ ఆర్ డిస్టర్బింగ్ మీ by asking all these questions. Please stop asking questions on chat. I am explaining everything. You should have a patience. If you don't have patience, no one can help you. Requesting you everyone again, do not interrupt me because చాట్ జీపీటీలో నేను వర్క్ చేశా. ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదో నాకు తెలిసింది మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నా. మీరు నన్ను ఇంటరప్ట్ చేస్తే ఐ కెనాట్ హెల్ప్ యూ. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. డోంట్ డూ థట్. సో ఏ అయినా తీసుకోండి. అది చాట్ జీపీటీ అయినా, డీప్ సీక్ అయినా, ఇంకొకటైనా. ఏ డివైజెస్ ఏ ఈ ఏ దీన్నే ఏఐ డివైజెస్ అంటారు. అంటే ఎన్విడియా డివైజెస్. దీన్నే జీబీ200 అంటారు. దీని మోడల్ ఏంటి? జీబీ200 ర్యాక్. ఇందులోనే మనకేముంటుంది? 72 జీపీయూస్ ఉంటాయి. రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ జెన్సన్ ఎన్విడియా సీఈఓ హి లాంచ్డ్ న్యూ ప్రొడక్ట్ అండ్ ఇట్ ఈస్ హావింగ్ 144 జీపీయూస్ అంటే దీని డబుల్ అయింది ఇప్పుడు. అంటే బ్యాక్ ఎండ్ ఏ రెవల్యూషన్ చూడండి. హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సో మీరు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసే ప్రతీదీ ఎక్కడికొస్తుంది? ఈ ఎన్విడియా డివైస్‌కొస్తుంది. ఈ ఎన్విడియా డివైస్ ఏం చేస్తుంది? మీరు అడిగిన రిక్వెస్ట్ ఇమేజ్ క్రియేట్ చేయంటే ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. చేసి మీకు రెస్పాండ్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రతి ఇన్‌పుట్‌ని ఈ ఎన్విడియా డివైస్ వరకు చేరవేసేది ఎవరు? అవర్ ఇంటర్నెట్ నెట్వర్కింగ్. ఎవరు? రౌటర్స్ ఉంటాయి ఇట్లా. ఇలా రౌటర్స్ మీరు అడిగిన ప్రతిదీ మొబైల్ ఫోన్‌లో ఇలా రౌటర్స్ ద్వారా ఇలా డేటా సెంటర్‌లో ఏ డివైస్ ఉంటుంది. ఆ ఏ డివైస్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది చూడండి ఇక్కడ. ఇది ఏఐ డివైస్. ఎన్విడియా డివైస్. చూడండి ఇవన్నీ ల్యాన్ కేబుల్స్ కదా! ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతాయి? మన రౌటర్స్ అండ్ స్విచెస్‌కి కనెక్ట్ అవుతాయి. అర్థమవుతుందా? ఈ లెఫ్ట్‌లో ఉండేది జీబీ200 ర్యాక్. ఇక్కడ రైట్‌లో ఉన్నవన్నీ రౌటర్ స్విచెస్. ఇవి మళ్ళీ అనదర్ ఫ్యాబ్రిక్‌కి కనెక్ట్ అవుతాయి. ఓకే. సో, ఏఐ డేటా సెంటర్ బిల్డ్ చేయాలంటే నెట్వర్క్ ఇంజినీర్స్ కావాలి. ఈ డివైస్ ఈ డివైస్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది? మన రౌటర్స్ అండ్ స్విచెస్‌కి కనెక్ట్ అవుతుంది. సో, మనం కనెక్టివిటీ ఇవ్వాలి. మనం కాన్ఫిగరేషన్ చేయాలి. చాలా థింగ్స్ చేయాలి. సో, నెట్వర్క్ ఇంజినీర్ చేస్తేనే సో, ఎండ్ యూజర్స్ కెన్ యాక్సెస్ ఇట్. ఓకే. సింపుల్‌గా చెప్తున్నాను. ఈ కేబుల్ కట్ అయిపోయింది. ఏ అదంతకదే ఎళ్లి రీప్లేస్ చేస్తుందా? లేదు. ఏదైనా ప్రోటోకాల్ డౌన్ అయింది. ఏదైనా కాన్ఫిగరేషన్ పుష్ చేయాలి. లేకుంటే ఏదో ట్రబుల్ షూటింగ్ చేయాలి. సో, ఏఐ కెనాట్ డూ థట్. ఏఐ ఏం చేస్తుంది? ఒక కోడ్ కావాలంటే కోడ్‌ని యూ నో ఈ డివైస్ కోడ్‌ని మీరు అడిగిన కోడ్‌ని ఇస్తుంది. మీరు అడిగిన ఏదైతే అడుగుతారో అదంతా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి మరి మీకిస్తుంది. అలా సెర్చ్ చేసే ప్రాసెస్ క్విక్‌గా జరగడానికి ఎల్ఎల్ఎమ్స్ అవన్నీ యూజ్ చేస్తారు. అదంతా సెకండరీ పార్ట్. బట్ బ్యాక్ ఎండ్ గురించి చెప్తున్నా. అసలు నెట్వర్క్ ఇంజినీర్స్ లేకుంటే ఈ కనెక్టివిటీ ఎవరు చేస్తారు? సో, నౌ యూ టెల్ మీ కనెక్టివిటీ ఇచ్చి కాన్ఫిగరేషన్ చేసి ఒక ఏ డేటా సెట్‌ని బిల్డ్ చేసే ప్రాసెస్‌లో నెట్వర్క్ ఇంజినీర్స్ ఆర్ ప్లేయింగ్ ఎ కీ రోల్. ఓకే. నౌ డస్ ఏఐ విల్ రీప్లేస్ అవర్ నెట్వర్కింగ్ రోల్స్? టెల్ మీ. ఇన్‌ఫాక్ట్ మన హెల్పే వాళ్ళకి కావాలి. మన హెల్ప్ లేకుండా వాళ్ళు అది అచీవ్ చేయగలరా? నౌ యూ టెల్ మీ. డస్ ఏఐ రీప్లేసింగ్ ద నెట్వర్క్ ఇంజినీర్ రోల్స్? చెప్పండి. ఓకే. అర్థమైందా? No, sir. సో, నేను వర్క్ చేశానండి. నేను చెప్తున్నా గదా! ఎబ్లీన్ యూఎస్‌లో ఎబ్లీన్ అనే ఒక లొకేషన్‌లో మన చాట్ జీపీటీకి సంబంధించిన ఏఐ డేటా సెంటర్స్ ఉన్నాయి. కావాలంటే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయండి.
ఐ వర్క్ దేర్. ఓకే. సో, ఎక్కడ? ఇక్కడ. సో, ఎబిలీన్ ఓపెన్ ఏఐ డేటా సెంటర్స్. సో, యూట్యూబ్‌లో వీడియో గూడా ఉంటుంది చూడండి. ఓకే. ఇదే ఆ వీడియో. బిల్డింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విత్ ఆరికల్. ఓకే. ఐ వాస్ ద ఆరికల్ ఎంప్లాయీ. ఓకే. సో, ఇదే ఇక్కడ చూస్తున్నారా? ఇవే ఆ డేటా సెంటర్స్. దీన్నే టెక్నికల్ కీవర్డ్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పకూడదు. ఓకే. సో, ఇవే హాల్స్ అన్నమాట. ఓకే. ఇవే డేటా సెంటర్స్. అంటే మీరు సెర్చ్ చేసే ప్రతీదీ ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు ఏదైతే చాట్‌జీపీటీలో సెర్చ్ చేస్తున్నారో ప్రతీదీ ఇంటర్నెట్ ద్వారా ట్రావెల్ అవుతూ ఇక్కడికొస్తుంది మీ ఇన్‌పుట్. ఓకేనా? సో, నేను ఇక్కడ ఉండే ఇంజినీర్స్‌తో కోఆర్డినేట్ అవుతూ వి బిల్డ్ సో మెనీ థింగ్స్. నాట్ ఓన్లీ మాకు ఆరికల్ అనేది ఒక పెద్దది. ఆరికల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అందులో చాట్‌జీపీటీ అనేది ఒక స్మాల్ కస్టమర్. ఆరికల్ ఏం చేస్తుంది? కమర్షియల్‌గా క్లౌడ్ సర్వీసెస్ కూడా ఇస్తుంది. వి డిడ్ సో మెనీ థింగ్స్ గైస్. ఓకే. అవన్నీ నేను రాను రాను చెప్తాను మీకు. యాహ్! జస్ట్ అండర్‌స్టాండ్ థాట్. నౌ ఇదంతా మీకు అర్థమైపోయింది. అంతా బాగుంది. కానీ ఈ ప్రపంచమంతా ఇంటర్నెట్ ఎలా ఎక్స్‌చేంజ్ చేసుకుంటుంది. ఓకే. ఇందాకనే చూపించా. అబిలీన్‌లో ఎక్కడ? ఇక్కడ. యూఎస్‌లో ఉండే ఒక లొకేషన్‌లో యూఎస్‌లో ఉండే ఒక లొకేషన్స్‌లో ఇలా ఇది డేటా సెంటర్. సో, ఇదన్నమాట మెయిన్. ఇక్కడ ఒక లొకేషన్ ఉంది. ఓకే. మీరు సెర్చ్ చేసే ఇంటర్నెట్ అంతా ఇక్కడికెలా వస్తుంది. ఓకే. అలాగే ఎక్కడో శ్రీలంకలో మ్యాచ్ జరిగితే మీరు లైవ్ మ్యాచ్ ఇక్కడ చూస్తున్నారు. ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ జరిగితే ఇక్కడ లైవ్ చూస్తున్నారు. ఎలా? ఇండియాలో గూడా ఎక్కడో ఐపీఎల్ మ్యాచెస్ గాని, టీ20 క్రికెట్ వరల్డ్ కప్ జరిగితే ఇక్కడ లైవ్ చూస్తున్నారు. ఎలా? లైవ్ మ్యాచెస్ ఎక్కడ అంటే ప్రపంచంలో ఏం జరిగినా సరే కూడా మీరు లైవ్‌గా చూస్తున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకే. మరి ఎలా? ఎక్కడో ఏదో జరిగితే మనకెలా తెలుస్తుంది? ఓకే. దాన్నేమంటారు? కనెక్టివిటీ. కనెక్టివిటీ లేకుండా మనకి ఇంటర్నెట్ ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే, టోటల్ వరల్డ్‌లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 194 కంట్రీస్ ఉన్నాయి. 194 ప్లస్ కంట్రీసే ఉన్నాయి. ఈ 194 కంట్రీస్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. మధ్యలో సముద్రం ఉంది కాబట్టి అండర్ సీలో కేబుల్స్ వేసి కనెక్ట్ చేశారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఈస్ కనెక్టెడ్ త్రూ ఓషన్ కేబుల్స్. వీటినే ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అంటారు. చూస్తున్నారా ఎంత బిగ్‌గా ఉందో? ఈ ఇంటర్నెట్ కేబుల్స్. ఈ కేబుల్స్ ఏంటి? ప్రపంచంలో ఉండే అన్ని కంట్రీస్, అన్ని దేశాలు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎలా? ఈ ఫైబర్ కేబుల్ ద్వారా. చూడండి ఇది. ఈ ఫైబర్ కేబుల్‌ని లే చేయడానికి సముద్రంలో స్పెషల్ షిప్సే ఉంటాయి. చాలా కాస్ట్‌లీ ఇవి. ఓకే. ఈ కేబుల్‌ని కొనడం ఒక ఖర్చయితే, ఈ ప్రప ఈ కేబుల్ లే చేయడం బిట్వీన్ ద కంట్రీస్ త్రూ ఓషన్ అనేది ఇంకో ఖర్చు. చూడండి ఇక్కడ ఉంది గదా! ఇవే కోర్స్. చాలా షార్ప్ ఉంటాయి. సో, ఈ ఫైబర్ కేబుల్‌లో డేటా ఎలా ఎళ్తుంది? లైట్ స్పీడ్‌లో ఎళ్తుంది. వాట్ ఇస్ ద లైట్ స్పీడ్? 3-10^8 మీటర్ పర్ సెకండ్. అంత స్పీడ్ ఎళ్తుంది. ఈ స్పీడ్ ఎప్పటినుంచో ఉంది. మనకి ఒక మీడియా ఉంది. అంటే మనం డేటా పంపిస్తే ఆ డేటా అనేది ఈ స్పీడ్‌లో ఎళ్తుంది. కానీ ఈ స్పీడ్‌ని యాక్సెప్ట్ చేసే డివైసెస్ కనిపెట్టలేదన్నమాట. సో, 10 ఇయర్స్ బ్యాక్ ఎళ్తే మనకు 3జీ ఉంది. తర్వాత 2016లో 4జీ వచ్చింది. ఆ తర్వాత 2008 చూస్తే 2జీనే ఉంది. ఒక వీడియో డౌన్‌లోడ్ చేయాలంటే మనం డాబా ఎక్కి సిగ్నల్ కోసం వెయిట్ చేసి, ఆ వీడియో డౌన్‌లోడ్ అయ్యేంత వరకు అక్కడే నిలబడి కిందకొచ్చిన కాలాలున్నాయి. 90స్ కిడ్ ఎవరైనా ఉన్నారా అలా? ఖచ్చితంగా ఉండింటారు. హలో! సిగ్నల్ కోసం బయట నిలబడి ఒక సాంగ్ డౌన్‌లోడ్ అయ్యేంత వరకు ఉండి, సాంగ్ కానీ, వీడియో గాని డౌన్‌లోడ్ అయ్యేంత వరకు ఉండి వెయిట్ చేసిన వాళ్ళం ఉన్నాం. అవునా? ఎవరైనా ఉన్నారా అలాగా ఇక్కడ? 90స్ కిడ్ ఎనీవన్ హియర్? యాహ్! కానీ ఇప్పుడు Yes, మీరంత sir. చేస్తున్నారా? ఇప్పుడు మీరంత ఏం చేయట్లేదు. మీరు ఇంట్లో కూర్చొని ఈజీగా 1 జీబీ ఆఫ్ మూవీని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లో డౌన్‌లోడ్ చేస్తున్నారు. ఎలా? బికాజ్ హార్డ్‌వేర్ డివైస్‌ని మ్యానుఫ్యాక్చర్ చేశారిప్పుడు. అంత స్పీడ్ యాక్సెప్ట్ చేసే ఒక హార్డ్‌వేర్ డివైసెస్‌ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. గుర్తుపెట్టుకోండి ఇంకొక నెక్స్ట్ 10 ఇయర్స్‌లో మీ ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని మీ మొబైల్ ఫోన్ నుంచే మీరు యాక్సెస్ చేస్తారు. ఓకే. మీ మొబైల్ ఫోన్ నుంచే యూ కెన్ యాక్సెస్ ఇట్. ఓకే. యాహ్! ఎనీహౌ సో, లైట్ స్పీడ్‌ని క్యాచ్ చేసే ఎక్విప్‌మెంట్ ఇంకా మన వాళ్ళు ఇంకా కనిపెట్టలేదు. టోటల్ లైట్ స్పీడ్‌ని. కొంచెం డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. దాన్నే 4జీ, 5జీ, 6జీ అంటాం. ఎనీహౌ ఇక్కడ చూస్తే, ఇక్కడ చూస్తే ఇవన్నీ ఫైబర్ కేబుల్స్. సో, ఇవన్నీ ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నౌ ఇంట్రెస్టింగ్‌గా మరి ఇండియా ఎక్కడ కనెక్ట్ అయిందో చూద్దామా? మన ఇండియా అనేది ఏ లొకేషన్స్‌లో అదర్ కంట్రీస్‌తో కనెక్ట్ అయింది? చూడండి. ఇది ముంబై. ముంబై నుంచి ఒమన్,
సౌదీ అరేబియా, ఇక్కడ చూడండి ఇరాన్, పాకిస్తాన్ ఇట్లా ఎళ్ళిపోయినాయి. నౌ కొచ్చి నుంచి మాల్దీవ్స్, త్రివేంద్రం నుంచి మాల్దీవ్స్, ఇక్కడ ట్యుటికోరిన్ నుంచి శ్రీలంక. శ్రీలంకలో జరిగే మ్యాచెస్ అన్నీ మనం ఎలా చూస్తున్నామంటే ఈ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఇండియా మొత్తం చూస్తుంది. మరి ఇండియాలో ఉండే ప్రతి ఒక్క లొకేషన్స్‌కి ఫైబర్ కేబుల్ కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇంటర్నల్‌గా. ఇంటర్నల్‌గా ఓకే. బట్ ఎక్స్‌టర్నల్‌గా అదర్ కంట్రీస్‌తో ఎలా కనెక్ట్ అయింది? చెన్నై నుంచి మలేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, మయన్మార్ ఇట్లా కనెక్ట్ అయింది. సో, ఇప్పుడు 5 లొకేషన్స్‌లో కనెక్ట్ అయింది. సూన్ మన వైజాగ్‌లో ఇక్కడి నుంచి ఇక్కడ గూడా ఒక కేబుల్ కనెక్ట్ చేస్తారు. ఎందుకు? గూగుల్. గూగుల్ అనే కంపెనీ ఎందుకు వైజాగ్ లొకేషన్స్‌లో డేటా సెంటర్ బిల్డ్ చేయాలనుకుంటుంది? 1 గిగావాట్ అంటారు. 1 గిగావాట్ అంటే అంత పవర్ కావాలి మనకు. సో, ఎందుకు గూగుల్ డేటా సెంటర్ అక్కడ వస్తుందంటే ఫస్ట్ ఏందంటే ఇది. చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేశారు. ఓకే. సో, సీ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ గైస్. పొలిటికల్లీ యాస్ వెల్ యాస్ టెక్నికల్లీ. ఓకే. సో, టెక్నికల్లీ ఏంటి అంటే ఫైబర్ కేబుల్ అదర్ కంట్రీస్‌తో లే చేయడానికి చాలా ఫీజిబుల్‌గా ఉంది ఈ ప్లేస్. ఓకే. మంచిగా హ్యాపీగా కేబుల్ లే చేసుకోవచ్చు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అలాగే వైజాగ్ అనేది వెరీ బ్యూటిఫుల్ కోస్టల్ ఏరియా అండ్ ఇంకోటేంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా తక్కువ ఖర్చుకే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేసింది. ఎంకరేజ్ చేస్తుంది. పవర్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ ఈస్ డూయింగ్ హిస్ లెవెల్ బెస్ట్. ఓకే. ఈ దెబ్బతో రీసెంట్‌గా నిర్మలా సీతారామన్ ఏం చేసింది? 2047 వరకు టాక్స్ ఫ్రీ చేసింది. దేని మీద? డేటా సెంటర్ ఎవరైనా బిల్డ్ చేసుకోవచ్చు. ఫారిన్ కంపెనీస్ అంటే ఆరికల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, అమెజాన్ వెబ్ సర్వీసెస్ గాని, గూగుల్ క్లౌడ్ గాని, ఇలా ఫారిన్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ ఎవరైనా గాని డేటా సెంటర్స్‌ని మన ఇండియాలో బిల్డ్ చేస్తే అందులో రన్ అయ్యే సర్వీసెస్ ఫారినర్స్ అంటే ఇండియా కాకుండా ఏ కంట్రీ అయితే ఈ సర్వర్స్‌ని యూజ్ చేసుకుంటుందో, ఈ ఏడబ్ల్యూఎస్ ఐ మీన్ లైక్ ఈ క్లౌడ్ సర్వీసెస్, డేటా సెంటర్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటుందో, వాటి మీద వచ్చే అమౌంట్ అంతా మీరు కార్పొరేట్ టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ టాక్స్ ఫ్రీ. ఎక్కడైనా సరే టాక్స్ ఫ్రీ అంటే అందరూ అక్కడే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కదా! ఇప్పుడు దుబాయ్ చూడండి అదొక ఎడారి. అది టాక్స్ ఫ్రీ కంట్రీ. అందుకే అందరూ ఎళ్లి అక్కడ ఇన్వెస్ట్ చేశారు మనీ సేవ్ చేసుకోవడం కోసం. ఈ డేటా సెంటర్ టెక్నాలజీస్‌లో గూడా, ఈ నెట్వర్కింగ్ టెక్నాలజీస్‌లో గూడా రీసెంట్‌గా నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారు? 2047 వరకు టాక్స్ ఫ్రీ చేసేసారు. అంటే హాలిడే. అంటే డేటా సెంటర్స్ ద్వారా వచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉందో, అది గూడా ఏంది ఇండియాలో యూజ్ చేసేవాళ్ళు గాదు. ఫారినర్స్. బిల్లింగ్ ఏమవ్వాలి? సపోజ్ నేను మన వైజాగ్‌లో డేటా సెంటర్ వచ్చిందండి. యూఎస్ పీపుల్ ఏదైనా సెర్చ్ చేస్తే, ఆ సెర్చ్ చేసిన ఇన్‌పుట్ అంతా ఇండియా డేటా సెంటర్స్‌లో వచ్చి ఇక్కడ బిల్లింగ్ అయితే, దాని నుంచి వచ్చిన ఆదాయం అంతా టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ దెబ్బతోటి ఆరికల్ ఏం చేస్తుంది? చాలా ఎక్కువ డేటా సెంటర్స్‌ని ఇండియాలో బిల్డ్ చేయాలని ట్రై చేస్తుంది. అందుకే రీసెంట్‌గా మన వాళ్ళు చాలా మంది జాయిన్ అయ్యారు. ఆరికల్ అనేది ఏం చేస్తుంది? విప్రో నుంచి టై అప్ అయ్యి, విప్రో నుంచి క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకుంటుంది. సో, చాలా అంటే చాలా డిమాండింగ్ ఉంది. చాలా అంటే చాలా ఓపెనింగ్స్ వస్తున్నాయి. రీసెంట్‌గా నేను వైజాగ్ ఎళ్ళినప్పుడు కూడా వన్ ఆఫ్ ద ఒక క్లయింట్‌తో మీట్ అయ్యా. సో, దే ఆర్ బిల్డింగ్ ఏ డేటా సెంటర్స్ దేర్. దే నీడ్ ఏ ఇంజినీర్స్ ఫ్రమ్ మై హియర్. ఇన్ తుంగభద్ర నెట్వర్క్. సో, వి ఆర్ ప్లానింగ్ ఇట్ అండ్ సమ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ జాయిన్డ్ ఇట్. ఓకే. కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి. వైజాగ్‌లో గూడా జాయిన్ అవుతున్నారు. అక్కడున్న వాళ్ళే లోకల్ వాళ్ళు. సో, వైజాగ్‌లో ఉండే కంపెనీస్ వైజాగ్ పీపుల్‌ని మాత్రమే హైర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకి బేసిక్ 20,000 ఇచ్చినా వాళ్ళు జాయిన్ అవుతారని. ఎందుకంటే లోకల్ పీపుల్ గాబట్టి లోకల్‌లోనే ఉంటారు. ఎక్కువ ప్యాకేజెస్ లేకుండా తక్కువ ప్యాకేజ్‌తోనే హైర్ చేసుకోవచ్చు కాబట్టి. ఎనీహౌ నేనేం చెప్తున్నానంటే ఇండియా మొత్తం అదర్ కంట్రీస్‌తో ఇలా కనెక్ట్ అయింది. సో, అందుకే ఇక్కడ ఇరాన్‌లో ఏం జరుగుతుందో ఇక్కడ ఇప్పుడు ఇరాన్‌లో ఇంటర్నెట్ తీసేసారు. ఎందుకు తెలుసా? ఇక్కడ వీటినే ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్ అంటారు. ఈ ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్ ఇక్కడ కనెక్ట్ అయిన పాయింట్స్ కదా ఇవి. ఈ పాయింట్స్‌ని ఏం చేశారు? ఇరాన్ డౌన్ చేసేసింది. ఇక్కడ ఇంటర్నెట్ లేదు ఇప్పుడు. ఓకే. సో, ఇప్పుడు వరల్డ్ వార్ జరుగుతుంది కదా! ఒకవేళ వరల్డ్ వార్ 3 గాన వస్తే న్యూక్లియర్ బాంబ్స్ పక్కన పెట్టేస్తే మెయిన్‌గా ఇక్కడ ఉంది చూసారా? ఈ ఇంటర్నెట్ ఓషన్ కేబుల్స్ ఇవి కట్ చేసేస్తారు. సో, ఈ ఇంటర్నెట్ ఓషన్ కేబుల్స్‌ని కట్ చేసేస్తారు. కట్ చేయడం వల్ల ఏమవుతుంది? కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఎక్కడ ఏం జరుగుతుందో ఉండదు. కమ్యూనికేషన్ ఉండకపోతే కంట్రీస్ ఐసోలేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇరాన్ గూడా అదే ప్లాన్ చేస్తుంది. ఈ ఓషన్ ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేస్తే ఇక్కడ ఉండే ఆయిల్ ఫ్యాక్టరీస్‌కి ఏం కమ్యూనికేట్ అవుతుందో ఎవరెవరు కమ్యూనికేట్ చేసుకోలేరు. అంతా ఐసోలేట్ అయిపోతుంది. సో, ఇట్ విల్ బి మోర్ క్రిటికల్ టు కమ్యూనికేట్. అర్థమవుతుందా? అప్పుడు శాటిలైట్ ఫోన్స్‌తో మాత్రమే కమ్యూనికేట్ చేసుకోవాలి. సో, చైనా ఏం చేసింది? ఒకవేళ ఎవరైనా కేబుల్స్ కట్ చేయాలనుకుంటే
వాళ్ళు ఒక స్పెషల్ చిప్ తయారు చేసుకున్నారు. ప్రపంచంలో ఒకే ఒక కంట్రీ చైనా. అది ఏం చేసింది? అండర్ గ్రౌండ్‌లో ఉండే కేబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కేబుల్స్ ఒకవేళ వారొస్తే ఆ కేబుల్స్ కట్ చేయడానికి వాళ్ళు ఒక షిప్‌ని యూ నో ఏంటి షిప్‌ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. డైమండ్ కట్టర్ అంటారనమాట. స్ప్లైసింగ్ అంటారు దాన్ని జనరల్‌గా. జనరల్ ఫైబర్ కేబుల్స్‌లో చేసేది. కానీ అండర్ సీ కేబుల్స్ కట్ చేయడానికి స్పెషల్ షిప్పే కావాలి. ఆ షిప్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారు. ఒకవేళ వార్ జరిగితే వాళ్ళు ఎళ్లి కంట్రీస్ యొక్క కేబుల్స్ కనెక్ట్ చేసేస్తారు. ఒకవేళ కనెక్ట్ చేసినా కూడా ఆ కేబుల్స్‌ని స్ప్లైసింగ్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. సో నేనేం చెప్తున్నానంటే కంట్రీస్ ఇంతకుముందంతా బాంబులతో ఉండేవి. ఇప్పుడంతా సైబర్ అటాక్స్ అండి. ఓకే. సో ఇంకొక అటాక్ ఒక కంట్రీని వాళ్ళు దెబ్బతీయాలంటే సైబర్ అటాక్స్ చేసి సో వాళ్ళ దే విల్ స్టోల్ ద ఇన్ఫర్మేషన్. ఓకే. ఆ అటాక్స్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఎస్పెషల్లీ నెట్వర్కింగ్‌లో ఇదంతా డేటానే గదా! సో ఫైర్‌వాల్స్, సెక్యూరిటీ గైస్ దే నీడ్ సెక్యూరిటీ గైస్. ఓకే. సో వాట్ ఐ మీన్ టు సే ఈస్ ఇప్పుడు ఈ వరల్డ్ వార్ 3 సంథింగ్ ఈ వాట్ ఈస్ దట్? ఈ యుద్ధం వల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది నాశనం అయిపోతుంది. అవునా గదా! ఎక్కడ పడితే అక్కడ బాంబులు పడడం వల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది నాశనం అయితుంది. మళ్ళీ ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయాలంటే ఒక 4, 5 ఇయర్స్ పడుతుంది. ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే ప్రాసెస్‌లో ఈవెన్ రీసెంట్‌గా ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ దుబాయ్‌లో ఇట్ హిట్ ద వన్ డ్రోన్. ఒక డ్రోన్ హిట్ అయింది ఒక డేటా సెంటర్‌కి. సో, డ్యామేజ్ అయింది. సో, వాళ్ళకేంటంటే మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్‌ని రీరౌట్ చేసేసారు. అది సెకండరీ థింగ్. బట్ ఏంటంటే ఇలా ఏదైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐ మీన్ ఏమంటారు? డ్యామేజ్ అయినా మళ్ళీ అది రీఇన్‌స్టాల్ చేసి రీబిల్డ్ చేయాలంటే దే నీడ్ ఇంజినీర్స్ రైట్? ఆబ్వియస్‌లీ. సో, నెట్వర్కింగ్ అనేది ఎవర్ గ్రీన్ టెక్నాలజీ. అర్థం చేసుకోండి. ఓకే. మీ ముందు మొత్తం ప్రాక్టికల్‌గా ముందు కంప్లీట్‌గా చూపిస్తున్నా. ఇదే బ్యాక్ ఎండ్ ఉండేది. ఓకే. యాహ్! అండ్ ఈ నెట్వర్కింగ్ టెక్నాలజీలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్ట్ ఏమేమి చూసారు మీరు? రౌటర్స్, స్విచెస్, ఫైర్‌వాల్స్, ఈ కేబుల్స్ అన్నీ చూసారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? డీడబ్ల్యూఎం డివైసెస్. మీరు ఒకవేళ ఈసీఈ స్టూడెంట్స్ అయితే డీడబ్ల్యూఎం టెక్నాలజీ ఈసీఈలో వచ్చింది మనకు ఆల్రెడీ. ఐ వాస్ ద ఈసీఈ స్టూడెంట్ జనరల్లీ. సో, డెన్స్ వేవ్‌లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అని. అంటే ఏంటంటే ముంబై నుంచి చెన్నై అనుకోండి. ఫైబర్ కేబుల్ లే చేశారు. ఫైబర్‌లో డేటా ఎలా ఎళ్తుందన్నాను? లైట్ స్పీడ్ గదా! లైట్ అంటే ఏమో కాదు లేజర్. మీరు చిన్నప్పుడు ఆడుకున్నారా లేజర్స్ తోటి? అదే ఎగ్జాక్ట్‌లీ సేమ్ అదే. సో, మీరు ఇంకా చూస్తే హోమ్ డెకరేషన్‌లో గూడా ఫైబర్ కేబుల్స్ కట్ చేసి లైట్స్ వస్తుంటాయి. డాట్స్. అది గూడా ఫైబర్ కేబుల్ డాట్సే, లేజర్సే. ఓకే. నేనేం చెప్తున్నానంటే లైట్‌కి గూడా ఒక వాలిడిటీ ఉంటది. అంటే వాలిడిటీ గాదు. రేంజ్ ఉంటది. పవర్ రేంజ్. ఇప్పుడు నా వాయిస్‌కో రేంజ్ ఉంటుంది గదా! నేను ఒక 100 మీటర్స్ వరకు గట్టిగా అరవగలుగుతా. తర్వాత 100 మీటర్స్ తర్వాత ఎవరికీ ఇనిపించదు నా వాయిస్. సేమ్ అలాగే ఈ లైట్‌కి కూడా ఒక రేంజ్ ఉంటుంది. అప్ టు 100 కిలోమీటర్స్ వరకే అది ట్రావెల్ అవుతది. 100 కిలోమీటర్స్ తర్వాత ఏమవుతుంది? పవర్ లాస్ అయిపోతుంది. సిగ్నల్ అనేది లాస్ అయిపోతుంది. ఓకే. సపోజ్ చెన్నై నుంచి ముంబైకి 1000 కిలోమీటర్స్ ఉందనుకోండి. ఈ 1000 కిలోమీటర్స్ ఈ 1000 కిలోమీటర్స్‌ని మనం సిగ్నల్ బూస్ట్ చేయడానికి అవ్వదు. 100 కిలోమీటర్స్ తర్వాత స్టాప్ అయిపోతుంది. అప్పుడు ఈ డీడబ్ల్యూఎం డివైసెస్ యూజ్ చేస్తారు. ఈ డీడబ్ల్యూఎం డివైసెస్ ఏం చేస్తాయంటే సిగ్నల్‌ని మళ్ళీ ఇంకో 100 కిలోమీటర్స్‌కి బూస్ట్ చేస్తాయి. ఇది నేను 2016లో వర్క్ చేసేటప్పుడు తీసుకున్న పిక్చర్ అండి. ఓకే. యాహ్! సో, ఇప్పుడు 1000 కిలోమీటర్స్ ఉందనుకో మనకి ఎన్ని డీడబ్ల్యూఎం డివైసెస్ కావాలి ఎవరైనా చెప్తారా? 1000 కిలోమీటర్స్ ఎవ్రీ 100 కిలోమీటర్స్‌కి మనకొక డివైస్ గావాలి. సో, హౌ మెనీ డివైసెస్ వి నీడ్ బిట్వీన్ చెన్నై టు ముంబై? యాహ్! 10 డివైసెస్ రైట్? 10 devices. యాహ్! ఇది 2016లో. ఇప్పుడేం జరిగింది? ఇప్పుడు డీడబ్ల్యూడీఎం ఇప్పుడున్న డివైస్ ఏంటంటే అప్ టు 800 కిలోమీటర్స్ వరకు సిగ్నల్ అనేది బూస్ట్ చేయగలుగుతుంది. అప్ టు 800 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు మనకి ఎన్ని డివైసెస్ కావాలి మాక్సిమం 10 నుంచి 2. 2. సో, 2. చూసారా టెక్నాలజీ ఎలా ఎవాల్వ్ అవుతుందో? యాహ్! సో, నేను సిస్కోలో వర్క్ చేసేటప్పుడు మా టీమ్ అంతా ఇప్పుడు కొంతమంది దుబాయ్‌లో ఉన్నారండి. దే ఆర్ ఇన్ దుబాయ్. సో, దే ఆర్ వర్కింగ్ ఆన్ డబ్ల్యూఎంఎం డివైసెస్. ఓకే. సో, నేను 10 ఇయర్స్ బ్యాక్ వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఆప్టికల్ టీమ్‌లో ఉండేవాళ్ళు. సో, యాహ్! ఐ గాట్ దట్ ఇన్ఫర్మేషన్. ఐ వాస్ షాక్డ్ యాక్చువల్లీ. ఓహ్! దట్స్ నైస్. ఇంకో వండర్‌ఫుల్ థింగ్ ఏందంటే ఈ సిగ్నల్‌ని బూస్ట్ చేయడానికి డీడబ్ల్యూఎం డివైస్ కావాలి. అలాగే రౌటర్స్, స్విచెస్ కావాలి. రౌటింగ్ చేయడానికి రౌటర్స్. సో, అది లేయర్ 1 డివైస్ ఇవి లేయర్ 2, లేయర్ 3 అంటారు. అసలు లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 అంటే అనేది మీకు ఇంక ఒరిజినల్ క్లాస్‌లో తెలుస్తుంది. మీరు క్లాస్‌లో జాయిన్ అయిన తర్వాత. ఓకే. ఈ డీడబ్ల్యూఎం డివైస్‌లోనే రౌటర్, స్విచింగ్ కూడా ఆ ఫంక్షనాలిటీ బిల్డ్ చేస్తూ ఆప్టికల్ డివైస్‌లోనే వస్తున్నాయి. రౌటింగ్ అండ్ స్విచింగ్. ఓకే. దట్ ఈస్ అడ్వాన్స్డ్ డివైస్. ఓకే. ఎనీహౌ థిస్ ఈస్ Sir, ఆల్ అబౌట్ modules ఉన్నాయి.
సారీ DWM దగ్గర మాడ్యూల్స్ ఉండవా సార్? మాడ్యూల్సా? ఏ మాడ్యూల్స్? SFP మాడ్యూల్. ఇవే కదా అవి. హలో. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, సో విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. యా, సో దట్ ఈస్ నాట్ అవర్ కాంటాక్ట్స్, బట్ యూ సీ ఖచ్చితంగా ఎస్ఎఫ్ఈ మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ పార్ట్ ఆఫ్ హార్డ్వేర్. ఓకే, యా, ఎనీ హౌ. సో ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఇవే ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఏమేమి ఉంటాయి అనేది ఒక ఐడియా వచ్చిందా అందరికి క్లియర్ కట్ గా? ప్రతి ఒక్కరికి. ఏదో వచ్చాయి. హలో, ఏంటండి ఏదో అన్నారు, ఐ డోంట్ గెట్ యూ. యా, క్లియర్ Yes, వచ్చింది. sir. ఓకే, యా. సో నౌ ఇప్పుడు నెట్వర్కింగ్ ఎందుకు అది మీకు అర్థమైపోయింది క్లియర్ కట్గా. ఎందుకంటే ఇంటర్నెట్ కోసం చూడండి, ఇలా సర్వర్స్ ఉంటాయి, ఈ సర్వర్స్ అన్ని ఇట్లా మన నెట్వర్కింగ్ డివైస్కి కనెక్ట్ అవుతాయి. ఇలాంటి ర్యాక్స్, ఇలాంటి సెటప్ మన ఆఫీసెస్లో ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి లైవ్ సెటప్. కర్నూలు నుంచి ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు? ఎవరైనా వీడియో ఓపెన్ చేసి Yes, sir. చూపిస్తారా? యా, Yes, sir. యా మా సునీత. సో ఇప్పుడు మీకు ఈ లైవ్ ర్యాక్ నేను చూపిస్తా చూడండి. మాకు 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకొక మే మంత్లో విజయవాడలో కూడా ఓపెన్ చేస్తున్నాం బ్రాంచ్. ఓకే, సో ఎనీహౌ చూస్తున్నారు ఇక్కడ. 1 సెకండ్, ఐ థింక్ ఐఎమ్ నాట్. అమ్మ చూపించండి అది Yes, మళ్ళీ. sir. చూపిస్తున్నాను సార్. ఓకే, ఆన్ లో ఉంది కెమెరా. అవునా? లెట్ మీ పిన్ దిస్ టు ఎవ్రీవన్. సో ఎవ్రీవన్, ఆర్ యూ సీయింగ్ దిస్ ర్యాక్ లైవ్ డివైజెస్? నేను పీపీటీలో ఇందాక ఏం చూపించాను అదే ర్యాక్, అదే డివైజెస్ ఉన్నాయి కదా. హలో, చూస్తున్నారా? Yes. ఓకే, ఇవి లైవ్ డివైజెస్. ఈ డివైజెస్ చాలా కాస్ట్లీ. ఓకే, మీరు ప్రతిదీ ఈ డివైజెస్ మీదనే లైవ్ లో నేర్చుకుంటారు. ఓకే, ఇది మై వర్కింగ్ సార్ ఇవన్ భయా ఆడ ఎల్ఈడి స్క్రీన్స్ చూసలేరా? వర్కింగ్ లేకుండా షోకేస్ కోసం పెడతామా? నో, ఆల్ ఆర్ వర్కింగ్. ఓకే, వి స్పెండ్ లాక్స్ ఆఫ్ రూపీస్. దిస్ ఈస్ కాల్డ్ సర్వర్. ఇక్కడ కింద ఉంది కదా సర్వర్, అది దిస్ ఈస్ కాల్డ్ సర్వర్. ఓకే, యా, ఎనీహౌ. ఓకే అమ్మా, సో ఇది కర్నూలు బ్రాంచ్ లో ఉండే ర్యాక్. సేమ్ అలాగే హైదరాబాద్ బ్రాంచ్ లో సేమ్ ఇలాగే ఇంకా ఎక్కువ డివైజెస్ ఉన్నాయి హైదరాబాద్ లో. ఎవరైనా టర్న్ ఆన్ చేసి చూపిస్తారా హైదరాబాద్ బ్రాంచ్ యొక్క ర్యాక్ ని? Yes, ఉన్నారా sir. పల్లవి? ఓకే అమ్మా, Yes, చూపిమ్మా. sir. యా, 1 సెకండ్, లెట్ మీ పిన్ ఇట్. సో ఇది హైదరాబాద్ బ్రాంచ్, సేమ్ ర్యాక్. చూస్తున్నారా డివైజెస్? ఇక్కడ కింద కనిపించేవి ఇంకా అడ్వాన్స్ డివైజెస్, ఏఎస్ఆర్ 1K, ఏఎస్ఆర్ 1002X, చాలా పవర్ఫుల్. ఓకే, ఎనీహౌ. సో నా ఇక్కడ చూస్తున్నారా, ఇంకా లెఫ్ట్ సైడ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ లైవ్ డివైస్ మీద ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే చెప్పండి, మీకు ఎంతమందికి ఫిజికల్ డివైస్ యాక్సెస్ ఉందండి జాబ్లో జాయిన్ అయినాక? చాలా మందికి ఇవ్వరు యాక్సెస్, ఎందుకంటే అవన్నీ ప్రొడక్షన్ డివైజెస్. లాగిన్ అయ్యి రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తారు. అవునా? కొంతమంది జాయిన్ అయిన ఫ్రెషర్స్కి అయితే అసలు ఈ డివైజెస్ యాక్సెస్ కూడా ఇవ్వరు. ఎస్ఆర్ నో? ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా? అవును సార్, కరెక్టే సార్. కదా యాక్సెస్ లేదు కదా, కానీ నేను ఇక్కడ Yes, ఏం sir. చేస్తున్నా, కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మీకు యాక్సెస్ ఇస్తున్నాను లైవ్ డివైజెస్ లో. నో, వీ డోంట్ హ్యావ్ 9300 9500. నో, వీ డోంట్ హ్యావ్. సి, ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని మేము డివైజెస్ పర్చేస్ చేసాం. ప్రతి ఒక్క డివైస్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఐఓఎస్, ఎగ్జార్, ఎక్సీ, నార్మల్ ఐఓఎస్. ఇక్కడ అన్ని ఐఓఎస్ కమాండ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎంట్రీ లెవెల్ డివైస్ పర్చేస్ చేసాం. ఇవి కొనడానికే మేము అప్పు చేయాల్సి వచ్చింది. ఓకే, మనకి మనం నేనేమైనా డేటా సెంటర్ సర్వీసెస్ ఇచ్చి ఏదైనా కంపెనీ పెట్టి డేటా సెంటర్ సర్వీసెస్ ఇచ్చి చేస్తే ఆ రియల్ డివైజెస్ కొంటాం. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అంతంత పెద్ద డివైస్ కొనాల్సిన అవసరం లేదు, మినిమం డివైజెస్ ఉంటే చాలు. ఈ డివైజెస్ లైవ్ లో అందరు యూస్ చేస్తున్నారు. ఏఎస్ఆర్ 1K, ఇప్పుడు నేను అమెజాన్ లో వర్క్ చేస్తాను కదా, మేము ఇవి యూస్ చేస్తాం లైవ్ లో. ఇవన్నీ 4331, ఇవన్నీ లైవ్ లో యూస్ చేసే డివైజెస్, అడ్వాన్స్ డివైజెస్ ఉన్నవి. ప్లస్ ఇంకా అడ్వాన్స్ డివైజెస్ నేను ట్రైనింగ్ ఇస్తాను, పీపీటీస్ లో అవన్నీ చూపించి ట్రైనింగ్ ఇస్తాను. ఒక సపరేట్ సెషనే ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే తుంగభద్ర నెట్వర్క్స్ లో నేను హార్డ్వేర్ ట్రైనింగ్ ఇస్తాను, ఎందుకంటే ఐ వాజ్ ఎ ట్యాక్ ఇంజనీర్. ట్యాక్ ఇంజనీర్ అంటే ఏంటనేది ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని తర్వాత. ఓకే, ఇది హైదరాబాద్ బ్రాంచ్ యొక్క డీటెయిల్స్. అమ్మా టేబుల్ మీద ఉన్నాయి కదా డివైసెస్, ఇంకా ఉన్నాయా? ఓకే, రైట్. సో స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తారండి. నెక్స్ట్ సేమ్ బెంగళూరు. సో బెంగళూరు, సో రీసెంట్ గా నేను బెంగళూరులోనే కొన్నాను. చాలా డివైజెస్ ఉన్నాయి అక్కడ, అవన్నీ హైదరాబాద్ ఆఫీస్కి వస్తాయి. సో బెంగళూరు నుంచి ఎవరైనా ఉన్నారా? Yeah, I'm here. I'm showing that. యా వినయ్ ప్లీజ్. Please tell us. యా, సో బెంగళూరు, ఇది బెంగళూరు. బెంగళూరులో మేము ఏం చేసామంటే వి పర్చేస్ ఏ స్మాల్ ర్యాక్, అంత పెద్దది కాకుండా. ఎందుకు అని అంటే మాకు అక్కడ సపరేట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక రూమే ఉంది.
సో ఇది సీసీఎన్పి ఇట్లా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది. ఓకే. మన దగ్గర వైర్‌లెస్ డివైసెస్ ఉన్నాయి. సిస్కో, మెరాకి అన్నీ ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి ఇవే డివైసెస్ లైవ్. సో అందరూ వెళ్లి ఆఫీస్‌కెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో టేబుల్ చూపి వినయ్. టేబుల్. ఓకే. ఫైన్. అండ్ మన ఫ్రెషర్ రూమ్ చూపి. సో ఇదంతా ఫ్రెషర్స్ ఎళ్లి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు. సెపరేట్ రూమ్ ఉంది మనకి ఇక్కడ. ఓకే. యాహ్! సో రీసెంట్‌గా మేము ఒక 95 అబోవ్ పెట్టి కొన్నాం కదా! లాక్స్ పెట్టి ఇవే ఆ డివైసెస్. ఎక్కడ ఆ రూమ్‌లో ఉన్నాయి కదా! ఇవే అవన్నీ. ఆల్మోస్ట్ 40+ డివైసెస్ ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్‌కొస్తాయి ఇప్పుడు. కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం అక్కడికొస్తాయి. ఎనీహౌ దిస్ ఈస్ బెంగుళూరు ఆఫీస్. ఓకే. యాహ్! నెక్స్ట్ వైజాగ్. వైజాగ్ Yeah, sir. ఆఫీస్. యాహ్! రమేష్. Yeah, yeah. బెంగుళూరులో Thank you. మారుతాలి అండి. గూగుల్ మ్యాప్స్‌లో కొట్టండి. తుంగభద్ర నెట్వర్క్స్ అంటే కనిపిస్తుంది. మ్యాప్స్ అందరూ యూజ్ చేస్తారు కదా! జస్ట్ టైప్ తుంగభద్ర నెట్వర్క్స్ ఇన్ గూగుల్ మ్యాప్స్. ఓకే. మారుతల్లిలో ఉందండి. కళామందిర్ పక్కనే. ప్రైమ్ లొకేషన్. యాహ్! సో రమేష్, కెన్ యూ Sir, టర్న్ ఆన్ యువర్ yes, కెమెరా? yes, Yeah. sir. I have done. ఓకే. యాహ్! ఐయామ్ ఓకే. ఐ కెనాట్ పిన్ ఇట్ మ్యాన్. I have turned already camera. ఓకే. నో ప్రాబ్లమ్. సో ఇది చూస్తున్నారా? కనిపిస్తుందా స్క్రీన్ అందరికి? చిన్నగైనా? లేదు సార్. రమేష్ No, ఇట్స్ sir. నాట్ విజిబుల్. రమేష్ కెన్ యూ టర్న్ ఆన్ అగైన్? మీరు Yes, sir. Wait. మీరు మీటింగ్‌లో ఏ జీమెయిల్‌తో లాగిన్ అయ్యారు? ఓకే. మీ మెయిల్ తోటా? ఓకే. నో Yes, sir. ప్రాబ్లమ్. No. ఐయామ్ నాట్ ఏబుల్ టు పిన్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ యువర్ కెమెరా మ్యాన్. ఐ డోంట్ నో వై. ఓకే. షో ఫుల్ వీడియో. షో ఫుల్ వీడియో అని కొట్టండి. మీరు ఆప్షన్స్ ఉన్నాయి మీ స్క్రీన్ మీద చెక్ చేసుకోండి. కొంచెం లాంగ్ వ్యూ రావా? అంతా చాలా దగ్గరికెళ్ళిపోయావు. ఓకే. ఎనీహౌ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే ర్యాక్. సో వైజాగ్‌లో కూడా సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనది. సో మీరు ఆఫీస్‌కెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టేబుల్ ఉందా? సో ఏంటంటే Yes, sir. టేబుల్ మీద డివైసెస్ పెడతామండి. లైవ్‌లో ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇది ఫ్రెషర్స్. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ రిమోట్‌లో లాగిన్ అయ్యి ప్రాక్టీస్ చేసుకుంటారు. అది. ఓకే. సో దిస్ ఈస్ ఎ లైవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. వి హావ్ 4 బ్రాంచెస్. 4 బ్రాంచెస్‌లో ఇలా లైవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎళ్లి లైవ్‌లో ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇలా లైవ్‌లో ప్రాక్టీస్ చేసుకుంటారు కాబట్టే ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి మేము రిఫర్ చేసే కంపెనీస్‌లో త్వరగా జాబ్స్ వస్తున్నాయి. మెయిన్‌గా మాకు కంపెనీస్ రావడానికి కూడా కారణం ఇదే. కంపెనీస్‌లో ఇట్లా లైవ్ మీద రమేష్ ఇట్స్ ఓకే నౌ. యూ కెన్ టర్న్ ఆఫ్. సో లైవ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే కంపెనీస్ కూడా ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు నాకు 68 నుంచి ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ ఇంకో 4 కంపెనీస్ వచ్చాయి. 72 ఆల్మోస్ట్ 72 కంపెనీస్ ఇప్పుడు మాకి కంటిన్యూయస్‌గా ప్రొఫైల్స్ అడుగుతూనే ఉన్నారు. ఓకే. సో మేము ఎలా పడితే అలా రాండమ్‌గా రెఫరెన్స్ ఇవ్వము. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్ ప్రాసెస్‌లోనే కెన్ యూ హియర్ మీ నౌ? ఎవ్రీవన్? Yes, యాహ్! sir. సో Yes, sir. ట్రైనింగ్ Yes. యాహ్! ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని మాక్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేసిన తర్వాతనే కంపెనీస్‌కి రిఫర్ చేస్తాం. మేము తీసుకునే మాక్ ఇంటర్వ్యూస్ చాలా టఫ్‌గా ఉంటాయి. మా మాక్ ఇంటర్వ్యూస్ మీరు క్లియర్ చేసేస్తే క్లయింట్ ఇంటర్వ్యూ చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా సో మేము 100% అక్యురసీ మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఒక క్లయింట్‌కి మేము రిఫర్ చేస్తే మేము మాక్సిమం 100% మీరు క్వాలిఫై అయిపోతారు. ఓకే. అది. ఆ లెవెల్‌లో చేస్తాం. ఈ క కం క ఈ మాక్ ఇంటర్వ్యూస్ ఎవ్రీ వీక్ జరుగుతాయి. ఎవ్రీ వీక్. సో ఈ మాక్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ప్రాబ్లమ్ ఉంటే మేము కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రీగా ఇస్తున్నాం. డైలీ 2 సెషన్స్ జరుగుతాయి. 2 క్లాసెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచ్. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటిది ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ఒక్కటే కాదు. ఒక మెయిల్ ఎలా పంపివ్వాలి? మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ కొలీగ్స్‌తో ఎలా మాట్లాడాలి? ఎలా ఒక ప్రొఫెషనల్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్స్ అని అన్నీ నేర్పిస్తామన్నమాట. ఓకే. యాహ్! సో దిస్ ఈస్ వాట్ వి ఆర్ డూయింగ్ అండ్ ఈ ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఉండే డివైసెస్, ఈ రౌటర్స్, స్విచెస్, ఫైర్‌వాల్స్ ఇవన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీనే సిస్కో. సిస్కో అనేది టాప్. అది ఇంట్రొడ్యూస్ చేసిన కోర్సే సీసీఎన్ఏ. ఆ తర్వాత సీసీఎన్పీ అడ్వాన్స్. తర్వాత సీసీఐఈ. తర్వాత జునిపర్. జునిపర్ ఈస్ ఆల్సో ఏ టాప్ కంపెనీ. అందరికి ఏంటంటే సిస్కో తెలుసు. జునిపర్ తెలీదు. ఎందుకంటే జునిపర్ మీద ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేక. మీరు కావాలంటే నౌకరీ ఓపెన్ చేయండి. ఈ స్కిల్స్ మీద జాబ్స్ ఉన్నాయా లేదా ట్రై చేయండి. ఈ అదర్ వెండర్స్ ఎందుకు పాపులర్ అవ్వట్లేదంటే అదర్ వెండర్స్ యొక్క ట్రైనర్స్ ఎవరు లేరు బయట. నేను జునిపర్ కంపెనీలో వర్క్ చేశాను. జునిపర్ మీద ట్రైనింగ్ ఇచ్చి నేనేం చేస్తున్నాను మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను. సో ఏంటంటే సర్టిఫికేషన్ చేపిస్తున్నాను. ఓకే. ఇక్కడ చూడండి. ఇది గ్రూప్. ఇక్కడ మేము ప్రతి ఒక్కరు జునిపర్ ఎగ్జామ్ పాస్ అవుతారు. నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత. ఓకే.
ఎందుకంటే ఇట్స్ డెడ్ ఈజీ టు పాస్. సో నేను జునిపర్‌లో వర్క్ చేశాను కాబట్టి ఏం ట్రైనింగ్ ఇవ్వాలి ఏంటనేది నాకు తెలుసు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ అంటే జునిపర్‌ది యూ గైస్ ఆర్ ఈజిలీ గెట్టింగ్ ₹15,000 డిస్కౌంట్. సో జునిపర్ అనే కంపెనీ స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తుంది. ఎవరైనా సర్టిఫికేషన్ చేయాలంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ గాన మీరు పాస్ అవుతే ఓకే. ఆ ఎగ్జామ్ మీరు పాస్ అవుతే యూ విల్ గెట్ ఏ సర్టిఫికేషన్. సారీ యూ విల్ గెట్ ఏ ₹15,000 డిస్కౌంట్. ఓన్లీ మీరు సర్టిఫికేషన్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది? ₹5,000. ఒక్క ₹5,000 ఎగ్జామ్ ఫీ కట్టి మీరే ఓన్‌గా రాస్తారు. బయట ఏం జరుగుతుందో అందరికి తెలుసు. ఎవరైనా సర్టిఫికేషన్ వాళ్ళు ఓన్‌గా రాస్తున్నారా? ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ చెప్పండి. లేదు సార్, అందరూ డబ్బులు డబ్బులిచ్చి రాపిస్తారు. కానీ అది నేను ఎంకరేజ్ చేయను. మన ఓన్‌గా మనమే రాయాలి. సో నేను మీ ఓన్‌గా నేను మీకు ట్రైనింగ్ ఇచ్చి రాపిస్తాను. నీట్‌గా ట్రైనింగ్ ఇచ్చి. సో మనం ఓన్‌గా ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఆ కిక్కే వేరు గదా! అది ఇక్కడ. సో ఆ పాస్ అయిన తర్వాత 3 ఇయర్స్, 3 ఇయర్స్ మీకు వాలిడిటీ ఉంటుంది. ఓకే. 1 సెకండ్. 3 ఇయర్స్ మీకేముంటుంది? 3 ఇయర్స్ ఆ సర్టిఫికేషన్ వాలిడిటీ ఉంటుంది. అది లోగో మీరు రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికేషన్ ఇచ్చి, రెజ్యూమ్ ప్రిపరేషన్ అన్నీ చేయించి, మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని ఇన్ని చేస్తున్నప్పుడు అన్ని యాస్పెక్ట్స్‌లో మీరు మంచిగా ఉన్నప్పుడు ఎందుకు జాబ్ రాదు? అందుకే పిలిచి మరి మాకు క్లయింట్స్ వస్తున్నాయి. మన క్యాండిడేట్స్‌కి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ప్రాసెస్ అన్నిటిని కంప్లీట్ చేసిన స్టూడెంట్‌కి జాబ్స్ వస్తున్నాయి. కొంతమంది ఏంటంటే ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ ఉండి కొంతమంది కొంచెం డ్రాప్ అవుతారు. తర్వాత నెక్స్ట్ మంత్‌కి మళ్ళీ కంటిన్యూ అవుతారు. ఓకే. సో ఎంత త్వరగా మీరు నేర్చుకుంటే అంత త్వరగా మీరు జాబ్ కొట్టేయొచ్చు. రికార్డ్ ఏందంటే వితిన్ 17 డేస్‌లో జాబ్ కొట్టాడు జాయిన్ అయిన ఫ్రెషర్. అది రికార్డ్ మన ఇక్కడ. ఓకే. సో ఐ విల్ టాక్ అబౌట్ ల్యాప్‌టాప్స్ ఆల్సో. వెయిట్. డు నాట్ టెక్స్ట్ ఎనీథింగ్ ఆన్ చాట్. ఓకే. యాహ్! ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సీసీఎన్ఏ, జునిపర్ ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి గదా! ఈ కోర్సెస్ అన్నిటికి సీసీఎన్ఏ ఎగ్జామ్ ఫీ వచ్చేసి 30,000 అండి. ఎగ్జామ్ ఫీయే $370 ఉంది. ఓకే. విత్ టాక్స్‌తో కలిపి 33,000 ఏమో అవుతుంది. చాలా టఫ్ ఎగ్జామ్. అయినా గూడా రీసెంట్‌గా ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడు. సీసీఎన్ఏ తన ఓన్‌గా. ఓకే. సో హి హాస్ పాస్డ్ ఇట్. సో ఐ థింక్ ఐ హావ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. సీసీఎన్‌పి యాహ్! ఓహ్! సారీ మ్యాన్. నేను స్క్రీన్ షేర్ చేయట్లేదు ఇంతవరకు. సారీ. ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్. ఓకే. ఇఫ్ యూ సీ మై స్క్రీన్ రైట్, దిస్ ఈస్ ద థింగ్. I was in the impression that I was sharing my screen. ఓకే. సో ఇలాంటి ర్యాక్స్ మనం జూసాము. ఇందాకనే ప్రతి బ్రాంచ్‌లో ఉన్నాయి. ఇవన్నీ సర్టిఫికేషన్స్ అన్నమాట. నేను సీసీఎన్ఏ చేశాను, జునిపర్ చేశాను, నోకియా చేశాను. అన్నీ చేసేసాను. సో సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్ కాదండి. స్కిల్స్ ఇంపార్టెంట్. ఓకే. బట్ ఏంటంటే జునిపర్ సర్టిఫికేషన్ తక్కువ కాస్ట్‌లో వస్తుంది కాబట్టి నేను చేపిస్తాను అందరికి. ఓకే. సో ఈ రీసెంట్‌గా సీసీఎన్ఏ సర్టిఫికేషన్ గూడా మన స్టూడెంట్ ఒకతను పాస్ అయ్యాడన్నమాట. సో వేర్ ఈస్ దిస్? దిస్ ఈస్ అ గ్రూప్. సో మాకు చాలా గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ అన్నీ మీకు చెప్తాను. సో సీసీఎన్ఏ ఎగ్జామ్ రీసెంట్లీ యాహ్! ఫిబ్రవరి 17థ్ సీసీఎన్‌పి బ్యాచ్. ఇందులో ఉన్న ఒక అబ్బాయి పాస్ అయ్యాడన్నమాట ఎగ్జామ్ రీసెంట్‌గా. సో ఓన్‌గా అతనే ఓన్‌గా పాస్ అయ్యాడు. ఓన్‌గా అంటే మేము డంప్స్ ఇచ్చాము. డంప్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్‌లో క్వెషన్స్ వస్తాయి అని టెక్నికల్‌గా ప్యాకెట్ లెవెల్‌లో అన్నీ నేర్పించాము. ఓకే. సో నౌ హి గాట్ ఇట్. ఓకే. సో ఎక్కడుందో అది. రీసెంట్‌గానే జరిగింది. జస్ట్ ఒక హియర్ ఇట్ ఈస్. ఓకే. సో మనోహర్ యాడ్ల. సో హి గాట్ యూ నో హి ఓన్‌గా రాసాడు ఎగ్జామ్. పాస్ అయ్యాడు. ఎప్పుడు? ఫిబ్రవరి 28థ్. చూస్తున్నారా? ఫిబ్రవరి 28థ్, 2026. ఓకే. ఎనీహౌ సో ఈ కోర్స్ అంతా నేర్చుకుంటే మనకు జాబ్ వస్తుంది. మరి జాబ్ రోల్ ఏంటి? సింపుల్. డేటా సెంటర్‌లో నెట్వర్క్ ఇంజినీర్‌గా వస్తుంది. మీకు తెలుసు ఇందాక డేటా సెంటర్‌లో నెట్వర్క్ ఇంజినీర్స్ ఉంటారని. అదొక రోలు. నేను నా కెరియర్ అలాగే స్టార్ట్ చేశా. ఇది నేను 2016లో. ఓకే. ఇవన్నీ డేటా సెంటర్. ఇదేమన్నా ఏఐ జనరేటెడ్ పిక్చర్ లాగుందా? చెప్పండి. కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు చేస్తారు గానీ, ఇట్ ఈస్ నాట్ ఏఐ జనరేటెడ్. దిస్ ఈస్ మీ. ఓకే. సో ఇది 2020 ఇది ఏపీఎస్ఎఫ్ఎల్ డేటా సెంటర్. నేను ఏపీఎస్ఎఫ్ఎల్‌లో వర్క్ చేశా. ఏపీఎస్ఎఫ్ఎల్ అనేది ఏంటి? ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్. ఓకే. ₹150కి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేది. ఏంటి? చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేశారు. ఎప్పుడు? 2016లో లాంచ్ చేశారు. మార్చి మంత్‌లో.
జాన్ టీ Yes, sir. చాంబర్స్, సిస్కో సిఇఓ జాన్ టీ చాంబర్స్ వచ్చారు అప్పుడు. మేమంతా నోవేటోలో ఉన్నాం. సో వి బిల్డ్ దిస్ డేటా సెంటర్. ఐ ప్రౌడ్లీ సే ఐ వాస్ పార్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ ఇక్కడ ఇక్కడ నేను టచ్ చేసేవే డిఎన్ఎస్ అండ్ డిఎస్సిపి సర్వర్స్ ఇవి. అప్పుడు అప్పట్లో మేము ముగ్గురమే ఉండేవాళ్ళం. మా ముగ్గురికి యాక్సెస్ ఉండేది ఇందులోకి రావడానికి. ఎనీహౌ, సో అప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ ఎంత తెలుసా, 2 ఇయర్స్ అంతే. ఓకే, యా. సో ఇది డేటా సెంటర్లో నెట్వర్క్ ఇంజనీర్గా చేయొచ్చు. అండ్ నెట్వర్క్ అనలిస్ట్. సో నెట్వర్క్ అనలిస్ట్ రోల్ ఏంటంటే ఒక కంపెనీలో ఏదైనా ఇష్యూ వస్తే, సో రీసెంట్గా అమెజాన్లో ఒక ఇష్యూ వచ్చింది. ఎప్పుడు అక్టోబర్ 2025లో. ఏంటి, చాలా 2000 కంపెనీస్ దాకా ఇంపాక్ట్ అయ్యాయి. తెలుసా అందరికీ? 2000 కంపెనీస్ దాకా ఇంపాక్ట్ అయ్యాయి జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్. సో క్యాన్వా పని చేయలేదు, ఏది పని చేయలేదు. ఓకే, సో ఎందుకు పని చేయలేదంటే డిఎన్ఎస్ సర్వర్స్ ఇష్యూ. ఓకే, అట్లా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు $1 మిలియన్ ఇంపాక్ట్ వస్తుంది. ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క అప్లికేషన్ సర్వర్ని అక్కడే హోస్ట్ చేశారు. సో అట్లా ఇంపాక్ట్ వచ్చినప్పుడు దే విల్ ఇన్వాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్. అప్పుడు నెట్వర్కింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒకవేళ ఐడెంటిఫై చేస్తే అలాంటి ఇష్యూస్ మళ్ళీ రాకుండా అనలైజ్ చేసి వెండర్ టీమ్తో కోఆర్డినేట్ అయ్యి ఏదైనా అప్గ్రేడ్ చేయాలా లేకుంటే ఏదైనా యాక్షన్ ప్లాన్ తీసుకోవాలన్నా అలా ఇష్యూ కాకుండాని రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. రూట్ కాజ్ అనాలిసిస్ మీరు మీ ఈ వాడుతున్న వెండర్స్ ఈ ప్రోడక్ట్స్ కంపెనీస్తో కోఆర్డినేట్ అయ్యి చేయాలన్నమాట. అది తర్వాత నాక్ ఇంజనీర్. ఇది చాలా కామన్ రోల్. ఓకే, ఫ్రెషర్స్కి వస్తుంది. ఎవరైతే నాక్ ఇంజనీర్గా 1 ఇయర్ కన్నా ఎక్కువ పనిచేస్తున్నారో దయచేసి మీరు మీ లైఫ్ని రూన్ చేసుకున్నట్టే. నాక్ ఇంజనీర్లో మానిటరింగ్ తప్ప ఏముండదు. ఎవరైనా ఉన్నారా నాక్ ఇంజనీర్గా వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ? ఎనీవన్ ఈజ్ హియర్? Yes, sir. సో మనం Yes, ఏం sir. చేస్తాం? Yes, sir. ఏం చేస్తాం, ఏదైనా హార్డ్వేర్ లెవెల్ ఇష్యూలో ఏదైనా డౌన్ అయితే అలర్ట్ వస్తుంది. సైట్ No, sir, only Side down, monitoring, side small, little bit Yeah. troubleshooting only. యా. RCS, సో report, finally report Yeah. to Yeah. RCS. యా Side follow-ups. ఐల్ ఎక్స్ప్లెయిన్ యా. సో ఏంటంటే సైట్ ఇంజనీర్తో కోఆర్డినేట్ అయ్యి ఒకవేళ డివైస్ రీప్లేస్ చేయాలంటే డివైస్ రీప్లేస్ చేపిస్తారు, ఆర్ఎంఏ చేస్తారు. చిన్న ఏదైనా ఇంకా ఎక్కువ పెద్ద ఇష్యూస్ ఉంటే ఎస్కలేట్ చేస్తారు. సో యూ డోంట్ డూ మచ్ వర్క్ హియర్. సో దిస్ ఈస్ ఎంట్రీ లెవెల్ జాబ్. 1 ఇయర్ ఓన్లీ యూ నీడ్ టు డూ. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు మూవ్ ఇట్. కానీ ఈ నాక్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ మీ రెజ్యూమ్లో పెడితే మీ రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవ్వవు. ఇక్కడ నేనేం చేస్తానంటే నేను ఒక కోర్ లెవెల్ మీ సీనియర్స్ ఎలాంటి వర్క్ చేస్తున్నారో అలాంటి వర్క్ ప్యాకెట్ లెవెల్లో అండ్ వెరీ కాంప్లెక్స్ ఇష్యూస్ని వర్క్ చేసినట్టు ఆ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తాను. అది చేసుకొని మీరు అది పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడే మీకు డిమాండ్ ఉంటుంది, షార్ట్ లిస్ట్ అవుతాయి రెజ్యూమ్స్, ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు, ప్యాకేజ్ డబుల్ ట్రిపుల్ వస్తుంది. ఓకే, యా. నా L1 నెట్వర్క్ ఇంజనీరింగ్ ఎక్కడ L1 నెట్వర్క్ ఇంజనీరింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్స్ L1 నెట్వర్క్ ఇంజనీరింగ్ అంటే యాక్సెస్ ఏమి ఇవ్వరండి. ఓకే, సో నాన్ ఐటీ ఐటీ అనేది ఏంటి? ఈ నెట్వర్కింగ్ అనేది నాన్ ఐటీ అనుకుంటున్నారా? ఇది నాన్ ఐటీ. లేదు సార్. సమ్వన్ ఈజ్ ఆస్కింగ్. భరత్ కుమార్ సార్, ఇట్ ఈస్ ఐటీ ఆర్ నాన్ ఐటీ? వాట్ డస్ ఇట్ మీన్ మ్యాన్? ఐటీ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నాన్ ఐటీ అంటే ఏంటి? ఇదంతా ఐటీనే అండి. నెట్వర్కింగ్ ఈజ్ ఏ ఐటీ. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే ఓన్లీ పోలీస్ జాబేనా? లేదు కదా. గవర్నమెంట్ జాబ్ అంటే ఓన్లీ జూనియర్ అసిస్టెంట్స్ అని సబ్ ట్రెజరీ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్లో అని కాదు కదా. అట్లా కాదు. ఐటీలో చాలా ఉంటాయి. ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ నెట్వర్క్ ఇంజనీర్, ఇదంతా ఐటీనే. ఐటీ డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్, ఇట్లా అన్నీ ఉంటాయి. అన్నీ ఐటీనే. నాన్ ఐటీ అంటే బ్యాంక్లో మనకి కాల్ చేస్తూ మీకు లోన్లు కావాలని సతాయిస్తుంటారు కదా, బీపీఓ జాబ్స్, అవి నాన్ ఐటీ అంటే. ఓకే, కాల్ సెంటర్లో ఉండే జాబ్స్ని నాన్ ఐటీ అంటారు. ఓకే, ఎనీహౌ. సో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ రోల్. సో నెట్వర్క్ ఇంజనీర్ రోల్ అని ఇలా. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఒక ఆఫీస్, ఎల్ఐసి ఆఫీస్ కానీ ఎస్బీఐ బ్యాంక్ కానీ ఇట్లా ఉంటాయి. అంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే అన్ని మెయింటైన్ చేస్తాడు. రౌటింగ్, స్విచ్చింగ్, ఫైర్ వాల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మెయింటైన్ చేస్తాడు హాస్పిటల్స్లో అంతా. అది నెట్వర్క్ అడ్మిన్ అంటారు. నెట్వర్క్ ఇంజనీర్ అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో రౌటర్స్కి సపరేట్ టీమ్, స్విచ్చింగ్కి సపరేట్ టీమ్, అట్లా కూడా ఉంటాయి. ఓకే, యా. నా సర్వీస్ ప్రొవైడర్ అంటే జియో, ఎయిర్టెల్ ఇట్లా ఉన్నాయి కదా సర్వీస్ ప్రొవైడర్, అందులో నెట్వర్క్ ఇంజనీర్. ఇందులో కానీ జాబ్ వస్తే అస్సలు మిస్ అవ్వకూడదు. ఓకే, యా. అన్నీ మాట్లాడుతానండి, ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. చాట్లో మెసేజ్ చేయకండి, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి. యా, యా. సో నా ట్యాగ్ ఇంజనీర్ అన్నాను కదా. ట్యాగ్ ఇంజనీర్ అన్నది వెరీ హైయెస్ట్ రోల్. ఎట్లా అంటే మీరు ఒక ప్రోడక్ట్ కొంటారు, ఐఫోన్ కొన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఐఫోన్ సెంటర్కి వెళ్తారు. సేమ్ అలాగే ఈ రౌటర్స్, స్విచ్చెస్ తయారు చేసే కంపెనీస్ ఇవే, సిస్కో, పాలో ఆల్టో, జునిపర్. వీటికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరు కొంటారు?
సరే వీటికేమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు కాంటాక్ట్ అవుతారు? ఈ సిస్కో టాక్ టీమ్‌కి కాంటాక్ట్ అవుతారు. ఓకే. Oh, టాక్ టీమ్ అనేది ఏంటంటే దే విల్ వెరీ గుడ్ ఎట్ హార్డ్‌వేర్ లెవెల్ అండ్ ప్రోటోకాల్ లెవెల్. ఓకే. సో టాక్ ఏం చెప్తే అది చేస్తారనమాట. సో ఆల్రెడీ మీ కంపెనీలో నెట్వర్క్ ఇంజినీర్స్ ఉంటారు. వాళ్ళు కూడా రిజాల్వ్ చేయలేకపోతే దే విల్ కాంటాక్ట్ టాక్ టీమ్. సో టాక్ ఇంజినీర్ అనేది నేను టాక్ ఇంజినీర్‌గా వర్క్ చేశాను ఫర్ ఏపాక్, ఈమియా, ఏమర్ కంట్రీస్. సో అన్ని కంట్రీస్‌కి ఇండియాలో ఉండే యూఎస్, నార్త్ అమెరికా, బ్రిటిష్ టెలికామ్ అని ఐ మీన్ లైక్ యూకే కంట్రీస్‌కి అన్నిటికి వర్క్ చేశాను. డిఫరెంట్ పీపుల్‌తో కోఆర్డినేట్ అయ్యాం. ఐ వర్క్డ్ ఫర్ ఎ కాంప్లెక్స్ ఇష్యూస్ ఆల్సో. ఓకే. సో టాక్ ఇంజినీర్ ఈస్ ఎ వెరీ హైయెస్ట్ రోల్. సో ఏంటంటే నెట్వర్క్ ఇంజినీర్‌గా మీరు జాయిన్ అయితే మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో సెటిల్ అవ్వడానికి త్వరగా టైం పడుతుంది. త్వరగా టైం ఐ మీన్ లైక్ ఈజీగా త్వరగా ఎళ్ళిపోవచ్చు. ఓకే. ఎందుకనంటే మనకి నెట్వర్కింగ్‌లో చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. అసలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? ఆ కంపెనీకంటూ ఒక ప్రొడక్ట్ ఉంటుంది. అది హార్డ్‌వేర్ అయినా ప్రొడక్ట్ అయ్యుండొచ్చు. సాఫ్ట్‌వేర్ అయినా ప్రొడక్ట్ అయ్యుండొచ్చు. సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్. ఇందులో అస్సలు వర్క్ చేయకూడదు. వర్క్ చేయని కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే అవి సర్వీస్ బేస్డ్ కంపెనీస్. అదేంటన్నా అలా చెప్తావు టీసీఎస్, ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీస్ అంటే చెప్తున్నాను గదా! సర్వీస్ బేస్డ్ కంపెనీస్ యొక్క వర్క్ కల్చర్, వర్క్ కైండే డిఫరెంట్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నిటికి క్లయింట్స్ వచ్చేది ఎవరు? వీళ్ళే ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సిస్కో ఈస్ గివింగ్ ప్రాజెక్ట్ టు టీసీఎస్. సో, టీసీఎస్ ఏం చేస్తుంది? ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకొని సిస్కో కోసం వర్క్ చేస్తుంది. సో, మీరు టీసీఎస్ అనేది మీ పేరోల్ అన్నమాట. సో, 30,000 ఇచ్చి మీతో పని చేపించుకుంటుంది. అదే నువ్వు డైరెక్ట్‌గా అదే రోల్‌లో సిస్కోలో జాయిన్ అయితే మీకు 1,00,000 రూపీ మినిమమ్ ఇస్తారు. ఓకే. సో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో సేమ్ రోల్‌కి, సేమ్ ఇంజినీర్‌కి 1,00,000 రూపీస్ ఉంటే మీకు ఈ సర్వీస్ బేస్‌లో ఎంత ఇస్తారు? 30,000 ఇస్తారు. సో, మీరు డిసైడ్ అవ్వండి ఇప్పుడు మరి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో వర్క్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో వర్క్ చేయాలనుకుంటున్నారా? ప్రొడక్ట్ service బేస్డ్. based. సర్వీస్ బేస్డా? హలో! Product based. Product. Product based. ఏంది భయ్యా? మీ ఇష్టం ఇంగ. మీ ఇష్టం. ఓకే. ఎనీహౌ. సో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో మీ లైఫ్ బావుంటుంది. అక్కడ అటెండెన్స్ ఉండదు. ఓకే. మీ మేనేజర్ మిమ్మల్ని అదేంటి సతాయిస్తున్న అట్లాంటివి ఉండవు. సో, నేను ఒక 5 ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో వర్క్ చేశా. లైఫ్ వాస్ వెరీ ఫెంటాస్టిక్ వే. ఎస్పెషల్లీ నాకు నచ్చిన కంపెనీ ఏందంటే అమెజాన్. అమెజాన్‌లో ఉంటుంది భయ్యా వర్క్ కల్చర్ గాని, ఆఫీస్ యాంబియన్స్ గాని ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ ఉంటుంది. ఐ రియల్లీ లవ్ ద అమెజాన్. ఓకే. ఎనీహౌ. సో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో మీకు అటెండెన్స్ గాని, అది గాని ఏది ఉండదు. ఓకే. సో, డోంట్ ట్రై టు ఇంకో కంపెనీస్ ఉంటాయి. నెట్వర్కింగ్ బేస్డ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అదన్నా పర్లేదు. అంటే టీసీఎస్ ఇవన్నీ కాకుండా ఓన్లీ నెట్వర్కింగ్ రిలేటెడ్. అంటే లైక్ ఓ ఐఓపెక్స్, మోవేట్, ఎరిసన్ టెక్నాలజీస్ ఇట్లా ఉన్నాయి. ఓన్లీ నెట్వర్కింగ్ ప్రాజెక్ట్స్‌ని డీల్ చేసే కంపెనీస్. అలాంటి కంపెనీస్‌లో వర్క్ చేసినా ఫెంటాస్టిక్‌గా ఉంటది. ఓకే. ఓన్లీ అది. ఒకే కంపెనీలో 2 ఇయర్స్ కన్నా వర్క్ చేయకండి. ఎందుకంటే యూ డోంట్ లెర్న్ మచ్. ఓకే. అండ్ ద థింగ్ ఈస్ ఈ నెట్వర్కింగ్‌లో మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి. సిస్కో, పాలో ఆల్టో, జునిపర్, ఫార్టినెట్, డెల్, చెక్ పాయింట్, సోఫోస్, మైక్రోటెక్ ఇలా ఎన్నో ఇంకా చాలా. సో, ఇన్ని కంపెనీస్‌లు ఉన్నాయి కాబట్టి మనకి ఇందులో చాలా ఇంజినీర్స్ కావాలి. సో, ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో ఎంటర్ అవ్వాలంటే మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. నా స్టూడెంట్స్ ఎంతోమంది టీసీఎస్ ఎంప్లాయీస్‌ని ఆల్‌మోస్ట్ ఒక 180 మెంబర్స్‌కి నేను ట్రైనింగ్ ఇచ్చుంటా. ఈ ఎంతోమంది టీసీఎస్ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. సో, అందులో వాళ్ళు చాలా కొంతమంది ప్రొడక్ట్ బేస్‌కి, కొంతమంది సర్వీస్ బేస్‌కి మూవ్ అయ్యారు. ఏమంటే 200% హైక్ తోటి. ఎనీహౌ. ఓకే. సో, దిస్ ఈస్ అ టాక్ ఇంజినీర్ రోల్. వన్ ఆఫ్ ద అదర్ రోల్. ఓకే. క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్ అంటే ఏం లేదు. ఆ క్లౌడ్ కంపెనీస్‌లో నెట్వర్క్ ఇంజినీర్‌గా పనిచేస్తే క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్ అంటారు. నెట్వర్క్ ఇంజినీర్ ఈస్ ఎ నెట్వర్క్ ఇంజినీర్ అంతే. సో, ఇది కూడా నేనే ఇన్ ది ఇయర్ ఆఫ్ 2016 ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదే ఏఎస్ఆర్ 9K. ఓకే. ఇది చాలా పెద్ద డివైస్ ఇది మినిమమ్ 20 క్రోర్స్ ఉంటుంది. ఇది ఏఎస్ఆర్ 920. ఇది ఏఎస్ఆర్ 903. లక్కీలీ ఐ గాట్ ఎ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ బిగ్ డివైసెస్ అట్ ఎర్లీ స్టేజ్. ఓకే. అందుకే నేను మీ ముందు ఇంత టెక్నాలజీతో ఇంత ముందున్నాను. ఓకే. ఎనీహౌ. సో, ఇది నేను అమెజాన్‌లో వర్క్ చేసేటప్పుడు తీసుకున్న పిక్చర్. అండ్ సో, ఇది నేను. సో, 2008లో 14లో నా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే. సో, 2013 నేను పాస్డ్ ఔట్ అనమాట. సో, నా జర్నీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకనంటే చాలామంది ఇదంతా ఫ్రెషర్స్ కోసమే, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ కోసం కాదు. ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే జాబ్‌ని చులకనగా చూస్తారు. అది ఫీల్డ్ జాబ్ అయినా, ఇంకో జాబ్ అయినా. సో, గైస్ ఎవరైతే స్టేటస్ కోసం నేను జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే డ్రాప్ అవ్వచ్చు.
నేను వాళ్ళని ఎంకరేజ్ చేయను. జాబ్ అనేది యూ షుడ్ ప్యాషనేట్ అబౌట్ టెక్నాలజీ. అందుకే ఇంత రాను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి బ్యాచ్‌కి డెమో తీసుకుంటున్నాను. టెక్నాలజీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, టెక్నాలజీ గురించి ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను? టెక్నాలజీని నువ్వు లవ్ చేస్తేనే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. లైక్ ఏంటి ఆ టెక్నాలజీ గురించి క్లారిటీగా అర్థమవుతన్నాయి. ఓకే. సో, ప్యాషనేట్ పీపుల్‌కి మాత్రమే నేను హెల్ప్ చేస్తాను. టైమ్ పాస్ చేసే వాళ్ళకి దేర్ ఇస్ నో ప్లేస్ హియర్. ఓకే. యాహ్! ప్లీజ్ అండర్‌స్టాండ్. సో, ఇదంతా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఫ్రెషర్స్ గురించి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. వాళ్ళు ఎంత కష్టపడింటే జాబ్ వచ్చింటుంది. ఏమేమి స్ట్రగుల్ అవుతున్నారో. ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ జెన్‌జీ కిడ్స్ ఏంటంటే సాటర్‌డే, సండే హాలిడే ఉండాలి. పాష్‌గా ఉండాలి. ఓకే. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కలిసి ఉండాలి. అలాంటివి నడవవు భయ్యా. అక్కడ ఉండవు అట్లా. ఓకే. ఒక జాబ్ అంటే అందరు టీమ్ ఉంటది. ఈ వీకెండ్ స్పాట్ అట్లా ఉండదు. అలాంటి కాలాలు పోయాయి. ఎక్కడ అలా ఉండదు. మీ లైఫ్ అనేది అలా ఎక్స్‌పెక్ట్ చేసి ఆ సాఫ్ట్‌వేర్ డొమైన్, ఐటీ డొమైన్‌లో రావాలని అనుకోకండి. ప్యాషన్‌గా ఉండండి. ఓకే. సో, అది ఫీల్డ్ జాబ్ అంటే మనం ఏమి ట్రావెల్ చేయం. అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది. ఓకే. అది డేటా సెంటర్ అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు. అక్కడ వెళ్లి అక్కడ ఇలాంటి డివైసెస్ ఉంటాయి. మనం కాన్ఫిగరేషన్ చేసి అంతా చేసి మళ్ళీ మీ ఆఫీస్‌కొచ్చేస్తారు అంతే. ఓకే. సో, నేను ఫీల్డ్ జాబ్‌గా వర్క్ చేశా 4 ఇయర్స్. ఫీల్డ్‌లో వర్క్ చేశాను కాబట్టే ఫీల్డ్‌లో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో నాకు తెలిసింది. అలాగే నువ్వు ఆఫీస్‌లో కూర్చున్న వాళ్ళకి అసలు ఏమి తెలీదు. నాకు ఇంజినీర్స్ ఎస్పెషల్లీ. అసలు ఫీల్డ్‌లో ఒక ఎస్ఎఫ్‌పిని ఎప్పుడైనా చూసారా కళ్ళతోటి? ఎస్ఎఫ్‌పిని? నో సార్. నేను చూసాను సార్. యాహ్! కొంతమందికి నేను చూసాను సార్. కొంతమందికి ఏంటి ఆపర్చునిటీ ఉంటది. కొంతమందికి ఉండదు. ఓకే. జనరల్‌గా చెప్తున్నాను. Sir, I will say 10 యాహ్! kilometers, 5 kilometers perception modules uses. యాహ్! సో, అదనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. సో, ఫీల్డ్‌లో వర్క్ చేసే వాళ్ళకి దే విల్ హావ్ ఎ ఆపర్చునిటీ. సో, గో ఆన్ మ్యూట్ ప్లీజ్. హరి. యాహ్! సో, నేను నా నా స్టార్టింగ్ సాలరీ 8,000 అండి. ఇప్పుడు చాలా మందికేంటంటే, అన్న ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత కొంతమంది అన్న 2.5 ఎల్‌పీఏ. నేనిచ్చేది ఫ్రెషర్స్‌కి మినిమమ్ 2.5 ఎల్‌పీఏ టు 4.5 ఎల్‌పీఏ బిట్వీన్ ఉంటుంది. అది మీరు తీసుకున్న కోర్స్‌ని బట్టి, స్కిల్‌ని బట్టి ప్యాకేజెస్ ఉంటాయి. కొంతమంది ఓన్లీ సీసీఎనే తీసుకుంటారు. వాళ్ళకి 2.5 ఎల్‌పీఏ వస్తది. నేను ఇంటర్న్‌షిప్ తీసుకోమంటాను. స్కిల్‌ని బట్టే కదా ప్యాకేజ్ ఉండేది. సో, అక్కడ చాలా మందికి 4.5 ఎల్‌పీఏ, 4 ఎల్‌పీఏ కూడా వచ్చాయి. సో, ప్యాకేజెస్ తక్కువ. అరే బాబు! జాబ్ రావడమే ఎక్కువ అంటే మళ్ళీ ప్యాకేజ్ తక్కువ అని. అసలు మనం ఫ్రెషర్ అనే ముద్ర పోగొట్టుకోవాలి. మీరు హైదరాబాద్ వెళ్తే వాకిన్ జరిగితే కొన్ని హాఫ్ కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు కొన్ని వందల మంది ఒక జాబ్ కోసం క్యూలో నిలబడి ఉంటారు. అర్థం కానిదేంటంటే అట్లా జాబ్స్ రావు. స్కిల్స్ నేర్చుకున్నోడికి ఉన్నవాడికి జాబ్స్ వస్తాయి. ఓకే. సో, జాబ్ వాల్యూ ఎవరికి తెలుస్తుంది? ఆన్ ద ఫీల్డ్ వెళ్లి కష్టపడిన వాడికే వస్తుంది. నేను బీటెక్ పాస్ ఔట్ అయిన తర్వాత మా ఇంట్లో గూడా గవర్నమెంట్ జాబ్ అని పుష్ చేసి, గవర్నమెంట్ జాబ్ కోసం మన నంద్యాలలో గురు రాఘవేంద్ర అది ఉంది గదా! బ్యాంక్ కోచింగ్ తీసుకొని నచ్చక మళ్ళీ హైదరాబాద్‌కొచ్చి నాకు బీటెక్‌లోనే థర్డ్ ఇయర్ నుంచి నెట్వర్క్ ఇంజినీర్, ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ వర్క్ చేయాలనేది ఒక పిచ్చి. వచ్చి అమీర్‌పేట్ చుట్లు తిరిగి ఏ అసలు నేను నెట్వర్క్ ఇంజినీర్ అవ్వాలి. ఏం కోర్స్ నేర్చుకోవాలనుకుంటే సీసీఎన్ అని తెలుసుకొని, ఆ తర్వాత అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు జూసి ఏది నచ్చక యాంబియన్స్ నుంచి ఒక టెక్నాలజీస్ అదొకటుంటది. అని పేరు మెన్షన్ చేయను. అందులో జాయిన్ అయ్యి అక్కడ గూడా ఏం నేర్చుకోలేక ఓకే. నా ఓన్‌గా నేను నేర్చుకొని ఏదో ఒక జాబ్ తెచ్చుకొని ఎంట్రీ లెవెల్‌లో ఫీల్డ్ ఇంజినీర్‌గా చేస్తూ ఇది డెస్క్‌టాప్ సపోర్ట్ ఇంజినీర్ నేను. డెస్క్‌టాప్ ప్లస్ నెట్వర్క్ 2 అడ్మిన్ లాగా. సో, కానీ నెట్వర్కింగ్ మీదనే ఎక్కువ వర్క్ చేసి ఇక్కడ నేననమాట ఇది. సో, ఈ ర్యాక్స్ మీరు ప్రతి చోట చూస్తారు. ఈ తర్వాత మళ్ళీ ఇక్కడ 2 ఇయర్స్ వర్క్ చేసి సర్విస్ ప్రొవైడర్ ఏపీఎస్ఎఫ్ఎల్‌లో వర్క్ చేశా. ఇది చూసారు కదా పిక్చర్ ఇది. ఇక్కడ ఏపీఎస్ఎఫ్ఎల్‌లో వైజాగ్‌లో వర్క్ చేసిన తర్వాత ఫీల్డెళ్ళా. ఓకే. డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్ లాగా నెల్లూరు. అక్కడ అంతా ఇంప్లిమెంట్ చేసేసి ఇవే డీడబ్ల్యూఎం డివైసెస్ చూస్తున్నారా? ఇవే అవి. ఇదంతా అయిన తర్వాత నేను గూడా అప్పుడు ఇంక ఈ ఫీల్డ్ జాబ్ వద్దు మనం అన్నీ తెలుసుకున్నాం మనం ఇంగ ఇన్ఫోసిస్ అని గాదు. మంచి ఒక పెద్ద సర్విస్ బేస్ కంపెనీస్‌కెళ్ళాలి. అప్పుడు ప్రొడక్ట్ బేస్ అంటే గూడా తెలీదు నాకు. పెద్ద పెద్ద కంపెనీస్‌కెళ్ళాలని ఒక డ్రీమ్. నా డ్రీమ్ కంపెనీ ఏంటంటే ఇన్ఫోసిస్ అండి. బీటెక్ చదివేటప్పుడు ఇన్ఫోసిస్ ఎగ్జామ్ పెట్టేది. లైక్ ఫ్రెషర్స్‌కి రైట్? సో, నేను ఎళ్ళినప్పుడు ఇన్ఫోసిస్ క్యాంపస్ ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసి షాక్ అయ్యా. అబ్బా! ఏమన్నా ఉందా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొడితే ఇలాంటి కంపెనీలో కొట్టాలని. అలాగా లక్కీగా ఇన్ఫోసిస్‌లో ఇంటర్వ్యూ వచ్చింది. జాయిన్ అయ్యా. అసలు నీకెంత సాలరీ కావాలని అడిగారు నాకు. సాలరీ కూడా ఏం చెప్పలేదు నేను. అంటే ఇలాంటి కంపెనీలో ఎంటర్ అయితే చాలనుకోని వెళ్ళా. సో, నాకేమిచ్చారు జస్ట్ ఒక 10% హైక్ ఇచ్చి పంపించారు. నేనేం అడగలేదు కాబట్టి. అప్పుడు నాకు 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. జాయిన్ అయిన తర్వాత ఇండక్షన్ డే రోజు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యా. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అది ఇది అని. వాళ్ళ ప్యాకేజెస్ 4 ఇయర్స్‌కి 8-9 ఎల్‌పీఏ ఉన్నాయి. సర్లే ఏముందిలే జాయిన్ అయితే మనకి మంచి ప్రాజెక్ట్ వస్తే చాలు. అప్పటికే నేను సీసీఎన్ఏ సర్టిఫికేషన్ చేసి అంత పవర్‌ఫుల్ మైండ్ సెట్‌తో ఉన్నా. కట్ చేసి చూస్తే 1 వీక్ అయిపోయింది ఇండక్షన్. నెక్స్ట్ ఏంటి? బెంచ్‌లో పెట్టారు.
నేనేమనుకున్నా ఇన్ఫోసిస్ కంపెనీలో జాయిన్ అయితే ఆ ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క ఆర్కిటెక్చర్ అంతా నేను ఆ టీంలో ఉంటాను, దాన్ని మెయింటైన్ చేస్తాను అనుకున్నాను. కట్ చేసి చూస్తే బెంచ్‌లో పెట్టారు. ఈ బెంచ్ అనే కాన్సెప్ట్ ఫ్రెషర్స్‌కే కదా! ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఏంటి అంటే 2017లో నేను జాయిన్ అయినప్పుడు అప్పట్లో ఎలా ఉండేదంటే కొన్ని వందల మందిని హైర్ చేసుకొని బెంచ్‌లో పెట్టి ఇంతమంది నా దగ్గర ఇంజినీర్స్ ఉన్నారని చెప్పి క్లయింట్‌కి చెప్పి ప్రాజెక్ట్స్ తెచ్చుకునేవాళ్ళు. ఓకే. జనరల్‌గా. సో, నన్ను బెంచ్‌లో పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌కి మ్యాప్ చేశారు. అంటే ఏంటి? నాది నెట్వర్కింగ్ డొమైన్ కదా! సాప్ డొమైన్‌కి మ్యాప్ చేశారు. అరే బాబు! నాది నెట్వర్కింగ్ రోల్, నేను సీసీఎన్ఏ చేశాను. ఒక 10% నెట్వర్కింగ్ ఉన్నది చేస్తాను. అసలు సాప్ అంటే ఏందో నాకు తెలీదంటే, నో ప్రాబ్లమ్ మీకు ట్రైనింగ్ ఇస్తా అంటే, అట్టెట్లా మ్యాప్ చేస్తారు నీకు? అన్నా. నువ్వు గాన ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయకపోతే నీకు రెడ్ ఫ్లాగ్ ఇస్తా అన్నారు. నేను అంటే డెలివరీ మేనేజర్‌తో మీటింగ్ డైరెక్ట్‌గా. నువ్వు రెడ్ ఫ్లాగ్ ఇచ్చుకో, గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చుకో, ఏ ఫ్లాగ్ అయినా ఇచ్చుకో. నాకు టెక్నాలజీ నాకది కాదు బాబు నేనేం చేయగలను? నాకు తెలియకపోతే అంటే, లేదు మేము ట్రైనింగ్ ఇస్తాం, అలవెన్సెస్ ఇస్తాం అది అని అన్నారు. నేను యాక్సెప్ట్ చేయలే. నువ్వు ఆఫర్ లెటర్‌లో సైన్ చేసే ముందే కంపెనీకి కావాల్సిన టెక్నాలజీ నేర్చుకొని నువ్వు సర్వీస్ చేస్తా అని చెప్పి సైన్ చేశావు. గుర్తుందా అన్నాడు. ఒక ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో జాయిన్ అయ్యేటప్పుడు ఆఫర్ లెటర్‌లో ఒక 15-20 పేపర్స్ ఉంటాయి. తెలుసా? ఒక మినిమమ్ 20 పేపర్స్ ఉంటాయి. అందులో ఎక్కడో ఒక చిన్న పాయింట్ ఇస్తే ఎవడు చదువుతాడు? దయచేసి ఎవరైనా ఆఫర్ లెటర్ వస్తే చదవండి అన్నీ. ఓకే. యాహ్! సో, అయినా గూడా దానికి నేను రెడ్ ఫ్లాగ్ ఇవ్వండి, నేను ఎళ్ళిపోతా అని చెప్పి ఎళ్ళిపోయా. చూస్తే నాకేం రెడ్ ఫ్లాగ్ అని ఇవ్వలేదు. స్కిల్ మిస్ మ్యాచ్ అని చెప్పాడు. తర్వాత 3 మంత్స్ చూసా. చూస్తే ఎవ్రీ వీకెండ్ ఫ్రైడే రోజు డీజే జరుగుతది. మంచిగా ఆఫీస్‌లోనే ఎంటర్‌టైన్‌మెంట్ స్టఫ్సే ఎక్కువున్నాయి. నాకేమో అంటే నా డొమైన్‌కి ఎక్కువ ప్రాజెక్ట్స్ లేవక్కడ. ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్. ఇట్లా కాదని జెప్పేసి ఇంకా ఏదో ఒక నెట్వర్కింగ్ ప్రాజెక్ట్స్ వస్తే జాయిన్ అయ్యా టెస్టింగ్‌కి. నెట్వర్కింగ్ టెస్టింగ్ అని. నచ్చక రిజైన్ చేసేసా. ఆ డిసిషన్ నేను తీసుకున్నందువల్ల నేను జునిపర్ టాక్ రోల్‌లో చేరా. అసలు టాక్ అంటే ఏందో తెలీదు. నాకాడున్న నాలెడ్జ్‌కి రోల్ వచ్చింది. ఇక్కడ నా లైఫ్ చేంజ్ అయిపోయింది. వన్స్ ఐ జాయిన్ యాస్ ఎ టాక్ ఇంజినీర్. ఇక్కడ నేను అప్పటికి నాకి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అన్ని పెద్ద పెద్ద ప్రోటోకాల్స్ బీజీపీ, ఓఎస్పీఎఫ్ అన్నీ కాన్ఫిగర్ చేస్తా, ట్రబుల్ షూట్ చేస్తా. కానీ బ్యాక్ ఎండ్ ఎలా ఉంటదో తెలీదు. ఇక్కడికొచ్చినాక తెలిసింది. ఇక్కడ నేర్చుకొని ఇక్కడ 2 ఇయర్స్ చేసి మళ్ళీ నోకియా టాగ్. అక్కడి నుంచి అమెజాన్. ఓకే. నోకియా టాక్ పిక్చర్ ఉండదు. ఎందుకంటే నోకియా లాక్‌డౌన్‌లో ఎళ్ళిపోయింది. అమెజాన్ నుంచి ఆరికల్. సో, నేను ఆల్‌మోస్ట్ ఎన్ని కంపెనీస్‌లో వర్క్ చేశా? ఎన్‌ఐటీ 1, 2, 3, 4, 5 అండ్ 6 కంపెనీస్‌లో వర్క్ చేశా. ఈ 13.5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో. ఏ కంపెనీలో 2 ఇయర్స్ కంటే ఎక్కువ లేను. అమెజాన్‌లో ఒక్కటే 2.4 ఇయర్స్ ఉన్నా. అది కిక్ కోసం కాదు. టెక్నాలజీ కోసం. టెక్నాలజీస్ నేర్చుకోవాలనే ఒక తపన కోసం. ఒకే ప్రాజెక్ట్‌లో ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటే నువ్వేం నేర్చుకోలేవు. వితిన్ ద కంపెనీలోన డిఫరెంట్ ప్రాజెక్ట్ మూవ్ అవ్వాలా? లేదంటే డిఫరెంట్ కంపెనీ కన్నా మూవ్ అవ్వాలా? నేను టెక్నికల్‌గా బాగున్నాను కాబట్టి ప్యాకేజెస్ ఆటోమేటిక్‌గా వచ్చేసాయి. సో, మనకి ఏంటి 2 థింగ్స్ ఇంపార్టెంట్. ఒకటి టెక్నికల్ గ్రోత్, ఒకటి ఫైనాన్స్ గ్రోత్. అవునా? టెక్నికల్‌గా నువ్వు స్ట్రాంగ్ ఉంటే ఫైనాన్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. నా స్టూడెంట్స్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌కి 16 ఎల్‌పీఏ మినిమమ్ కొట్టారు. ఇప్పుడు చూపిస్తా వాళ్ళందరివి. ఓకే. యాహ్! సో, ఇప్పుడు పే స్కేల్ ఎలా ఉంటుందంటే 2.5 ఎల్‌పీఏతో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, మార్చ్ మంత్‌లోనే ఆల్‌మోస్ట్ 26 ప్లస్ ఇంకా 6 ఆఫర్ లెటర్స్ లేవు. బట్ అందరికి మెయిల్స్ ద్వారా కన్ఫర్మేషన్ అయిపోయి 26 మెంబర్స్‌కి మేము ఆల్రెడీ ఆహ్, చేసాము. ఓకే. ఏంటి రెఫరెన్స్ ఇచ్చేసామనమాట. ఓకే. సో, ఇవన్నీ మార్చ్ మంత్. సో, మీరు నవంబర్ నుంచి చూసుకుంటే ఇప్పటికి 130 మెంబర్స్‌కి మేము ప్లేస్‌మెంట్స్ ఇచ్చాం. ఇచ్చినటివి ఇచ్చుకుంటా మేము పోస్ట్ చేస్తున్నాం. విత్ ఆఫర్ లెటర్స్‌లో. అవి ఏంటి అఫీషియల్‌గా మాకు చెప్పిన వాళ్ళు స్టూడెంట్స్. ఓన్లీ 10 మెంబర్స్. అంటే 100 మెంబర్స్‌కి జాబ్ వస్తే 10 మెంబర్స్ మాత్రమే మాకు చెప్తున్నారు. మిగతా వాళ్ళు చెప్పట్లేదు. ఓకేనా? అర్థం చేసుకోండి ఏ లెవెల్‌లో ఉన్నాయో. సో, ఇక్కడ చూడండి. సో, కీర్తి ఈ అమ్మాయి నాన్ టెక్నికల్ అండి. ఇన్ఫోసిస్‌లోనే నాన్ టెక్నికల్ బీపీఓ జాబ్స్ ఏదో ఇన్ఫోసిస్‌లోనే వర్క్ చేసేది. కీర్తి అనే అమ్మాయి. ఈ అమ్మాయి సక్సెస్ స్టోరీ కూడా తీసుకున్నాము. పోస్ట్ చేస్తాం. సో, ఈ అమ్మాయికి ఎంతొచ్చింది ప్యాకేజ్ 5.92 అనుకుంటా. ఓకే. 5.92 ఎల్‌పీఏ. తన ప్యాకేజ్ ఎంత 2.4 ఎంతో ఉండింది. యాస్ ఎ టెక్నికల్‌గా ఎల్&టీ మైంట్రీలో వచ్చింది. ఎప్పుడు మార్చ్ 12 జాయిన్ అయింది. తను కంప్లీట్‌లీ నాన్ టెక్నికల్. ఓకే. అండ్ ఇతను ఫ్రెషర్. సో, ఈ బోండాడ అండ్ వేదాంగ్ అనేవి మాకి రెగ్యులర్ క్లయింట్స్. చూడండి ఇతను ఫ్రెషర్ కెరీర్ గ్యాప్ ఉంది ఇతనికి. 5 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది ఇతనికి కూడా. సో, ఎంతొచ్చింది ప్యాకేజ్ 2.58 ఎల్‌పీఏ. ఫ్రెషర్‌కి కెరీర్ గ్యాప్ ఉంది 2.5 ఎల్‌పీఏ పర్లేదా? కాదా? మార్చ్ 9థ్. ఓకే. సో, అసలు కెరీర్ గ్యాప్ ఉంటే అసలు ఎవరు తీసుకోరు. అందుకనే ఏం చేస్తారు బయట, మీరు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాలి. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడితేనే
కెరీర్ గ్యాప్ ఫిల్ అవుతుంది. మీకు జాబ్ ఆపర్చునిటీస్ అని కొన్ని సో కాల్డ్ ఇన్‌స్టిట్యూట్స్ బయట ఉంటారు జనాలు. అలా చేసి తప్పుదారిలో పోయి డబ్బులు వేస్ట్ చేసుకొని ఎంతోమంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మందున్నారు. ఇక్కడ ఫేక్ అనేవాళ్ళు ఎవరైనా పెట్టాలనుకుంటే దయచేసి ఎగ్జిట్ అవ్వండి. ఇక్కడ నేను ఫేక్ ఎంకరేజ్ చెయ్యను. స్కిల్ డస్ మ్యాటర్. ఆ ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించుకోవడానికి మీరు ఖర్చు పెట్టేదెంత? 30,000-40,000. ఆ 30,000-40,000 పెట్టి సర్టిఫికేషన్స్ చేయండి. చేస్తే మిమ్మల్ని రెడ్ కార్పెట్ ఏసి మరీ తీసుకుంటాడు వాడు స్కిల్ ఉంటే. ఈ ఐటీ అనేది ప్యూర్‌లీ కమర్షియల్. మీ దగ్గర స్కిల్ ఉందా? మీ స్కిల్స్ యూజ్ చేసుకొని వాడు డబ్బులు సంపాదించుకుంటాడు. సంపాదించుకున్న దాంట్లో మీకు కొంచెం ఇస్తాడు అంతే. అర్థం చేసుకోండి. ఐటీ కంపెనీస్ ఎలా పనిచేస్తాయో. మీరు ఐటీ కంపెనీస్ మీద ప్రేమ పెంచుకోండి. అబ్బో! ఈ కంపెనీ వల్ల నా లైఫ్ ఇట్లయింది, అట్లయింది అని చెప్పుకొని అక్కడే ఉండి చాలామంది వేస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నో. సెల్ఫిష్‌గా ఉండండి. సబ్జెక్ట్ ఉందా? ఉండండి. లేదంటే జంప్ అవ్వండి. మీ దగ్గర మ్యాటర్ ఉన్నంత వరకు మీరు ఎక్కడ బెండాల్సిన అవసరం లేదు. ఓకే. సో స్కిల్ డస్ మ్యాటర్. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఒకే చోట ఉండకండి. ఫ్రెషర్స్ కెరీర్ గ్యాప్ ఉందా? బాధపడకండి. కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నామని చెప్పండి. ఒకవేళ ప్రూఫ్ అడిగితే లాయర్ తోటి అఫిడవిట్ తీసుకోండి. నేను గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఒక ₹500 ఇస్తాడు అంతే. ఎవరు అడగరు. స్కిల్ అడుగుతారు. ఎందుకు కెరీర్ గ్యాప్ ఉందంటే అందరికి తెలుసు. గవర్నమెంట్ జాబ్స్ అని చెప్తే అయిపాయే. ప్రాబ్లమే లేదు. ఓకే. నౌ ఇవన్నీ అవే చూడండి. సో, నౌ ఆశారమ్య తను కూడా ఫ్రెషర్ అండి. అమ్మాయిలకి జాబ్ రావట్లేదు అంటారు. ఇప్పుడే ఈ 3 ఆఫర్ లెటర్‌లో ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. ఓకే. తను ఫ్రెషర్ 2.34 అంటే 2,34,099 మీరే చూస్తున్నారు. టెక్నికల్ ఇంజినీర్‌గా వచ్చింది. ఓకే. యాహ్! నౌ నెక్స్ట్ ప్రో. ఈ అబ్బాయి సక్సెస్ స్టోరీ పెట్టాను చూడండి. ఎంతొచ్చింది ప్యాకేజ్? 10,00,000 ఎక్కడ తెలుసా? ఓపెన్ ఏఐ ఆరికల్‌లోనే. సో, ఆరికల్ కోసం విప్రో హైర్ చేసుకుంటుంది. విప్రో పేరోల్ వీళ్ళు అంటే థర్డ్ పార్టీ మీద థర్డ్ పార్టీ లాగా అనుకోండి. వాటెవర్ ఈస్ థర్డ్ పార్టీ డజంట్ మ్యాటర్. ఆ అబ్బాయికి ఇంకో ఆఫర్ కూడా వచ్చింది. కానీ నేను ఇదే ప్రిఫర్ చేయించాను. ఎందుకంటే ఆరికల్ మీద క్లయింట్ వచ్చేసి ఆరికల్ డేటా సెంటర్ ఏఐ మీద వర్క్ చేస్తాడు. చాలా గ్రోత్ బాగుంటది. జాయిన్ అవ్వమన్నా. అతనికి 100% హైక్ వచ్చిందండి. అతని ప్యాకేజ్ ఎంత 4.92 ఎంతో ఉండింది. 10,00,000 ప్యాకేజ్ వచ్చింది. ఓకే. ఎప్పుడొచ్చింది డేట్? మార్చ్ 13 చూస్తున్నారు కదా! సో, అది. నెక్స్ట్ నవీన్. ఇతను ఫ్రెషర్. ఇతనికి 2.29 ఎల్‌పీఏ వచ్చింది. ఓకే. ఇతను కూడా కెరీర్ గ్యాప్ స్టూడెంటే. సో, కొన్ని ఆఫర్ లెటర్స్ కొన్ని సక్సెస్ స్టోరీస్ పోస్ట్ చేశాను చూడండి. ఇంకోటి మైక్రోసెన్స్. సో, ఇతనికి ఎంత 2.43 ఇతను కూడా ఫ్రెషరే మహమ్మద్ హుసేన్. సో, ఫ్రెషర్స్‌కి 2.5, 2.4 నుంచి స్టార్ట్ అవుతదండి. ఓకే. నౌ ఎస్‌విఎన్ టెక్నాలజీస్. ఇతనొచ్చేసి కంప్లీట్‌లీ నాన్ టెక్నికల్. ఎవరు తెలుసా? కాలేజెస్‌లో ల్యాబ్ అడ్మిన్ అని ఉంటారు. అవునా? కంప్యూటర్ ల్యాబ్‌లో అడ్మిన్‌గా ఐ మీన్ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్స్‌గా వర్క్ చేస్తుంటాడు. ఇతను. సో, ఈ అబ్బాయి డైరెక్ట్‌గా 4.5 ఎల్‌పీఏతో కొట్టాడు. మంత్లీ ₹35,500 మాక్సిమం. మార్చ్ 2 వచ్చింది. యాస్ ఎ డేటా సెంటర్ ఇంజినీర్. కంప్లీట్‌లీ నాన్ టెక్నికల్ టు టెక్నికల్. ఓకే. యాహ్! సో, ఈ అబ్బాయి ఫ్రెషర్. అదే కంపెనీలోనే 26,000 పర్ మంత్ అంటే ఆల్‌మోస్ట్ 3.2 లాక్ ఎల్‌పీఏ. చూడండి ఇతను కూడా ఫ్రెషరే కదా! మరి 3.2 వచ్చింది ఇతనికి. డిపెండ్స్ ఆన్ ద స్కిల్స్. ఓకే. అండ్ ఇతనికి వెంకట్ సాయికి 2.42 ఎల్‌పీఏ చూడండి. ఓకే. నౌ ఎల్‌టీఎం అనదర్ క్యాండిడేట్. సో, ఇతనికి ఎంతొచ్చింది? 10,00,000 ప్యాకేజ్. ఇతను టెక్నికల్ గాయ్. ఆ టెక్నికలే 2.8 ఎల్‌పీఏ ఉన్నట్టుంది నెట్వర్క్ ఇంజినీర్‌గా. హి గాట్ 300% హైక్ ఎల్‌టీఎంలో. ఓకే. సో, వంశీ హి గాట్ ఇట్. ఇతనికి 4 ఆఫర్ లెటర్స్ వచ్చాయండి. బట్ హి చూస్ థిస్ ఆఫ్టర్ వి హాడ్ ఇట్. అసెంచర్‌లో వచ్చింది, కాగ్నిజెంట్‌లో వచ్చింది. సో, ఫైనల్లీ దీంట్లో చూస్ చేసుకున్నాడు. నెక్స్ట్ పాలో ఆల్టో టాక్ ఇంజినీర్‌గా డైరెక్ట్‌గా. ఇతను కూడా టెక్నికల్ ఇంజినీరే. ఇతనికి 3.8 ఎల్‌పీఏ ఉన్నట్టుంది. సో, వీళ్ళందరితో నేను సక్సెస్ స్టోరీస్ తీసుకున్నాను. అందుకే నాకు గుర్తుంది. సో, ఈ అబ్బాయి సక్సెస్ స్టోరీ కూడా పోస్ట్ చేశా. ఇతనికి ఎంతొచ్చింది? 9 ఎల్‌పీఏ. ఎప్పుడు? మార్చ్ 9థ్. ఇవన్నీ మార్చ్ మంత్ పే స్లిప్సే. సారీ మార్చ్ మంత్ ఆఫర్ లెటర్సే. అవునా? ఓకే. సో, ఇంకొక పర్సన్‌కి 6 ఎల్‌పీఏ వచ్చింది. ఇతను ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్సే నాగచంద్ర అని. ఓకేనా? సో, ఎప్పుడొచ్చింది ఇతనికి ఆఫర్ లెటర్? వాట్ డేట్ హి గాట్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చే ఓన్లీ. ఓకే. ఇవన్నీ మార్చ్ మంత్ పే స్లిప్సే. సారీ ఆఫర్ లెటర్స్. ఓకే. యాస్ ఎ టాక్ ఇంజినీర్ అండి. ఇతను కూడా పాలో ఆల్టో టాక్ ఇంజినీర్. ఓకే. యాహ్! సో, పాలో ఆల్టో కంపెనీస్‌ని డీల్ చేసే ఆ ప్రాజెక్ట్‌ని డీల్ చేసే రెండే 2 కంపెనీస్ ఇండియాలో. ఒకటి మోవేట్, ఒకటి ఐఓపెక్స్. ఇంకోటి వెలాసిస్. వెలాసిస్‌లో అయితే చాలా మంది జాయిన్ అయ్యారు. సో, ఇతను కూడా ఇతను ఫ్రెషర్ అండి. హి ఈస్ ఎ ఫ్రెషర్. ఓకే. ఇతనికి 3.5 ఎల్‌పీఏ వచ్చిందనుకుంటా. ఇతను యాహ్! 3,00,000 సారీ. చూస్తున్నారా? 3,00,000 మరి ఇతను ఫ్రెషరే గదా!
మరి 3 లాక్స్ వచ్చింది. సో, అండర్‌స్టాండ్ ఇట్. డిపెండ్స్ ఆన్ ద స్కిల్‌ని బట్టి మీకు ఎంత ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో, ఇవన్నీ ఆఫర్ లెటర్సే. సో, రీసెంట్‌గా సీఎంఎస్, ఇస్రో ఈస్ అ క్లయింట్. ఓకే. ఇతను నాన్ టెక్నికల్ అండి. 4.5 ఎల్‌పీఏ వచ్చింది. రీసెంట్‌గా నేను పోస్ట్ చేశా. సో, ఇట్లా చాలా వచ్చాయి. ఇవన్నీ నేను చూపించుకుంటూ పోతే టైం సరిపోదు. ఓకే. టోటల్‌గా 26 ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. సో, ఫ్రెషర్స్‌కి 2.5 నుంచి 4.5తో స్టార్ట్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి మీ మీ స్కిల్‌ని బట్టి ఉంటుంది. రీసెంట్‌గా మన దగ్గర హైయెస్ట్ కొట్టింది 27 ఎల్‌పీఏ. తనకి 5.5 ఉంది. ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్ 5.5 ఉండింది. 5.5 నుంచి 27 ఎల్‌పీఏ కొట్టారు. సో, ఇక్కడ మెన్షన్ చేశాను. మన ఆఫీస్‌లో చూస్తే అది మన వెబ్ పేజ్‌లో చూస్తే మీకు కనిపిస్తుంది. సో, హైయెస్ట్ ప్యాకేజెస్. సో, ఉమా అని ఇంకొక అమ్మాయి, అమ్మాయిలు బాగా కొట్టారు. అబ్బాయిలు కూడా కొట్టారు. సో, ఇది హైయెస్ట్ ప్యాకేజ్. సో, 26.5. ఓకే. ఇంకా మేము అప్డేట్ చేయలేదు ఇవన్నీ. ఇవన్నీ ఒక 6 మంత్స్ బ్యాక్ అప్డేట్ చేసినట్టు ఇవన్నీ. ఓకే. యాహ్! ఎనీహౌ సో, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ప్యాకేజెస్ అనేటివి మీ టెక్నికల్ స్కిల్స్ అంటే మీ ప్యాకెట్ లెవెల్ స్కిల్స్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా? యాహ్! సో, జునిపర్ సర్టిఫికేషన్ చేస్తే చూడడానికి ఇలా ఉంటుంది. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. లుక్స్ లైక్ దిస్ ఇస్ స్కోర్ కార్డ్. ఇప్పటికి 180 మెంబర్స్ రాసారు. అందరూ పాస్ అయ్యారు. ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వలేదు. అండ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. కంపల్సరీగా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. నైట్ షిఫ్ట్ మీకు ఓకే అయితే జాయిన్ అవ్వండి. లేదంటే లేదు. ఓకే. అండ్ ఇవి కోర్స్ ఫీజెస్ వచ్చేసి ఎవరెవరు ఏ కోర్స్ తీసుకోవాలనేది చెప్తున్నాను. ఫ్రెషర్స్‌కి 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెషర్స్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి. మనం చూపించేది సీసీఎన్ఏ అడ్వాన్స్ ట్రైనింగ్ అండి. నాట్ ఓన్లీ నార్మల్ సీసీఎన్ఏ ట్రైనింగ్. సీసీఎన్ఏ అడ్వాన్స్ ట్రైనింగ్. ఇక్కడ వైర్ షార్క్ అనే టూల్ ఉంటుంది. ఇట్లా వైర్ షార్క్ అనే టూల్‌తో ప్యాకెట్ క్యాప్చర్ చేసి చూస్తాను. సో, ఇది వైఫై ప్యాకెట్ క్యాప్చర్ చేశా. ఇక్కడ చూస్తున్నారా అందరూ? సో, ఇందులో ఇప్పుడు నేను గూగుల్ మీట్ ద్వారా ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఆల్ ద కాన్సెప్ట్స్. సో, నా కంప్యూటర్ గూగుల్ మీట్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది. ఇది లైవ్ ప్యాకెట్ క్యాప్చర్. ఇలా ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఈచ్ హెడర్‌లో ఏ ఫీల్డ్స్ ఉంటాయి అని ఎక్స్‌ప్లెయిన్ చేసి మరి కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ కాల్డ్ ప్యాకెట్ లెవెల్ ట్రైనింగ్. ప్రతి ఒక్క నెట్వర్క్ ఇంజినీర్ నేర్చుకోవాల్సింది ఇదే. అది ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయినా. ఈ ప్యాకెట్ లెవెల్ నాలెడ్జ్ లేకపోతే మీరు ఆర్ నాట్ వర్తీ. ఐ యామ్ టెల్లింగ్ యూ. ఓకే. సో, ఈవెన్ సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్స్ కూడా ప్యాకెట్ లెవెల్‌లో ఇక్కడ నేర్చుకొని మూవ్ అవుతున్నారు సైబర్ సెక్యూరిటీ. ఓకే. ప్యాకెట్ లెవెల్ ట్రైనింగ్ ఈస్ ఇంపార్టెంట్. సీసీఎన్ఏ అడ్వాన్స్‌లో అదే నేర్పిస్తాం ప్యాకెట్ లెవెల్ ట్రైనింగ్. సో, ఇక్కడ సీసీఎన్ఏ ఉంది కదా! ఇదే సిలబస్ చూసుకోండి. ప్రతి ఒక్క కోర్స్ యొక్క సిలబస్ ఉంటుంది ఈడ. ఓకే. యాహ్! చూడండి ఇవన్నీ నేను డిజైన్ చేసా కోర్స్ ఇది. ఫేజ్ 1, ఫేజ్ 2 నేను ఇక్కడ బేసిక్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. మొత్తం ప్యాకెట్ లెవెలే ఉంటుంది. ఇదంతా సిలబస్. ఇందులో బీజీపీ ఉండదు. ఎందుకంటే బీజీపీ అనే ప్రోటోకాల్ సీసీఎన్‌పీది. కానీ సీసీఎన్ఏ అడ్వాన్స్ ట్రైనింగ్ కదా! ఇందులో నేను బీజీపీ చెప్తా. అలాగా సిలబస్‌లో లేని కాన్సెప్ట్స్ చాలా చెప్తా. అందుకే దీన్ని సీసీఎన్ఏ అడ్వాన్స్ అంటారు. అండ్ జునిపర్ విత్ సర్టిఫికేషన్ అసిస్టెన్స్, ఏడబ్ల్యూఎస్, లైనెక్స్ ఫర్ నెట్వర్కింగ్. ఇక్కడ మేము లైనెక్స్ టీచ్ చేస్తాం. ఇందాక ఎన్విడియా డివైస్ చూపించాను కదా! ఆ ఎన్విడియా డివైస్‌లో ఉండే బ్యాక్ ఎండ్ ఆపరేటింగ్ సిస్టమ్ దేంతో బిల్డ్ చేస్తారు? లైనెక్స్. లైనెక్స్ ఇస్ మ్యాండేటరీ అండి. లైనెక్స్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. విండోస్ అడ్మినిస్ట్రేషన్ లాగా. అడ్మినిస్ట్రేషన్ చెప్పను. ఓన్లీ నెట్వర్కింగ్‌లో లైనెక్స్ ఎంతవరకు యూజ్ అవుతుందో అది చెప్తాను. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆబ్వియస్లీ ఫ్రీ. ఓకే. ఇక్కడ ఈ కోర్స్ సో, ఇక్కడ మీకు ఈ కోర్స్‌లో ఈ కోర్సెస్ అన్నీ కవర్ అవుతాయి. 2 మంత్స్ పీరియడ్. సో, 28,000 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇది ఫీ. ఫీ రిలేటెడ్ ఏదైనా తెలుసుకోవాలంటే, కోర్స్ ఎన్రోల్ చేసుకోవాలంటే మా టీమ్‌నే కాంటాక్ట్ అవ్వండి. ఇది స్లైడ్‌లో ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. దీని యొక్క సిలబస్, ఫీ స్ట్రక్చర్ అంతా వెబ్‌సైట్‌లో ఆల్రెడీ ఉంది. ఇక్కడ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు ఫీ స్ట్రక్చర్ అని ఉంది కదా! ఇక్కడ. ఇది క్లిక్ చేస్తే మీకు అంతా ఇక్కడ ఆల్రెడీ ఉంది చూసుకోండి. కానీ ఇక్కడ స్లైడ్‌లో ఉంది కాబట్టి ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇట్. కాంటాక్ట్ మై టీమ్ ఫర్ ఎనీ క్వెరీస్ ఆన్ ఫీ. ఐఎమ్ నాట్ ద పర్సన్ అబౌట్ ఫీ. డిస్కౌంట్స్. సో, నిన్న రీల్‌లో చూసారా ఎవరైనా? ఫెస్టివల్స్ బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల మా టీమ్ అనౌన్స్ చేసింది ఏంటంటే, ఉగాది, రంజాన్ డిస్కౌంట్స్. బోత్ ద ఫెస్టివల్ డిస్కౌంట్స్ ఓన్లీ ఈ స్పెషల్ బ్యాచ్‌కి మాత్రమే. అంటే మార్చి 23 జరగబోయే బ్యాచ్‌కి మాత్రమే దే ఆర్ గివింగ్ ఇట్ టు యూ. ఓకే. సో, ఆ డిస్కౌంట్ ఎంత, ఏంటి అనేది మా టీమ్‌ని కాంటాక్ట్ అవ్వండి. సో, నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రూ. 3,000 ఫెస్టివల్ డిస్కౌంట్ ఉంది. ఫ్లాట్ ఎగ్జాక్ట్‌గా అన్ని కోర్సెస్ మీద. సో, 1,500 ప్లస్ 1 ఫెస్టివల్ థింగ్ అనదర్ ఫెస్టివల్. సో, 2 కలిపి ఇచ్చారు. ఇది ఫస్ట్ టైమ్ అనుకుంటా ఇట్లా 2 ఫెస్టివల్ డిస్కౌంట్స్ ఇవ్వడం. ఓకే. ఆన్ దిస్ మార్చ్ 23 బ్యాచ్‌కి ఇస్తున్నారు. ఇది ఎన్రోల్ అవ్వాలంటే ఆ కూపన్ కోడ్ ఏంటి అన్నీ ఉన్నాయి. ఒక్కసారి చూసుకోండి. మా టీమ్‌ని కాంటాక్ట్ అవుతే ఆ కూపన్ కోడా ఏంటి, ఎట్లా అనేది చెప్తారు వాళ్ళు మీకు. ఓకే. డిస్కౌంట్స్.
ఇంకా ఇన్‌స్టాల్‌మెంట్స్ అవి ఇవి అన్నీ ఏ క్వెషన్స్ ఉన్నా అన్నీ మా టీమ్‌ని అడగండి. సో, ఫ్రెషర్స్ అందరూ ఈ కోర్స్ ఎన్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్ అంటే ఏంటి? మీరు జాబ్ చేయకపోతే మీరు ఫ్రెషర్. అలాగే జాబ్ చేస్తూ మీకు ఏ లెటర్స్ లేకపోయినా మీరు ఫ్రెషరే. నేను జాబ్ చేసా దానికి నేను ఎక్స్‌పీరియన్స్ ఓకే. ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేశా అంటే నో. మీరు అబ్స్కాంట్ అయినా మీరు ఫ్రెషరే. ప్రాపర్ ప్రూఫ్ ఉన్న వాటికి మాత్రమే ఉంటేనే మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. లేదంటే యూ ఆర్ ఎ ఫ్రెషర్. సో, ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. కొంతమంది ఉంటారు సీఎస్‌సి స్టూడెంట్స్ కానీ వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చు. ఓకే. సో, ఆ లాంగ్వేజ్ వస్తే ఆటోమేషన్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ అండి. నెట్వర్క్ ఆటోమేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ థింగ్. ఓకే. సో, ఈ ఆటోమేషన్ నేర్చుకొని ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో సో, ఇంతవరకు ప్యాకేజ్ తెలుసుకున్నారు కదా! మరి నా ప్యాకేజ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారా? సో, చాలా మందికి తెలిసుంటది ఇఫ్ యూ నో మీ రైట్? వాట్ వాస్ మై ప్యాకేజ్ ఎనీవన్? నో రైట్? 40 LPA ఫిక్స్డ్. 40 40 LPA fixed. ఫిక్స్‌డ్. ఓకే. ఆల్రెడీ చాలా చాలా ప్రతిసారి చెప్పింటాను అదే. యాక్చువల్‌గా దాని తర్వాత ఇంకొన్ని జరిగాయి గానీ చెప్పలేదు నేను. సో, షేర్స్ ఉంటాయి. సో, షేర్స్ అంతా కామన్. షేర్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఐఐటీ, ఎన్ఐటీ స్టూడెంట్స్‌కి 2 క్రోర్స్ ప్యాకేజ్ అంటారు కదా! అంతా ఫుల్ ఉండదండి. అందులో 30 ఎల్‌పీఏ ఫిక్స్డ్ రిమైనింగ్ అంతా షేర్స్ ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ అది 40 ఎల్‌పీఏ ఫిక్స్డ్ రిమైనింగ్ అంతా షేర్స్ ఎంతుంటాయో మీకే వదిలేస్తున్నా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. నా నా ఫస్ట్ సాలరీ 8,000 అండి. ఐ ల్యాండెడ్ అప్ టు 40 ఎల్‌పీఏ. ఓకే. సో, నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి విత్ 97 ఎల్‌పీఏ అండ్ యూరోస్‌లో గూడా ఐ గాట్ ఎ ఆపర్చునిటీ విత్ మెటా టు రీలొకేట్ టు లండన్. ఐ హావ్ ఎ వీసా టు ట్రావెల్ సియాటెల్ యాస్ వెల్. అమెజాన్ దే ప్రాసెస్ మై వీసా ఇన్ ది ఇయర్ ఆఫ్ 2022. బట్ నాకే కంట్రీ రీలొకేట్ అవ్వడం ఇష్టం లేక ఐ వాస్ హియర్. ఐ డోంట్ వాంట్ టు గో. ఆఫీస్ వర్క్ మీద ఒక 3 మంత్స్ ఎళ్లి రావడం అంటే ఓకే. పర్మనెంట్‌గా మూవ్ అవ్వడం దట్ టూ సో, అందరూ ఏం చేస్తారంటే, అక్కడ సెటిల్ అవ్వాలని చెప్పేసి, ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్న ఎఫ్-1 వీసా మీద అక్కడికెళ్ళి చదువుకుంటూ, తిప్పలు పడుతూ అక్కడే ఉండాలనుకుంటారు. సో, ప్రాక్టికల్‌గా జనాలు రండి. అసలంతా పేరెంట్స్ వల్ల ఇదంతా. సో, అర్థం చేసుకోండి. మనీ, 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 మనీ కాదండి. ఇక్కడ ఇండియాలోనే 2,00,000 ఎర్న్ చేస్తూ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసేది ఎంత బావుంటుంది. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ నువ్వు మంత్లీ 5,00,000 ఎర్న్ చేసినా ఒకటే, ఇక్కడ 2,00,000 ఎర్న్ చేసినా ఒకటే. అవునా కాదా? ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం. ఓకే. అవును సార్, సో, కరెక్ట్ సార్. సో Yes, sir. Yes, అక్కడ sir. Yes, అక్కడ sir. అక్కడ ప్రాపర్ ఫుడ్ దొరకదు. పేరెంట్స్‌కి దూరంగా వెళ్ళి పాపం ఎంతో పేరెంట్స్‌కి దూరంగా ఉండి ఇష్టమైన ఫుడ్ తినక అక్కడ ఉండే రిస్ట్రిక్షన్స్ తోటి సఫర్ అవుతూ ఇండియాలో రాజులాగా ఉండేవాళ్ళు అక్కడికెళ్ళిన తర్వాత పిల్లిలాగా అయిపోతాం. ఆల్రెడీ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి ఇది రిలేటెడ్‌గా ఉంటుంది. పాపం మెయిన్‌గా ఫుడ్ గాని, ఎమోషన్స్ గాని, మెంటలీ ఎంత గురవుతుంటారో నాకు తెలుసు. ఎందుకంటే మాకు సెపరేట్‌గా ఇక్కడ యూఎస్ ప్లేస్‌మెంట్స్ అని ఒక గ్రూప్ ఉంది. అందులో వాళ్ళ బాధలు నాకు తెలుసు. ఇందాక ఒక అబ్బాయి సర్టిఫికేషన్ చేశానన్నాడా? సర్టిఫికేషన్ చేశాడని చెప్పానా? ఆ అబ్బాయే మనోహర్. ఆ అబ్బాయి సర్టిఫికేషన్ చేశాడు జునిపర్ సిస్కో. కానీ ఆపర్చునిటీస్ లేవు. ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఈ వీసా రిస్ట్రిక్షన్స్ వల్ల అవ్వట్లేదు. రీసెంట్‌గా ఒక అమ్మాయి సో, ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది. షీ గాట్ ఇన్ ఏటీ&టీ. ఓకే. ఎంత 130,000 వచ్చింది తనకి. మన ట్రైనింగ్ తర్వాత. ఓకే. సో, బట్ ఏమైంది? కాలేజ్ తను చదివిన కాలేజ్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వలేదు. ఎన్ఓసినో ఏదో పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే. సో, దట్స్ ద రీజన్. ఓకే. తన పేరు ఏదో ఉంది. ఇట్స్ ఇట్స్ ఇట్ ఇట్ జస్ట్ 4 మంత్స్ బ్యాక్ ఇది జరిగింది. యాహ్! దివ్య. దివ్య. చూపిస్తాను చూడండి. ఆ! కంగ్రాచ్యులేషన్స్ దివ్య. సో, తనకే ఆహ్, నేనే ఫార్వర్డ్ చేసింది. ఇది లోడ్ అవుతా ఇదే. చూడండి ఏటీ&టీ ఎక్కడ? కాలిఫోర్నియాలో వచ్చింది తనకి. ఇన్ ది మంత్ ఆఫ్ 2025 ఎప్పుడు ఆగస్ట్‌లో వచ్చింది. సో, ఎంత 120,000 ఇంకా 10,000 ఫర్ వేరే పర్పస్‌కి. చూడండి $120,000 వచ్చింది తనకు గూడా. ఫ్రెషర్ తను. ఓకే. బట్ ఏమైంది ఆఫర్ లెటర్ గూడా రిలీజ్ అయిపోయింది. జస్ట్ వాళ్ళు అప్పట్లోనే ఇష్యూస్ జరిగాయి గదా! సో, ట్రంప్ ఈ స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అనౌన్స్ చేయడం, కాలేజ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం. టాలెంట్ ఉన్నా అక్కడ సఫర్ అవుతున్నారు మన వాళ్ళు. ఓకే. యాహ్! అందుకే అందరికి ఏం చెప్తున్నానంటే అక్కడే ఉండి ఇండియాలో ట్రై చేయండి. ఇండియాలో ఒక 10 ఎల్‌పీఏ, 15 ఎల్‌పీఏ వస్తే ఇండియాకి వచ్చేసేయండి అని చెప్తున్నా. సో, అందుకే ఆ ప్లేస్‌మెంట్స్ గ్రూప్ అలాగే యూఎస్‌లో నాకు చాలా కన్సల్టెన్సీస్ కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు ప్రొఫైల్స్ అడుగుతుంటారు. అందుకే యూఎస్ ప్లేస్‌మెంట్స్ అని గ్రూప్ క్రియేట్ చేశా. సో, ఇక్కడ ప్లేస్‌మెంట్స్ గ్రూప్స్ ఉంటాయి. ఫ్రెషర్స్ ప్లేస్‌మెంట్స్ అని. ఓకే. ఒక్క నిమిషం. ఎక్కడ పోయింది యూఎస్ ప్లేస్‌మెంట్స్?
ఓకే. యుఎస్ ప్లేస్‌మెంట్స్ విచ్ వాట్ హ్యాపెండ్ హియర్? హ్మ్. యాహ్! ఇదే యూఎస్ ప్లేస్‌మెంట్స్‌లో అందరూ యూఎస్ స్టూడెంట్స్ ఉంటారు. ఆల్‌మోస్ట్ 166 ప్లస్ ఉన్నారు. ఓకే. అలాగే ఫ్రెషర్స్ ప్లేస్‌మెంట్స్ అని ఫ్రెషర్స్‌కి ఏంటంటే ఎవ్రీ డే 11 ఏఎంకి మీటింగ్ జరుగుతది ఫ్రెషర్స్‌కి. సో, ఫ్రెషర్స్ ఇంటర్న్‌షిప్ సో, ఇక్కడ ఫ్రెషర్స్ ప్లేస్‌మెంట్స్ ఉంటుంది గదా! ఇక్కడ పోస్ట్ చేస్తాం. ఇట్లా జాబ్స్ ఉన్నాయి ఇలా క్లయింట్లు అంటే ఇట్లా స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ అంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూ క్లియర్‌గా లేదో చెక్ చేసి రెఫర్ చేస్తాం. ఇట్లా చాలా మందిని రెఫర్ చేసాం. సక్సెస్ స్టోరీస్ చూడండి. ఎవ్రీ డే 11 ఏఎం టు 11:30 ఏఎంకి మీటింగ్ జరుగుతది. అక్కడ ఫ్రెషర్స్‌కి అందరికి ఏం చెప్తామంటే, ఈ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి. రెజ్యూమ్ ప్రిపేర్ చేశారా లేదా? వాళ్ళ స్టేటస్ కనుక్కొని అడ్రెస్ చేస్తాం ఇష్యూస్. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి వీకెండ్స్‌లో మీటింగ్ ఉంటది. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వీకెండ్‌లోనే మనకు ఫ్రీ అవుతారు కాబట్టి. ఓకేనా? సో, ఇక్కడ ఫ్రెషర్స్ మాత్రం ఈ 2 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది. అడ్వాన్స్ లెవెల్‌లో ప్యాకేజెస్ కావాలి అనుకుంటే యూ కెన్ చూస్ నెట్వర్క్ ఆటోమేషన్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. అదర్‌వైజ్ యూ కెన్ చూస్ ఇంటర్న్‌షిప్. ఓకే. యాహ్! ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అంటే మీకు ప్రాపర్ ప్రూఫ్స్ ఉంటేనే మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. లేదంటే లేదు. సో, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఇది ఎస్పెషల్లీ నాన్ ఐటీ టు ఐటీ. నాన్ ఐటీ అంటే నాన్ టెక్. నెట్వర్కింగ్ మీద మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే అసలు 0% నాలెడ్జ్ అయితే ఈ కోర్స్ తీసుకోండి. ఇందులో ఇవన్నీ వస్తాయి. సీసీఎన్ఏ అడ్వాన్స్, జునిపర్, ఏడబ్ల్యూఎస్, లైనెక్స్ అండ్ మెయిన్‌లీ ఇది. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఇందులో ఏంటంటే టికెటింగ్ టూల్స్, మానిటరింగ్ టూల్స్, సినారియో బేస్డ్ క్వెషన్స్ అన్నీ కవర్ అవుతాయి. ఐఓఎస్ అప్‌గ్రేడ్స్ ఎవ్రీథింగ్. ఒక నెట్వర్క్ ఇంజినీర్‌కి ఉండాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ లైవ్‌లో ఇవి కవర్ అవుతాయి. సో, 2 మంత్స్ 15 డేస్ ఇది డ్యూరేషన్. 34,000 ప్లస్ జీఎస్టీ దీనికి. ఓకే. సో, యాహ్! సో, ప్లేస్‌మెంట్స్ అనేటివి యూ నో డిఫరెంట్ కంట్రీస్‌లో నేనేం అసిస్ట్ చేయనండి. నేను టెక్నాలజీ ఇస్తాను. అక్కడ మీరు పోర్టల్‌లో ఇండీడ్ గాని, డైనట్రేస్ గాని ఇట్లా ఉంటాయి. సో, డై డైనట్రేస్ కాదు అదేంటి? యాహ్! యూఎస్‌లో ఉంది గదా! ఏంటది డైనీస్ పోర్టలా ఏదో పోర్టల్ ఉంటది. సేమ్ లైక్ నౌకరీలాగా ఇండియాలోగా. మీరక్కడ సెర్చ్ చేసుకొని ఆపర్చునిటీ తెచ్చుకోవడమే. ఇండియాలో మాత్రమే నేను అసోసియేట్ అయి ఉన్నాను. అదర్ కంట్రీస్‌లో ఉండే క్లయింట్స్‌తో అసోసియేట్ అవ్వలేదు. సో, నేను టెక్నాలజీ ఇస్తాను. డైస్ పోర్టల్. డైస్ పోర్టల్. డైస్ ఇండీడ్ ఉంది గదా! ఇందులో మీరు క్రియేట్ చేసుకొని వన్స్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చిన వెంటనే మీరు కాంటాక్ట్ అవ్వాలి. జేడీ అడగాలి. జాబ్ డిస్క్రిప్షన్. దాన్ని బట్టి మిమ్మల్ని ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూ క్రాక్ చేసేలాగా చేస్తాం. ఓకే. ఇండియాలో అయితే వి హావ్ ఏ 72 ప్లస్ క్లయింట్స్ నౌ. అన్ని క్లయింట్స్‌కి మేము పంపిస్తాం. ఓకే. ఇండియాలో అయితే. యాహ్! నౌ ఇది మీరు ఒకవేళ నెట్వర్కింగ్ మీద నాలెడ్జ్ లేకపోతే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండి కూడా కొంతమంది కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. అడ్రెస్ చేస్తాను. పీఎఫ్ ఓవర్ రిలేటెడ్. సో, పీఎఫ్ ఉండాలన్నా మ్యాండేటరీగా నేను చేసే కంపెనీలో పీఎఫ్ లేదంటే నో ప్రాబ్లమ్. స్టార్టప్ కంపెనీస్‌లో పీఎఫ్ ఉండదు. అసలు అది ప్రాబ్లమే కాదు. ఓకే. పీఎఫ్ ఓవర్‌లాప్ ఉంటది. 30 డేస్, 2 మంత్స్. 30 డేస్ వరకు ఓవర్‌లాప్ ఉంటే మేనేజ్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే అది క్లయింట్‌ని బట్టి ఉంటది. సో, రీసెంట్‌గా మన స్టూడెంట్స్ కొంతమందికి ఒక 30 డేస్ ఓవర్‌లాప్ ఉంది పీఎఫ్. బట్ నో ప్రాబ్లమ్ క్లయింట్ మేనేజ్ చేసాడు. చెప్పాడు జెన్యూన్‌గా ఉన్నదున్నట్టు చెప్పాడు. క్లయింట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ దే హావ్ టేకెన్ దెమ్. ఓకేనా? నిజాయితీగా ఉంటే దానికున్న పవరే వేరు. ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా, హానెస్ట్‌గా చెప్పాలి. ఉన్నదాన్ని కవర్ చేయడానికి అబద్ధాలు ఆడుతూ ఏదంటే అది చేసామంటే అంతే. ఉన్నది స్ట్రెయిట్ వేలో చెప్పాలి హెచ్ఆర్‌కి. ఓకే. మన దగ్గర మ్యాటర్ ఉందనుకో యాహ్! నో ప్రాబ్లమ్. ఓకే. నౌ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇన్ టెక్నికల్. టెక్నికల్‌గా ఎవరైతే ఉన్నారో అంటే నెట్వర్కింగ్ మీద ఐపీ అడ్రెస్ అని తెలిసినా కూడా టేక్ దిస్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. ఇది వితౌట్ ఆటోమేషన్. సో, ఇందులో సీసీఎన్ఏ, సీసీఎన్‌పీ ప్రొఫెషనల్, పాలో ఆల్టో ఈ 3 కోర్సులకే మేము ప్రైజెస్ తీసుకునేది. ఇవన్నీ ఫ్రీ కోర్సెస్ ఇందులో వచ్చేవి. టోటల్‌గా 1, 2, 3, 4, 5, 6, 7 కోర్సెస్ వస్తాయి ఇందులో. సో, ఇది మినిమమ్ 3 మంత్స్ 15 డేస్ పడుతుంది. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళే ఇంతవరకు గట్టి ప్యాకేజ్ కొట్టారు. అబోవ్ 10 ఎల్‌పీఏ కొట్టారండి మినిమమ్. ఓకే. ఈ కోర్స్ అన్నీ కవర్ అవుతాయి. ఈ కోర్సెస్ ఏప్రిల్ 1 నుంచి ప్రైజెస్ హైక్ అవుతున్నాయి. ఈ మార్చ్ 23 వరకి డబుల్ డిస్కౌంట్స్ అండ్ ఏప్రిల్ 1 తేదీ నుంచి ప్రైజెస్ హైక్ అవుతున్నాయి. ఎందుకు అనంటే మీకు తెలిసిందే మేము చాలా డివైజెస్ కొన్నాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసాం. మాకి చాలా ఖర్చయింది. అండ్ ఆల్సో వి అసోసియేటెడ్ విత్ సో మెనీ చాలా మందిని హైర్ చేసుకున్నాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మీకు బెస్ట్ ఇవ్వాలంటే యెస్. ప్రైస్ హైక్ చేయక తప్పదు. సో, ఏప్రిల్ 1 నుంచి హైక్ అవుతున్నాయి. ముందే మీరు ఒకవేళ ఆహ్,
రిజిస్టర్ చేసుకొని ఇప్పుడు ఒకవేళ మీరు ఏప్రిల్‌లో జాయిన్ అవ్వాలనుకున్నా గూడా ఇప్పుడు రిజిస్టర్ చేసుకొని మీరు ఈ ఆఫర్‌ని హోల్డ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు మా టీమ్‌తో కాంటాక్ట్ అవ్వండి. సో, ఇది ఉంది గదా! కోర్ ఐటీ ఇంటర్న్‌షిప్ ఇది 46,000 ప్లస్ జీఎస్టీ. ఓకే. జీఎస్టీ ఈస్ మ్యాండేటరీ గైస్. జీఎస్టీ కంపల్సరీ. ఎందుకు అనంటే జీఎస్టీ గాని మేము పే చేయకపోతే కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ ఇది. ఓకేనా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా? అది. ఎవరైతే జీఎస్టీ తీసుకోరో వాళ్ళు కంపెనీ రిజిస్టర్ చేసిండరు. ఓకే. సో, రిజిస్టర్ చేసిండరు అండ్ అట్ ది సేమ్ టైమ్ దేర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ దట్. ఓకే. యాహ్! సో, మీది ఒక ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్ ఇది. ఓకేనా? యాహ్! ఇది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి. అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఎస్పెషల్లీ ఆటోమేషన్ ఇంపార్టెంట్. ఫ్యూచర్ అంతా అదే. రీసెంట్‌గా స్టార్ట్ చేసాం ఆటోమేషన్ బ్యాచ్. ఓకే. సో, ఆటోమేషన్‌తో మొత్తం తీసుకోవాలనుకుంటే ఇండివిడ్యువల్ తీసుకుంటే చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. అందుకే ఆటోమేషన్ తీసుకుంటే దిస్ ఈస్ ద ఫైనల్ ప్రైస్ ఫర్ ఆటోమేషన్. ఓకే. సో, ఇందులో ఎవ్రీథింగ్ కవర్ అవుతాయి. ఆల్‌మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11 ప్లస్ కోర్సెస్ వస్తాయి. ఇది వెరీ హై లెవెల్ మినిమమ్ 25-30 ఎల్‌పీఏ వచ్చే స్కిల్ సెట్ ఇది. మినిమమ్ 25 ఎల్‌పీఏ టు 30 ఎల్‌పీఏ. సో, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇది మ్యాండేటరీ తీసుకుంటే ఇది వెరీ అడ్వాన్సింగ్ ఇది. ఈజీగా 25 ఎల్‌పీఏ టు 30 ఎల్‌పీఏ స్లాబ్‌లో మీరు ఉండిపోతారు ఇది. ఓకే. యాహ్! ఓకే. యాహ్! సో, ఇది మీకు ఫుల్‌గా యూ నో దిస్ ఈస్ అ ఫుల్ కోర్స్ ఫర్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. ఓకేనా? సో, 4 ఉన్నాయి. ఫ్రెషర్స్‌కి 2 ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా నేను ఇండివిడ్యువల్ కోర్స్ తీసుకుంటాను. నాకు సీసీఎన్ ఒక్కటే కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఓకే. ఓకే. అర్థమైతుందా అందరికి? సో, మీరు ఇండివిడ్యువల్ కోర్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇవేదైతే చెప్తున్నానో ఇవన్నీ మీరు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి ఎంక్వైరీ చేసుకొని గాని తీసుకోవచ్చు. దీనికి ఫ్యూచర్ ఉందా లేదా? ఫస్ట్ నౌకరీ ఓపెన్ చేయండి. నౌకరీ ఓపెన్ చేసి స్కిల్స్ చూడండి. హౌ మెనీ జాబ్ పోర్టల్స్ వి హావ్ అని చెక్ చేయండి. మీకొస్తుంది. ఓకే. సో, లేదంటే చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి హౌ మెనీ హౌ మెనీ నెట్వర్క్ ఇంజినీర్ జాబ్స్ అవైలబుల్ ఇన్ ఇండియా ఫర్ ఫ్రెషర్స్ అని కొట్టండి. అది మొత్తం నౌకరీ, ఇండీడ్ అన్నీ సెర్చ్ చేసి మీకు రియలిస్టిక్ డేటా చూపిస్తుంది. ఓకే. మొత్తం. ఓకే. సో, ఆల్మోస్ట్ యూ కెన్ సీ రైట్? Lakhs of candidates are applying. సో, నౌకరీ ఓపెన్ చేద్దాం. అంతెందుకు లైవ్‌లో నౌకరీ ఓపెన్ చేస్తా. సో, ఏంటి మన రోల్ ఏంటి? నెట్వర్క్ ఇంజినీరా? అంతేనా? నెట్వర్క్ ఇంజినీర్. ఓకే. ఎన్ఏ. ఓకే. జస్ట్ అదే. సెర్చ్ చేయండి. ఓకే. సో, ప్రతి ఒక్క కంపెనీ అడిగేది ఎయిదర్ సీసీఎన్ఏ సర్టిఫైడ్ ఆర్ జునిపర్ సర్టిఫైడ్. ఓకే. ఎన్ని ఉన్నాయి? ఫ్రెషర్స్. ఫ్రెషర్స్ పెట్టేసాడు. 0 ఇయర్స్ పెట్టుకున్నా. సో, 0 ఇయర్స్. ఎన్ని 0 ఇయర్స్ కదా! సో, ఇక్కడ మొత్తం ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో చూసుకోండి ఇక్కడ. సెర్చ్‌లో 499 అప్లికేషన్స్ రెడీగా ఉన్నాయి ఈ రోజుతోటి. 1 సెకండ్. సో, ఇది. ఇవన్నీ అప్లికేషన్సే. ఓపెన్ చేసి చూడండి. ఐదర్ సీసీఎన్ఏ ఆర్ జేఎన్‌సీఐఏ. ఇవి రెండే ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడొచ్చు మీరు. జేడీలో ఏముంటుంది? ఐదర్ సీసీఎన్ఏ ఆర్ వేర్ ఇస్ దట్? యాహ్! హియర్. చూడండి సీసీఎన్ఏ ఆర్ సీసీఎన్‌పీ. ఓకే. సేమ్ ఇలాగే ఇవన్నీ సిలబస్‌లో ఉన్నాయి మనవన్నీ. ఇలాగే మనకి జునిపర్, జేఎన్‌సీఐ అని టైప్ చేయండి. ఇది జునిపర్ కోర్స్. ఎక్కడ చూసినా మీకి మినిమమ్ జునిపర్. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. సో, చాలామంది మన స్టూడెంట్స్ 8-9 మెంబర్స్ డైరెక్ట్ జునిపర్ కంపెనీలో జాయిన్ అయ్యారు. యాస్ ఏ నెట్వర్క్ ఇంజినీర్‌గా. సో, టాక్ ఇంజినీర్‌గా. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మీ ప్రెజెంట్ ఉన్న కంపెనీస్ బేస్ చేసుకొని సాలరీస్ ఇవ్వరు. వాళ్ళకున్న రోల్‌ని బట్టి ఇస్తారు. సపోజ్ మీ ప్యాకేజ్ జస్ట్ మంత్లీ 20,000 అనుకుంటే 2.5 ఎల్‌పీ అనుకుంటే వాళ్ళ రోల్‌కి ఉన్న ప్యాకేజ్ మినిమమ్ 15 ఎల్‌పీఏ. మీరు ఒకవేళ స్కిల్ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు 15 ఎల్‌పీఏ ఇచ్చేస్తారు మీకు డైరెక్ట్‌గా. అర్థమవుతుందా? యాహ్! సో, దీస్ ఆర్ ద జాబ్స్ అండి. లింక్డ్ఇన్‌లో కూడా ట్రై చేయండి. యూ విల్ సీ ఎవ్రీథింగ్. ఓకే. యాహ్! సో, నేనైతే చాలా క్లయింట్స్‌కి అసోసియేట్ అయినాను. చాలామంది కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్‌కి ఎడ్యుకేషనల్ గ్యాప్ స్టూడెంట్స్‌కి నో ప్రాబ్లమ్. డిగ్రీ మ్యాండేటరీ ఏదో ఒక డిగ్రీ ఉండాలి. పాస్డ్ ఔట్ అయితే చాలు. మినిమమ్ 55% అబోవ్ ఉండాలి. సో, దీన్ని విల్ రిఫర్ యూ. ఓకే. యాహ్! దీస్ ఆర్ ద ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు. సారీ ఐ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్ తీసుకున్నాను. సో, కెరీర్ గ్యాప్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ ఇంటర్న్‌షిప్. ఈడ కెరీర్ గ్యాప్, ఎడ్యుకేషన్ గ్యాప్ డజంట్ మ్యాటర్. ఓకే.
సో ట్రైనింగ్ మోడ్ వచ్చేసి అందరూ అన్న ఆఫ్లైన్ ఆన్లైన్ అంటున్నారు. ట్రైనింగ్ ఎవరు చెప్పాలి? అందరూ అడిగేది నా నుంచే కదా. సో ట్రైనింగ్ నేనే ఇస్తాను. నేను అండ్ టెక్నికల్ గాయ్ పాలో ఆల్టో సెక్యూరిటీ గాయ్. సో ట్రైనింగ్ వచ్చేసి ఆన్లైన్‌లో ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మొత్తం తెలుగులోనే చెప్తాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇంగ్లీష్‌లో ఉండదు. మిక్సింగ్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ బ్యాచ్ కావాలన్న వాళ్ళు ఏప్రిల్‌లో వెయిట్ చేయండి. ఇంకొక 10 డేస్ అంతే. సో ఇప్పుడు ఈవినింగ్ 7 పీఎం టు 8 పీఎం ఆన్లైన్‌లో జాయిన్ అవ్వాలి. క్లాస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే ఆఫీస్‌కొచ్చి అక్కడ మా నెట్వర్క్ ఇంజినీర్స్ ఉంటారు. లైవ్‌లో డివైసెస్ ఆఫ్‌లైన్‌లో ఎళ్లి ప్రాక్టీస్ చేయాలి. అక్కడ వాళ్ళు కూడా మీకు ఆఫ్‌లైన్‌లో ఇంకొకసారి చెప్తాడు. క్లియర్‌గా అంటే ఆన్లైన్ యాస్ వెల్ యాస్ ఆఫ్‌లైన్. సో నేను చార్ట్‌లు చదవట్లేదు. నాకు డిజేబుల్ అయిపోయింది. నౌ ఇప్పుడు మీరు అన్‌మ్యూట్ చేసి మాట్లాడొచ్చు ఒక్కొక్కరు ఏమైనా ఉంటే. మళ్ళీ చెప్తున్నాను క్లాసెస్ వచ్చేసి ఆన్లైన్. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఆఫ్‌లైన్‌లో వచ్చి మార్నింగ్ 9 ఏఎం టు 7 పీఎం ఆఫీస్ ఉంటుంది. అక్కడికొచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! సో అది. సో అర్థమైంది కదా అందరికి క్లియర్‌గా. సో ఫ్రెషర్స్ అంటే ఏంటి? మీరు ఫ్రెషర్స్ కదా! ఫ్రెషర్స్ అంటే మీరు జాబ్ చేసినా కూడా లెటర్స్ లేకపోతే మీరు ఫ్రెషర్స్ అనే. మీరు నాక్ ఇంజినీర్ అయిన వర్క్ చేసినా మీరు నెట్వర్క్ ఇంజినీరే. నెట్వర్కింగ్ మీద 1% మీకు నాలెడ్జ్ ఉన్నా మీరు కోర్ ఇంటర్న్‌షిప్ తీసుకోవాలి. ఓకే. యాహ్! సో అది. సో ఇప్పుడు వన్ బై వన్. సార్ వన్ సెకండ్. నౌ మీరు అన్‌మ్యూట్ చేసి వన్ బై వన్ మాట్లాడండి. మీ క్వెషన్స్ అన్ని పర్సనల్ కాబట్టి నేను రికార్డ్ చేయను. స్టాప్ చేస్తున్నాను. ఓకే. థాంక్ యూ.